Hello everyone, good evening guys. Welcome back to the session. This is your master teacher Venkatesh Mandala. So yes, ఈ particular session లో అయితే we'll be discussing about the P block elements. So P block elements కి సంబంధించి all the different groups and ఈ groups కి సంబంధించి మనకు previous years లో questions ఎలా అడిగారు, ఎలా అడుగుతారు, ఇవన్నీ కూడా we'll try to understand in this particular session. And ఇంకొకటి ఏంటంటే one of the most important thing, you guys are really lucky. ఎందుకు లక్కీ అని చెప్తున్నానంటే దిస్ టైమ్ యూ డు నాట్ హ్యావ్ ఎనీథింగ్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద కాంపౌండ్స్ ఆఫ్ పీ బ్లాక్. అసలు కాంపౌండ్స్ ఆఫ్ పీ బ్లాక్ అనేది లేదు కాబట్టి అసలు మీరు లిటరల్గా ఏది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఓన్లీ ఇఫ్ యూ నో ద లాజిక్ దెన్ యూ క్యాన్ ఇమ్మీడియట్లీ ఆన్సర్ దట్ పర్టికులర్ క్వశ్చన్. ఇట్ ఈస్ దట్ సింపుల్. సో పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఇస్ గోయింగ్ టు బి ఎ వెరీ సింపుల్ చాప్టర్ అండ్ అట్ ద సేమ్ టైం కనీసం ఒక 3 to 4 క్వశ్చన్స్ అయితే పక్కా ఈ పర్టికులర్ చాప్టర్ నుంచి వస్తాయి. మర్చిపోకండి, చూసుకోండి. ఓకే, దిస్ ఈస్ ఎ రియలీ ఇంపార్టెంట్ చాప్టర్. యూ విల్ గెట్ ఈజీ టు స్కోర్. చిన్న చాప్టర్ అండ్ అట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ వెరీ మచ్ ఈజీ టు స్కోర్. సో ఇక్కడ మనం పాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి వేరియస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఈ పర్టికులర్ సెషన్లో అయితే విల్ బీ సాల్వింగ్. ఓకే, హాయ్ ఐశ్వర్య, గుడ్ ఆఫ్టర్నూన్. హాయ్ మౌనిక, గుడ్ ఆఫ్టర్నూన్. Satya, Pratyusha, hi, good afternoon. Yes, I'm feeling good now today. I'm feeling a bit better today than yesterday. Hi, Shirisha, good evening. Kirti, Sumati, hi, Monica, Nani, good afternoon. Good afternoon, everyone. So, Pratyusha, yes. Good afternoon, Pratyusha. రైట్. సో మీలో కనుక ఎవరన్నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ మీలో ఎవరన్నా కనుక వీడియోకి లైక్ చేయనట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో ఇఫ్ యూ ఎంజాయ్ మై టీచింగ్. రైట్. అండ్ దెన్ నాట్ జస్ట్ దాట్, ఎవరన్నా కనుక ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వనట్లయితే, ఎందుకంటే ప్రతిరోజు ప్రతి సెషన్కి సంబంధించిన నోట్స్, అంటే ఈరోజు మనం డిస్కస్ చేయబోయే ఈ 50 క్వశ్చన్స్కి సంబంధించిన నోట్స్ కూడా మనం టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయబోతున్నాం. సో జాయిన్ ద టెలిగ్రామ్ గ్రూప్ ఇఫ్ యూ వాంట్ టు యాక్సెస్ ద నోట్స్. ఓకే. హాయ్ జోష్నా, శ్రవంతి, గుడ్ ఆఫ్టర్నూన్. Guys, if you did not like the session, please like the session if you are enjoying my teaching. Okay, right? Hi Navya, good afternoon. So there is one of the most important update here. So if you want to meet our master teachers, you have an opportunity. ఎలా కలవచ్చు అనే విషయాన్ని ఐ విల్ టెల్ యూ ఇన్ ద నెక్స్ట్ 2 minutes. సో మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే వీ హ్యావ్ లాంచ్డ్ ఆల్ అక్రాస్ ఇండియా వేదాంతు లెర్నింగ్ సెంటర్స్. సో ఇఫ్ యూ వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ అవర్ వేదాంతు లెర్నింగ్ సెంటర్స్, అంటే మీరు మాతో కలిసి జేఈ కావచ్చు, నీట్ కావచ్చు, లేదంటే 8th, 9th, 10th చదువుకున్న ఫౌండేషన్ కావచ్చు, ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ విత్ వేదాంతు, ఇఫ్ యూ వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ అవర్ వేదాంతు, then trust me, this is your opportunity. And why I am saying that Vedantu is very unique, enduku Vedantu learning centers chala different and unique అని చెప్తున్నానంటే, there are 3 most important things that stand out of the crowd. అది ఏంటంటే, ఒకటేంటంటే our academic mentor support, that is literally awesome. ఒక సంవత్సరం మొత్తం మీకోసం he will guide you, he will counsel you, he will motivate you, everything he will be there for you, and he is the single point of contact for you. మీకోసం మాత్రమే ఒక స్పెసిఫిక్ అకాడమిక్ మెంటర్ అయితే అలాట్ చేయబడతారు, మీకోసం మాత్రమే. he will help you in every single aspect. Not just that, ఒక Vedantu classroom is entirely different. How it is different, I told you, we have integrated the technologyని ఒక్కసారి ఇంటిగ్రేట్ చేసిన తర్వాత we made that personalized learning more possible. ఎందుకంటే ఒకప్పట్లో 50 మంది ఉంటే అడ్రస్సింగ్ ద 50 children is a challenge for a teacher. Trust me, this has been there. కానీ ఈరోజు అయితే ఆ పరిస్థితి అయితే లేదు. వీ హ్యావ్ ఇంటిగ్రేటెడ్ ద టెక్నాలజీని ఉపయోగించి వీ మేడ్ ద పర్సనలైజ్డ్ లెర్నింగ్ పాసిబుల్. అంటే ప్రతి ఒక్కటి లిటరలీ యూ ఫీల్ దట్ ఎవ్రీ వర్డ్ ద టీచర్ స్పీక్, యూ ఫీల్ దట్ ద టీచర్ ఇస్ టాకింగ్ టు మీ. అట్లాంటి ఫీలింగ్ అయితే మీకైతే ఉంటుంది ఇన్ ద వేదాంతు లెర్నింగ్ క్లాస్ రూమ్. ఓకే. అండ్ నాట్ జస్ట్ దాట్, చిన్న వయసు నుంచి నేను కూడా ఫేస్ అయింది, ఇట్స్ ద డౌట్స్. మనకి ఎప్పుడైనా డౌట్స్ వస్తే ఒక క్లాస్ అయిపోతే మళ్ళీ మనం తిరిగి మళ్ళీ రెండోసారి మనం ఆఫ్టర్ ఫినిషింగ్ ది క్లాస్ కమింగ్ బ్యాక్ హోమ్ మళ్ళీ కాలేజ్కో, స్కూల్కో, లేదంటే ఏదైనా వేర్ ఎవర్ యూ హ్యావ్ జాయిన్డ్ అక్కడికి వెళ్తే కానీ మనం డౌట్స్ క్లియర్ చేసుకోలేము. కానీ ఈరోజు అయితే అటువంటి పరిస్థితి అయితే మీకు లేదు. ఒక స్టూడెంట్కి ఉంటారు నాని, ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ అన్ అకాడమిక్ మెంటర్. ఓకే, ఇస్ దిస్ క్లియర్?
రైట్. నాట్ జస్ట్ దట్, మీకు ప్రతిరోజు ప్రతి సెషన్ అయిపోయిన తర్వాత క్లాస్కి సంబంధించిన నోట్స్ కావచ్చు, క్లాస్కి సంబంధించిన వీడియోస్ కావచ్చు, అండ్ ఎన్నో టెక్స్ట్ బుక్స్, ఎంతో కంటెంట్ దట్ విల్ బీ కంప్లీట్లీ అవైలబుల్ ఫర్ యూ ఫర్ ఫ్రీ ఇఫ్ యూ ఆర్ పార్ట్ ఆఫ్ Vedantu Learning Center, if you have registered with us for any of the courses for JEE or NEET with the Vedantu Learning Center. And మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విషయంలోకి వచ్చేసరికి హైదరాబాద్లో వీ హ్యావ్ వేదాంతు లెర్నింగ్ సెంటర్, అలానే విశాఖపట్నంలో ఉంది, అలానే గుంటూరు అండ్ విజయవాడ, ఈ 4 సిటీస్లో అయితే మేజర్ సిటీస్లో వీ హ్యావ్ కమ్ అప్ విత్ వేదాంతు లెర్నింగ్ సెంటర్స్. వరంగల్లో ఆఫ్లైన్ సెంటర్ పెట్టండి సార్. శిరీష, దట్ విల్ హ్యాపెన్ సూన్, వీ జస్ట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద డే, దట్స్ ఇట్. Right? So one of the most important event, we are coming to Hyderabad and Visakhapatnam. So if you want to be part of our event, that is Path to Glory, you get to meet our master teachers. Trust me, that is going to be a very amazing experience. So you get to meet our master teachers on this 23rd and 24th. 23rd అయితే విశాఖపట్నంలో జరిగిపోతుంది, and 24th అయితే మనకు హైదరాబాద్లో జరగబోతుంది. And at the same time, let me tell you this. So these are our addresses to our Vedantu Learning Centers. Meeku, if you want to be part of this event, that is Path to Glory in Hyderabad and Visakhapatnam, మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఆ లింక్ యూస్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. మీరంతా చెల్లికి ఆల్ ద బెస్ట్ అంట చెప్పారు, మొన్నటి నుండి అడుగుతుంది సార్ 10th పబ్లిక్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ గైస్, ఐ విష్ యూ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్. సార్ వాల్యూమ్ ఇంక్రీజ్ చేయండి. I have put it at maximum volume. I hope you guys understand. I have put it at maximum volume. Okay na? Right? So one more thing, if you haven't liked the session, please like the session if you are enjoying my teaching. And here goes the first question for today, that is related to the P block elements. So P block elements ke sambandhinchi, this is the first question for today. So this is a question related to group 13, ante boron family ki sambandhinchina question. So look at this question. I'm going to give you some time, కొంత సమయం అయితే మీకు ఇస్తాను. సో మీరు ఆన్సర్ చేసిన తర్వాత then I'm going to explain you the answer to this particular question. Okay, so are you ready to solve some questions? It is at maximum volume, I hope. Sai, ఒక్కసారి, the reason why if I try to manipulate the volume again, quality of the audio will be hampered. అందుకనే కార్తిక్ సార్ తిరుపతిలో సెంటర్ పెట్టండి, అక్కడికి మీరు వచ్చేయండి సార్. కార్తిక్, someday there might be a center in Tirupati. Actually there was a plan, but you will get to know in the future. I should not tell you this now. Okay, so let's try to solve this particular question here. So BF3 is planar అని చెప్తున్నారు. సో BF3 అనేది ఒక planar and it is an electron deficient compound అని కూడా చెప్తున్నారు. అంటే దీంట్లో తక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్ అంటే లిటరల్గా అసలు ఒక రకంగా చెప్పాలనంటే యూ నీడ్ నాట్ ఈవెన్ స్టడీ ద క్వశ్చన్ కంప్లీట్లీ. ఇక్కడ ఒక రకంగా ప్లేనారిటీ, ఇది BF3 అనేది ప్లేనార్ అంటే పక్కా ట్రయాగనల్ ప్లేనారే, పక్కా ట్రయాగనల్ ప్లేనార్. ట్రయాగనల్ ప్లేనార్ స్ట్రక్చర్ దేనికి ఉంటుంది? ఆబ్వియస్గా దిస్ హ్యాస్ టు బి sp2 హైబ్రిడైజేషన్, అది వేరే చాలా క్లియర్గా తెలిసిపోతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇది ఒక ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్ అని చెప్తున్నారు. అంటే బేసికల్గా దీంట్లో less than 8 electrons are there in the central atom. That is the meaning of it. So you just have to check for sp2 with lesser number of electrons with, that is less than 8 electrons. So sp2 ఎక్కడ ఉంది? సో పక్కా దిస్ క్యాన్ నెవర్ బీ మై ఆన్సర్, నెవర్ బీ మై ఆన్సర్. ఉంటే ఇదైనా ఉండాలి, ఇదైనా ఉండాలి. అండ్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్ అంటే బ్లైండ్గా యూ క్యాన్ చూస్ దిస్ డి ఆప్షన్, వెరాస్ దిస్ ఇస్ ద రాంగ్ ఆప్షన్. అంతేనా? ఇట్స్ ఎ వెరీ సింపుల్ క్వశ్చన్. మనకు తెలుసు వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ BF3. సో బోరాన్లో మనకి ఇక్కడ ఇలా ఒక ఫ్లోరిన్, హియర్ ఇస్ వన్ మోర్ ఫ్లోరిన్ అండ్ హియర్ ఇస్ వన్ మోర్ ఫ్లోరిన్, దీంతో పాటు ఒక వేకెంట్ ఆర్బిటాల్ అయితే దీంట్లో ఉంటుంది. రైట్? ఇస్ దిస్ క్లియర్? సార్ బ్యాక్ బాండింగ్ అవుతుందా? ఎస్, తెలుగు యువత, ఎస్, అబ్సల్యూట్గా బ్యాక్ బాండింగ్ అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇది ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్ కాబట్టి దీంట్లో మనకి ఇక్కడ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా దెర్ ఈస్ ఎ బ్యాక్ బాండింగ్ దట్ ఈస్ పాసిబుల్. సో ప్రతి చోట ఇక్కడి నుంచి జరగచ్చు, ఇక్కడి నుంచి జరగచ్చు, ఇక్కడి నుంచి జరగచ్చు. సో ఎక్కడైనా బ్యాక్ బాండింగ్ అనేది పాసిబుల్, 100% కరెక్ట్. ద బ్యాక్ బాండింగ్ విల్ హ్యాపన్ ఫర్ ష్యూర్. Okay, right? So let's move on to the next question here. So here goes your next question for today. So ee question chudandi ikkada.
So the correct order of atomic radii in group 13 elements is. సో దీని గురించి అయితే మనం 2 సార్లు నేను దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మనం జనరల్గా ఏంటంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, బేసికల్గా మనకు అటామిక్ సైజ్ అనేది టాప్ టు బాటమ్ ఇంక్రీజ్ అవ్వాలి. సో బేసికల్గా మనం ఏమనుకుంటామంటే ఇలా ఇంక్రీజ్ అవుతుందని అనుకుంటాం, అంతే కదా. సో బేసికల్గా ఇట్ హ్యాస్ టు ఇంక్రీజ్ లైక్ దిస్ అని మనం అనుకుంటాం. అంటే బేసికల్గా ఇక్కడేమో మన ఇట్ కుడ్ బి అవర్ బోరాన్, ఓకే. సో బోరాన్, అలానే ఇక్కడ అల్యూమినియం, ఇక్కడేమో గ్యాలియం, అలానే ఇక్కడ ఇండియం అండ్ ఇక్కడ థాలియం, ఇలా ఉంటుంది అని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. సో కానీ ఇక్కడ వచ్చే ఒక ఇష్యూ ఏంటో తెలుసా, ఒక విచిత్రం ఏంటో తెలుసా. సో ఇక్కడ ఏంటంటే మనకు మొట్టమొదటిసారిగా ఫస్ట్ టైం మనకి ఇక్కడ డి ఆర్బిటాల్స్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఫ్రమ్ దిస్ ఇక్కడ గ్యాలియంలో నుంచి యూ హ్యావ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఫిల్డ్ డి ఆర్బిటాల్, అవునా. ఫిల్డ్ డి ఆర్బిటాల్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ నుంచి వెరీ గుడ్ రైజ్ ఉంటుంది. కానీ అల్యూమినియం తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ డి ఆర్బిటాల్స్, సార్ నాకు రిప్లై ఇవ్వండి, జూన్ లోపు వరంగల్లో సెంటర్ పెట్టే అవకాశం ఉందా చెప్పండి. నో నాని, ఐ డోంట్ థింక్ సో బిఫోర్ జూన్. ఓకే, ఐ డోంట్ థింక్ సో. But if you want to be part of, you can register online, okay? You can register online. I 100% I understand that. So yes, meerandaru cheppinattuga Maunika, Sumati, Teja, Navya and Nikki, yes, absolutely the answer is D. Meerannattuga D is the answer. Sir, ela D anedi answer ante basically ga boron to thallium manaki ila increase avvali. కానీ ఒక్క చోట మాత్రం ఏం జరుగుతుందంటే, సో ఇన్స్టెడ్ గ్యాలియం ఇక్కడ ఉండే బదులు దెర్ ఇస్ ఎ డిక్రీజ్ హియర్. There is a decrease in size. ఎందుకు ఇక్కడికి గ్యాలియం వస్తుంది? Why do you think there is a decrease in size of gallium? ఇప్పుడు చూడండి ఇక్కడ. సో boron is smaller size compared to gallium, so less than aluminium, less than indium, then less than that of the thallium. ఎందుకు ఇలా జరుగుతుంది? What is the reason here? ఎందుకంటే మనకు గ్యాలియంలో ఫిల్డ్ డి ఆర్బిటాల్స్ ఉన్నాయి. సో ఈ ఫిల్డ్ డి ఆర్బిటాల్స్ ఏవైతే ఉన్నాయో ఈ న్యూక్లియస్ని అవుటర్ మోస్ట్ వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్ ఉంటుంది కదా. సో ఇక్కడ మన వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్ ఉంటే దీని లోపల ఉన్న ఈ ఫిల్డ్ డి ఆర్బిటాల్స్ ఏవైతే ఉంటాయో అవి ఏం చేస్తాయంటే సరిగ్గా ఈ న్యూక్లియర్ ఛార్జ్ని షీల్డ్ చేయవు. సో ఇలా సరిగ్గా న్యూక్లియర్ ఛార్జ్ని షీల్డ్ చేయకపోవడం కారణంగా ఈ న్యూక్లియస్ ఏం చేస్తుందంటే అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ని బాగా గట్టిగా హోల్డ్ చేస్తుంది. ఇట్ విల్ ట్రై టు హోల్డ్ ఇట్ వెరీ మచ్ స్ట్రాంగర్. సో ఇలా స్ట్రాంగ్గా హోల్డ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే దీని కారణంగా సైజ్ అనేది మనకు తగ్గిపోతుంది. దెర్ ఇస్ ఎ ఛాన్స్ దట్ ద సైజ్ విల్ డిక్రీజ్ హియర్. సో ఎందుకు డిక్రీజ్ అవుతుంది? బేసికల్గా మనకు సైజ్ ఇంక్రీజ్ అవ్వాలి, కానీ ఇక్కడ ఎందుకు డిక్రీజ్ అవుతుందంటే బికాస్ ఆఫ్ ద పువర్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ద డి ఆర్బిటాల్స్. ఈ డి ఆర్బిటాల్స్ ఏవైతే ఉన్నాయో చాలా పువర్గా షీల్డింగ్ చేసే కారణంగా మనకు ఇంత సైజ్ ఉండాలనుకున్నది ఈ న్యూక్లియస్ వచ్చి ఎలక్ట్రాన్ బాగా గట్టిగా అట్రాక్ట్ చేయడం వల్ల ఇంకా సైజ్ అయితే ష్రింక్ అయిపోతుంది, చిన్నదిగా అయిపోతుంది. అందుకని మనకు వాల్యూమ్ అయితే ఇక్కడ మీన్స్ ద సైజ్ అయితే ఇక్కడ మనకు తగ్గిపోతుంది. దీని కారణంగా మనకు ఇటువంటి ఆర్డర్ని మనం చూస్తాం అన్నమాట. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? సో ద ఆర్డర్ విల్ కమ్ అవుట్ టు బి లైక్ దిస్. సో ఇలా ఉంటుంది. సో ద ఆర్డర్ విల్ కమ్ అవుట్ టు బి లైక్ దిస్. ఓకే, రైట్. సో ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్స్? అర్థమైందా? Sir, your videos is equal to Arjuna batch. Your videos is equal to Arjuna batch. Chandu, let me tell you something. Arjuna batch lo unna content entante, it is a pure content that was curated through the various research teams. Ante teachers have done a lot of research and then they have curated the content for your Arjuna batches as well as Dhruva batch. Okay. కానీ ఇక్కడ వచ్చే వీడియోస్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ వచ్చే వీడియోస్ ఏవైతే ఉన్నాయో those videos I am doing it. I am actually doing the content for this. I am giving the concepts. Everything is from my end. Okay, right? Okay, I'll remove the pinned message for you, Teja. Just a moment. So, na suggestion ఏంటంటే, see, I am going to tell you something here. Okay, so ఎందుకంటే మీ అందరూ కూడా ఎప్పటి నుంచో చదువుకుంటున్నారు, ఎప్పటి నుంచో నీట్కి ప్రిపేర్ అవుతున్నారు. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఏంటి అంటే నాకు డూ యూ థింక్ యూ నీడ్ ఏ సపోర్ట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. నేను కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి, కాన్సెప్ట్స్ మళ్ళీ కొంచెం క్లారిటీ కావాలి, లేదంటే కొంచెం మళ్ళీ వినాలి, ఫుల్గా వినాలి. అంటే ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ యూట్యూబ్లో ఏంటంటే వీ కమ్ అప్ విత్ వేరియస్ థింగ్స్, ఇలా క్వశ్చన్స్, ఇలా సో మెనీ థింగ్స్ వీ కమ్ అప్ విత్. బట్ అక్కడ ఎట్లా ఉంటుందంటే అర్జున బ్యాచ్లో ఎవ్రీథింగ్ స్ట్రక్చర్డ్గా ఉంటుంది. స్ట్రక్చర్డ్గా అంటే ఈ చాప్టర్ అయిపోయిన తర్వాత ఈ చాప్టర్, ఈ చాప్టర్ అయిపోయిన తర్వాత ఈ చాప్టర్, అలానే ఇది అయిపోయిన తర్వాత ఇది, ఈ టెస్ట్ అయిపోయిన తర్వాత ఈ టెస్ట్, ఇలా ఒక ప్రాపర్ స్ట్రక్చర్డ్గా ఉంటుందన్నమాట.
సో అందుకనే that is very much different. Hi Twinkle, good afternoon. You are a bit late today. Right? So let's move on to the next question here. So ఈ క్వశ్చన్ చూడండి ఇక్కడ. AlF3 is soluble in HF only in the presence of KF. సో ఈ AlF3 ఏదైతే ఉందో బేసికలీ ఇట్ ఈస్ ఇన్సాల్యుబుల్ ఇన్ HF. కానీ వెన్ యూ హ్యావ్ KF దేర్, ఎందుకు ఇట్ ఈస్ ఇన్సాల్యుబుల్ ఇన్ HF ఇస్ బికాస్ దిస్ HF హ్యాస్ హైడ్రోజన్ బాండింగ్. దిస్ హ్యాస్ వాట్? హైడ్రోజన్ బాండింగ్ హియర్. ఓకే, సో బేసికల్గా దిస్ ఇస్ ఇన్సాల్యుబుల్ ఇన్ HF హియర్. ఓకే, సో నౌ ఓన్లీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ KF it is due to the formation of. ఎందుకు in the presence of KF it is soluble? Can you guess someone? మీకు ఆన్సర్ అయితే ఈ ఆప్షన్స్లోనే ఉంది. లిటరల్గా చెప్పాలంటే యూ నీడ్ నాట్ ఈవెన్ సర్చ్ ఫర్ ద ఆప్షన్స్. బ్లైండ్లీ, లిటరల్గా చెప్పాలంటే బ్లైండ్గా ఆన్సర్ రాయొచ్చు. మనకు తెలుసు అల్యూమినియం అనేది ఇట్ క్యాన్ షో ఎకోవలెన్సీ అప్ టు 6. అంటే ఇక్కడ మనకు చూసినట్లయితే ఇక్కడ AlF6. సో ఇక్కడ ఏంటంటే ఇట్ విల్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ K3AlF6. సో వెనెవర్ ఐఎమ్ ట్రీటింగ్ దిస్ AlF3 with the KF, so this will result in the formation of K3AlF6. So this is the compound that is formed. So ikkada 3KF that is resulting in the formation of a complex. Idoka salt. Ippudu obviously salts are soluble here. So now because of this formation of this complex, ee complex form avadam karananga manaku this particular substance is soluble. So AlF3 is soluble because of the formation of this complex in the presence of KF. Understood? Is this clear? Yes, the answer is absolutely B. Twinkle, Pratyusha, Aishwarya, Prasad, Sumati. Yes, the answer is absolutely B. Kirti. Right. So let's move on to the next question here. So ఈ క్వశ్చన్ చూడండి, దిస్ ఇస్ ఎ క్వశ్చన్ యూ షుడ్ బి ఏబుల్ టు సాల్వ్ ఇమ్మీడియట్లీ. సో ఇక్కడ ఇది 2 సార్లు అడగడం కూడా జరిగింది. సో ఈ క్వశ్చన్ మీరు ఇమ్మీడియట్గా ఆన్సర్ చేయగలుగుతారు. సో ఫస్ట్ థింగ్, ఈ క్వశ్చన్ నేను మొదలుపెట్టే ముందు నాకు కావాల్సిన విషయం ఏంటంటే, నార్మల్గా బోరాన్ ఫ్యామిలీలో మనము +3 ఆక్సిడేషన్ స్టేట్ చూస్తాం, అలానే +1 ఆక్సిడేషన్ స్టేట్ కూడా మనం చూస్తాం. ఎందుకు ఇలాంటి +1 ఆక్సిడేషన్ స్టేట్ చూస్తాం? బికాస్ ఆఫ్ ద ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్. మనం ఆల్రెడీ చదువుకున్నాం. బికాస్ ఆఫ్ ద ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ కారణంగా +1 అనేది మనకి ఎక్కువ కనిపిస్తుంటుంది. ఎందుకంటే మనకు దీంట్లో ఈ NS2 NP1 ఉంటుంది కదా, ఈ NS2 ఎలక్ట్రాన్స్ ఏంటంటే ఇవి బాండింగ్లో డు నాట్ పార్టిసిపేట్ అనమాట. సో దీని కారణంగా మనకి ఏంటంటే +1 ఆక్సిడేషన్ స్టేట్ కూడా మనం చూస్తుంటాం. సో మనం నేర్చుకున్నది, తెలుసుకున్నది, చదువుకున్నది ఏంటి? What happens to the stability of +1 on moving from top to bottom? What happens to the stability of +3 on moving from top to bottom? బా ఎంత కాన్ఫిడెంట్గా చెప్పారు. తేజ ఏ 100%, సాత్విక, కీర్తి, కుసుమ, మౌనిక, ప్రత్యూష, శ్రీకాంత్. ఎస్, ద ఆన్సర్ ఇస్ అబ్సల్యూట్లీ ఏ is the answer to this particular question. సో మనకి ఇక్కడ stability of +1 oxidation state increases on moving from top to bottom. అంటే పైన నుంచి కిందికి వచ్చేసరికి మనకి ఇక్కడ +1 ఇక్కడ ఏంటిది ఇంక్రీజ్ అవుతుంది దీని యొక్క స్టెబిలిటీ. ఓకే, సో దిస్ ఇస్ వెరీ క్లియర్లీ టెలింగ్ మీ దట్ boron is less stable compared to that of the aluminium is less than, gallium is less than, indium is less than that of the thallium. ఈ విషయం అయితే చాలా క్లియర్గా తెలిసిపోతుంది. ఓకే, అండర్స్టూడ్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ దట్ యు ఆర్ లుకింగ్ ఫార్? మీరు అన్నట్టుగా ఏ ఇస్ ద ఆన్సర్ టు దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఓకే, రైట్. ఈ క్వశ్చన్ ఎందుకు వచ్చినట్టే ఉంది, అందుకే ఎస్. ఇస్ దిస్ క్లియర్? రైట్. సో 3 యొక్క స్టెబిలిటీ డిక్రీజ్ అవుతుంది, +1 యొక్క స్టెబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. అంటే మన ఆన్సర్ ఏంటి? ఏ ఇస్ ద ఆన్సర్ టు దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఆర్ యు రెడీ టు సాల్వ్ వన్ మోర్ క్వశ్చన్? సో షాల్ వి సాల్వ్ వన్ మోర్ క్వశ్చన్ గైస్? Okay, right. So here goes your next question for today. So here is your next question. Shabasha, Twinkle. Right, here is the next question. So look at this question. ఈ క్వశ్చన్ ని బాగా చూడండి, చదవండి. సో అల్యూమినియం 3 chloride forms a dimer. Yes, absolutely that is true. మనకు AlCl3 ఏదైతే ఉందో ఇది ఒక డైమర్గా ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఎలా అంటే Al2Cl6గా ఎగ్జిస్ట్ అవుతుంది. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకు Al2Cl6గా ఎగ్జిస్ట్ అవుతుంది అనేది క్వశ్చన్. వాట్ ఈస్ ద రీజన్ డూ యూ థింక్ బిహైండ్ దిస్? సో వాట్ ఈస్ ద రీజన్ హియర్? వాట్ డూ యూ థింక్ ఇస్ ద రీజన్? సో బిలాంగ్స్ టు ద థర్డ్ గ్రూప్.
Do you think it belongs, sir, offline center la online lo kuda classes cheptara? Yes, Karthik, absolutely the classes will be there online also. That is obviously going to happen. Offline lo ela untayo online lo kuda alane classes jarugutayi. It will be there. That is 100%. I don't have a doubt about it. So ikkada em jarugutadi, what happens here? సో ఇక్కడ మనకి ఏంటంటే ఆబ్వియస్లీ ఇట్ విల్ రిజల్ట్ బికాస్ వై డూ యూ థింక్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు సే దట్ వై డూ యూ థింక్ ఒకటేంటంటే ఇట్ బిలాంగ్స్ టు ద థర్డ్ గ్రూప్. వై థర్డ్ గ్రూప్ బిలాంగ్ అయితే ఇది డైమర్ ఫామ్ అవ్వాలా? ఇట్ డజంట్ మ్యాటర్. సో వాట్ ఇఫ్ ఇట్ బిలాంగ్స్ టు ద థర్డ్ గ్రూప్? ఇట్ డజంట్ మ్యాటర్ ఇఫ్ ఇట్ బిలాంగ్స్ టు ద థర్డ్ ఆర్ ఫోర్త్ ఆర్ ఫిఫ్త్. సో మనకు డైమర్ ఫామ్ అవుతుంది అనడానికి ఒక ప్రాపర్ రీజన్ అంటూ ఉండాలి. అంటే రెండు యూనిట్స్ ఒక దాంట్లో ఒకటి ఇంటరాక్ట్ అవుతున్నాయి. సో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాయి, ఎలా ఫామ్ అవుతున్నాయి అనే దానికి ఒక రీజన్ అంటూ ఉంటుంది. సో కెన్ హ్యావ్ ఏ హయ్యర్ కోఆర్డినేషన్ నంబర్. ఎస్, దేర్ కుడ్ బీ ద రీజన్. అంటే మనకు అల్యూమినియంలో చూస్తే దెర్ ఆర్ వేకెంట్ ఆర్బిటాల్స్. మనందరికీ తెలుసు అల్యూమినియంలో ఏముంటాయి, వేకెంట్ ఆర్బిటాల్స్ ఉన్నాయి. సో వేకెంట్ ఆర్బిటాల్స్ ఉంటే మనకు తెలుసు అల్యూమినియం క్యాన్ గో అప్ టు కోఆర్డినేషన్ నంబర్ 6. ఇప్పుడు మనం చూసాం AlF6 3-. సో ఈ AlF6 3- లో మనం కానీ చూసినట్లయితే AlF6 3- లో మనం కానీ చూసినట్లయితే అల్యూమినియం హ్యాస్ అ కోఆర్డినేషన్ నంబర్ ఆఫ్ 6 హియర్. అంటే ఇట్ ఈస్ సరౌండెడ్ బై ద 6 ఫ్లోరిన్స్ హియర్. సో ఇక్కడ కూడా ఏంటంటే దాన్ 3 it is possible to get this configuration of aluminium. Here is chlorine, chlorine, and here is one more aluminium, and ikkada one more chlorine, chlorine. Here is the chlorine, and here is the other chlorine. So this is the reason. అంటే ఇక్కడ వెరీ క్లియర్గా తెలుస్తున్న విషయం ఏంటంటే ఇక్కడ మనకు దెర్ ఈస్ వన్ బాండ్. అంటే ఇక్కడ బేసికల్గా దీంట్లో ఉండే ఎలక్ట్రాన్ పెయిర్స్ ఆఫ్ chlorine are coordinate covalent bonded with this aluminium. అలానే ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ are coordinate covalent bonded with this aluminium. So that is the reason. అంటే ఇక్కడ చూడండి coordination number, it has become 4 here. ఇక్కడైతే 3, ఇక్కడైతే 4 is a coordination number. So it has the ability to show higher coordination number. It cannot form a trimer. It doesn't matter. It doesn't make sense. అసలు డైమర్ ఎందుకు ఫామ్ అవుతుంది అంటే ట్రైమర్ ఫామ్ అవుదనా? ఇట్ డజంట్ మేక్ సెన్స్ నా? ఎస్. మరి హ్యాస్ హై అయనైజేషన్ ఎనర్జీ. దేనికి హై ఎనర్జీ, హై అయనైజేషన్ ఎనర్జీ గురించి మాట్లాడుతున్నారు? వాట్ దే ఆర్ ఆస్కింగ్ అబౌట్. సో ఇట్ డజంట్ మ్యాటర్ ఇఫ్ ఇట్ హ్యాస్ ఎ హై అయనైజేషన్ ఎనర్జీ. ఫోర్త్ బాండ్ ఫార్మేషన్ ఇంకా చాలా కష్టంగా ఉండొచ్చు, ఎందుకంటే రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్ బికమ్స్ ఈవెన్ మోర్ వెరీ డిఫికల్ట్. సో మన ఆన్సర్ ఈస్ ఆబ్వియస్లీ ద బెస్ట్ మ్యాచింగ్ ఆన్సర్ టు దిస్ పర్టికులర్ క్వశ్చన్ వుడ్ బి బికాస్ ఆఫ్ ద high coordination number. Understood? Is this clear? Twinkle, absolutely the answer is B. Okay, any more questions still here? Is this clear? So it is a 3-centered. No. Okay, is this clear? Yeah. Okay. Sir, oxygen tappa migita anni single bond formation chestaya. So yes, oxygen will form a double bond. అంటే మిగతా అంటే దేని గురించి అడుగుతున్నావు నా అని ఒక్కసారి ప్లీజ్ బీ మోర్ స్పెసిఫిక్. ఐ విల్ టెల్ యూ దట్. ఓకే, ప్లీజ్ బీ మోర్ స్పెసిఫిక్. సో మిగతావన్నీ డబుల్ బాండ్ ఫామ్ సింగిల్ బాండ్ చేస్తాయంటే ఏవి సింగిల్ బాండ్ గురించి మాట్లాడుతున్నావు, ఏ ఆటమ్స్ గురించి మాట్లాడుతున్నావు చెప్తే ఐ కెన్ కన్ఫర్మ్ యూ దట్. ఓకే, క్లియర్, రైట్? సో షాల్ వి మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్? ఎస్. సో హియర్ గోస్ యువర్ నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే. Look at this particular question. ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. Which of the following element is unable to form MF63-? సో MF63- ఇక్కడ కనిపించే ఎలిమెంట్స్ లో ఏది ఫామ్ చెయ్యదు అని అడుగుతున్నారు. యూ షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్ దిస్ ఇమ్మీడియట్లీ. యూ షుడ్ జస్ట్ బి ఏబుల్ టు ఆన్సర్ దిస్ ఇమ్మీడియట్లీ. లెట్స్ సీ ఇఫ్ యూ కెన్ ఆన్సర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. కెన్ యూ ఆన్సర్ దిస్? ఆక్సిజన్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? ఆక్సిజన్ అనేది జనరల్గా -2 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంటుంది. -2 కాకుండా -1 చూపిస్తుంది, 0 చూపిస్తుంది, +1 చూపిస్తుంది, +2 కూడా చూపిస్తుంది. ఇప్పుడు పాజిటివ్ ఆక్సిడేషన్ స్టేట్ ఎప్పుడు చూపిస్తుంది అంటే ఆక్సిజన్ కంటే హై ఎలక్ట్రోనెగటివ్ ఆటంతో బాండ్ అయినప్పుడు అది పాజిటివ్ చూపిస్తుంది అనమాట. ఒక చిన్న విషయం తప్పు చేస్తున్నారు. యు ఆర్ టెలింగ్ మీ ద రాంగ్ ఆన్సర్స్ గాయస్. సో బేసికల్గా MF6 ఫామ్ అవ్వాలంటే మనకు ఉండాల్సిన కండిషన్ ఏంటి? సో బేసికల్గా వీటికి ఉన్నది ఆల్ ఆఫ్ దిస్ ఆర్ ద ఫామ్ NS2 NP1 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. అంటే ఇక్కడ మనకు బేసికల్గా హియర్ దెర్ ఆర్ 2 ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ ఒకవేళ దీన్ని ఎగ్జైట్ చేస్తే దిస్ బికమ్స్ వాట్? సో ఇక్కడ మనకు టోటల్గా 1 and 2. ఓకే, సో ఇప్పుడు ఇది MF63- అనేది ఫామ్ అవ్వాలంటే ఖచ్చితంగా యూ షుడ్ హ్యావ్ ఫ్యూ మోర్ వేకెంట్ ఆర్బిటాల్స్. ఒప్పుకుంటారా? డూ యూ థింక్ యూ షుడ్ హ్యావ్ ఫ్యూ మోర్ వేకెంట్ ఆర్బిటాల్స్? ఒప్పుకుంటారా?
Will you agree with me? There should be presence of vacant orbitals. కరెక్ట్. సో ఇంకా మనకు కొన్ని వేకెంట్ ఆర్బిటాల్స్ కానీ ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే ఇది పాసిబుల్ అవుతుంది అనే విషయం అయితే మనకు తెలుస్తుంది. అంతేనా? సో దట్ మీన్స్ ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పండి ఇప్పుడు, దట్ మీన్స్ నాకు ఈ 3 కాకుండా ఇంకొక 3 అవసరం ఉంటాయి. ఇంకొక 3 ఆర్బిటాల్స్ ఉన్నట్లయితే అప్పుడు నాకు ఇది, సో దెన్ ఓన్లీ ఇట్ విల్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ MF6 3-. సో ఇక్కడ మనకు మళ్ళీ డి ఆర్బిటాల్స్ ఎక్కడైతే ఉంటాయో అవన్నిట్లో ఇది పాసిబుల్ అవుతుంది. అల్యూమినియంలో డి ఆర్బిటాల్స్ ఉంటాయి, అలానే ఇండియంలో డి ఆర్బిటాల్స్ ఉంటాయి, అలానే గ్యాలియంలో డి ఆర్బిటాల్స్ ఉంటాయి. ఒక బోరాన్లో మాత్రమే డి ఆర్బిటాల్స్ ఉంటాయి, ఎందుకంటే దాంట్లో మ్యాక్సిమం సెకండ్ షెల్ మాత్రమే. సెకండ్ షెల్లో మనకు ఓన్లీ ఎస్ అండ్ పి ఆర్బిటాల్స్ ఉంటాయి కానీ డి ఆర్బిటాల్స్ అస్సలు ఉండవు. కాబట్టి మన ఆన్సర్ ఏంటి? ఎస్, బోరాన్ 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 బోరాన్. ద ఆన్సర్ ఇస్ బోరాన్ to this particular question. Understood? Any more questions still here? Is this clear? Do you have any more questions? Ardhamainda? Right? If you did not like the session, if you are enjoying my teaching, please like the session. I would love to see some likes, guys. So right, so let's move on to the next question. Hi Indra, good evening. I think you are attending my session for the very first time, if I'm not wrong. Hi Prasad, Alekia, Kusuma. Yes, the answer is absolutely C to this particular question. Okay, so now let's move on to the next question here. So inkoka question, let's move on to the next question here. Idi chudandi. So this is something which you have to understand. Okay, this is something a bit more unique question ikkada. Okay, so basically ga ikkada manaku BF3 undi, that is B fluorine fluorine fluorine, alane BCl3 undi, okay, and BBr3 undi. So one is Br, Br and Br3. Okay, behaves as Levy's acids, decreases in the sequence, and they which acts as a good Levy's acid. That is the question. So can you see which of the following will act as a good Levy's acid? సో ఏది మంచి లెవీస్ యాసిడ్గా యాక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు చెప్పండి. సో కెన్ యూ సీ అండ్ టెల్ మీ ఏ కేసులో మనకు దిస్, ఓకే, ఇది మనకు మంచి లెవీస్ యాసిడ్గా యాక్ట్ చేస్తుంది కంపారిటివ్ టు ఆల్ దిస్ 3. ఒక చిన్న విషయం మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రతి దాంట్లో ఒక వేకెంట్ ఆర్బిటాల్ ఉంది, ఇక్కడ కూడా వేకెంట్ ఆర్బిటాల్ ఉంది, ఇక్కడ కూడా వేకెంట్ ఆర్బిటాల్ ఉంది. లెవీస్ యాసిడ్గా ఏదన్నా యాక్ట్ చేయాలని అంటే ఇట్ షుడ్ యాక్సెప్ట్ యాజ్ అన్ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్. ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ మాత్రమే లెవీస్ యాసిడ్గా పిలుస్తాం. అంటే ఈ మూడిట్లో విచ్ ఈస్ ద బెస్ట్ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ ఇస్ ద క్వశ్చన్. ఈ మూడిట్లో ఏది మంచి ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ అనేది క్వశ్చన్. సో మీరందరూ ఏ ఆర్ బి చెప్తున్నారు, కొంతమంది ఏ చెప్తున్నారు, కొంతమంది బి చెప్తున్నారు. సో ఎనీ మోర్ ఆన్సర్స్? ఇంకొంతమంది అయితే డి కూడా చెప్తున్నారు. ఓకే, లెట్స్ ట్రై టు ఫిగర్ దిస్ అవుట్. ఓకే, సో ఇప్పుడు మనము బేసికల్గా ఇది ఎలక్ట్రాన్ యాక్సెప్ట్ చేయాలనంటే మనకు ఉండాల్సిన కండిషన్ ఏంటి? ఇక్కడ మోర్ డెఫిషియన్సీ ఉండాలా. సో దీంట్లో మనకి ఎక్కువ డెఫిషియన్సీ ఉంది అనుకోండి, ఇఫ్ దెర్ ఇస్ మోర్ డెఫిషియన్సీ హియర్ ఓన్లీ దెన్ ఇట్ కెన్ యాక్ట్ యాజ్ ఎ గుడ్ లెవీస్ యాసిడ్. ఒప్పుకుంటారా? సో కానీ ఇక్కడ మనకు వచ్చిన అసలు విషయం ఏంటంటే హియర్ దిస్ ఫ్లోరిన్ హ్యాస్ వెరీ హై అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ డెన్సిటీ హియర్. సో దిస్ ఈస్ ఆఫ్ బిగ్గర్ సైజ్. సో దట్ మీన్స్ హియర్ this will get involved in the back bonding more. This get involved more. So this is a bit of medium back bonding. So this is of very less back bonding. Less back bonding. Okay, one reason is also because of its size. So ikkada emo chinna size, idi peddadi, inka peddadi. Understood? So one reason is also because of the size. So back bonding is better seen here in BF3 compared to BCl3 compared to BR3. సో బ్యాక్ బాండింగ్ ఇక్కడ ఎక్కువ ఉందంటే ఆబ్వియస్లీ ఇక్కడ డెఫిషియన్సీ అనేది ఎక్కువగా తగ్గిపోతుంది. సో మీరు చెప్పినట్టుగా ఇక్కడ బ్యాక్ బాండింగ్ అనేది తక్కువ ఉంది కాబట్టి ఇంకా డెఫిషియన్సీ అలానే ఉంటుంది. మోర్ ఇస్ ద డెఫిషియన్సీ, మోర్ ఇస్ ఇట్స్ టెండెన్సీ టు యాక్ట్ యాజ్ ఏ లెవీస్ యాసిడ్. ఎస్, మీరందరూ చెప్పినట్టుగా సుమతి అండ్ ఇంద్ర, ప్రసాద్, Alekia, Bala, BVKKS creations, yes, the answer is absolutely B to this particular question. So ikkada manaku vache answer enti B ne vastadi. Enduku B vastundi? Because here this bromine will form this coordinate covalent bond. Kani entante ikkada manaku vachindi enti
This does not, the back bonding is not that great here compared to this particular case. అందుకనే ఇక్కడ deficiency చాలా తక్కువగా ఉంటుంది. Okay, that is one of the main reason why you have very lesser deficiency here compared to this. Understood? Any more questions? Yes, absolutely. The answer is what? B is the answer to this particular question. Okay, is this clear? Right? Okay. Let's move on to the next question here. So look at this particular question here. Right? Sir, నేను ఎమ్మటే టోటల్ ఎలిమెంట్స్లో ఓన్లీ O2 మాత్రం సింగిల్ బాండ్ ఆర్ డబుల్ బాండ్ ఫార్మేషన్ చేస్తుంది కదా సార్? లేదు, ఈవెన్ నైట్రోజన్ ఫార్మ్స్ ట్రిపుల్ బాండ్ ఆల్సో. కరెక్ట్. సో నైట్రోజన్ కూడా సార్ నేను టోటల్ ఎలిమెంట్స్లో లేదు, అలా ఏం లేదు నాని. ఈవెన్ నైట్రోజన్ ఫార్మ్స్ డబుల్ బాండ్స్, సల్ఫర్ ఫార్మ్ డబుల్ బాండ్స్. ఓకే, ఇట్స్ నథింగ్ లైక్ దట్. ఓకే, ఏవైతే బెటర్ క్యాటినేషన్ చూపిస్తూ ఉంటే చూడండి, సారీ నాట్ ద క్యాటినేషన్, దే విల్, యూ షుడ్ నాట్ సే ఇట్స్ బేస్డ్ ఆన్ క్యాటినేషన్, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద పై బాండ్ స్ట్రెంత్. ఓవర్లాప్ మీద డిపెండ్ అవుతుంది, అది పై బాండ్ ఫామ్ అవుతుందా లేదా అనేది ఓవర్లాప్ మీద మనకు డిపెండ్ అవుతుంది అనమాట. ఓకే, సో హౌ అబౌట్ దిస్ క్వశ్చన్? బోరాన్ కాంపౌండ్స్ బిహేవ్ యాజ్ లెవీస్ యాసిడ్స్ బికాస్ ఆఫ్ దేర్. ఎస్, అసలు ఈ క్వశ్చన్కి అయితే లిటరలీ ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ అస్సలు అవసరమే లేదు. ట్వింకిల్, తెలుగు యువత, and Indra, Navya, Sumati, Aishwarya and Prasad. Yes, the answer is absolutely B. Electron deficient nature ఉండడం కారణంగా అవి లెవీస్ యాసిడ్స్ గా బిహేవ్ చేస్తాయి. That is absolutely true. Okay, so let's move on to the next question here. So here goes your next question. Look at this question. So this ikkad nunchi group 14. Okay, so we have finished with group 13 elements. So group 13 elements gurinchi aithe we have finished. Now we are moving on to understanding about the group 14 elements. So ikkada kanipinche what, look at this, which of the following is incorrect statement? Ikkada kanipinchevi ఏది incorrect statement అని అడుగుతున్నారు. First thing is SnF4 is ionic in nature. Yes, absolutely, this is ionic in nature. So tin is metallic as well as this fluorine is a smaller element. So obvious గా వీటి మధ్య ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి obviously, సార్ ప్రీవియస్ స్లైడ్ మళ్ళీ చెప్పండి. సో ప్రీవియస్ స్లైడ్లో ఇక్కడ మనకు ఇవి ఎందుకు లెవీస్ యాసిడ్స్ గా బిహేవ్ చేస్తా అని అడుగుతున్నారు. బోరాన్ ఏంటంటే ఓన్లీ ఒక 3 బాండ్స్ ఫామ్ చేస్తుంది. ఇలా 3 బాండ్స్ ఫామ్ చేస్తూ దీంట్లో ఒక వేకెంట్ ఆర్బిటాల్ అనేది ఉంటుంది అనమాట. సో బికాస్ దీంట్లో వేకెంట్ ఆర్బిటాల్ ఎందుకు ఉంటుంది? సో అండ్ ఎందుకంటే ఇక్కడ మనకు ఇఫ్ యు ఆర్ నోటీసింగ్ ఇట్ ఇస్ ఓన్లీ ఫార్మింగ్ 3 బాండ్స్, అంటే ఇక్కడ దీంట్లో 6 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇక్కడ 6 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి ఆబ్వియస్లీ దిస్ ఇస్ ఇన్ నీడ్ ఆఫ్ 2 more ఎలక్ట్రాన్స్, అంతే కదా? సో ఈ 2 more ఎలక్ట్రాన్స్ దీనికి రావాలంటే ఏం చేయాలి? ఆబ్వియస్లీ ఇట్ హ్యాస్ టు గివ్ టు ద వేకెంట్ ఆర్బిటాల్. అందుకనే ఇది ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ ఇన్ నేచర్. దీని కారణంగా ఇట్ ఈస్ ఎ నీడ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇట్ ఈస్ ఎ నీడ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, దట్ మీన్స్ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ ఇస్ నథింగ్ బట్ ఎ లెవీస్ యాసిడ్. ఓకే, రైట్? So here look at this question. SnF4 is ionic in nature. Yes, absolutely, this is ionic in nature. Okay, and మరి ఒక్క విషయం చెప్పండి, మనకు బేసికల్గా కార్బన్, సిలికాన్, జర్మేనియం అండ్ Sn and here you have the bismuth. Okay, so germanium, tin and bismuth. సో ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పండి, ఇక్కడ మరి నాకు ఇదే అయానిక్ అన్నప్పుడు BiF4 అయానిక్ కాకుండా ఉంటుందా? 100% ఈ 2 ఫ్లోరైడ్స్ దే ఆర్ అయానిక్. They are ionic. So basically PbF4 is no way it is a covalent nature. This is can never be a covalent compound. Understood? Is this clear? అలానే SiCl4 is easily hydrolyzed. Absolute గా మనం దీని గురించి చదువుకున్నాం కూడా. SiCl4 ని నేను ఎప్పుడైతే వాటర్ తో ట్రీట్ చేస్తానో it will result in the formation of various compounds like SiOHCl3 plus HCl. మళ్ళీ ఇది ఫర్దర్ హైడ్రోలైజ్ జరిగి ఫైనల్ గా ఇక్కడ మనకు SiOH4 ఫామ్ అయ్యి 3HCl అయితే ఇక్కడ మనకు ఫామ్ అవుతుంది. సో ఇక్కడ కంప్లీట్గా ఇది హైడ్రోలైజ్ అవుతుంది. దిస్ ఇస్ ఈజీలీ హైడ్రోలైజ్. మరి ఏది హైడ్రోలైజ్ కాదు? CCl4 డు నాట్ హైడ్రోలైజ్. CCl4 వాట్? ఇట్ డు నాట్ హైడ్రోలైజ్. ఎందుకు ఇది హైడ్రోలైజ్ అవ్వదు? బికాస్ ఆఫ్ ద absence ఆఫ్ వేకెంట్ ఆర్బిటాల్స్. సో ఇట్ డు నాట్ హైడ్రోలైజ్ బికాస్, ఎందుకు ఇది హైడ్రోలైజ్ అవ్వదు? బికాస్ ఆఫ్ ద absence ఆఫ్ వేకెంట్ ఆర్బిటాల్స్. వేకెంట్ orbitals anamata. Okay, is this clear? Any more questions? Right.
సో నౌ లెట్స్ లుక్ అట్ ద జర్మేనియం విషయానికి వస్తే బేసికల్గా వీటిల్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి +4 ఆక్సిడేషన్ స్టేట్, ఇంకోటి +2 ఆక్సిడేషన్ స్టేట్. మనకు తెలుసుకున్నది మనం నేర్చుకున్నది ఏంటంటే +4 వచ్చి దీని యొక్క స్టెబిలిటీ విషయానికి వస్తే ఇది డిక్రీజ్ అవుతుంది, వెరాస్ +2 అయితే ఇంక్రీజ్ అవుతుంది దీని యొక్క స్టెబిలిటీ. అండ్ జర్మేనియం వరకు ఇక్కడ వరకు మనం కానీ చూసినట్లయితే till the germanium here you see here, not only germanium here, even in the tin also you will see +4 is more stable compared to that of the +2. అంటే ఆబ్వియస్గా మనకు germanium X4 is more stable than GeX2. Absolutely, you can say it right. Okay, is this clear? Any more questions? Right, sir, how to find out this molecule is ionic in nature? So basically ionic in nature and basically most of the fluorides, so we are talking a metal with a fluoride. So fluorides with a metal are obviously ionic in nature. Okay, they are, all of the fluorides are mostly ionic in nature. ఒకవేళ ఏదైనా నాన్ మెటల్ తో ఫ్లోరైడ్ ఫామ్ అయితే those are covalent. అంతే, అర్థమైందా? ఫ్లోరైడ్స్ మోస్ట్లీ దే ఆర్ అయానిక్ ఇన్ నేచర్ విత్ ద మెటల్స్. సో ఇక్కడ కనిపించే టిన్ ఇస్ ఏ మెటల్ యాజ్ వెల్ యాజ్ లెడ్ ఇస్ ఏ మెటల్, దాన్ని బట్టి మనం చెప్పాల్సింది ఉంటుంది. ఓకే, హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్. మెగా మ్యారథాన్ ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తానన్నారు కదా సార్, ఎప్పుడు సార్? పౌల్, ఐ హ్యావ్ సీన్, ఐ థింక్ ఇట్ ఈస్ యూ ఓన్లీ హూ కమెంటెడ్. నీ కమెంట్ కూడా నేను చదివాను యాక్చువల్లీ. సి, వీ విల్ బీ స్టార్టింగ్ దట్, యూ జస్ట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ 2 to 3 more days. ఓకే, వీఆర్ గెటింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ప్లేస్. ఇంకొక 2 to 3 days ఇట్ విల్ టేక్ ఫర్ యూ టు స్టార్ట్. అండ్ ఇంకొకటి చెప్తున్నాను, ఒకవేళ ఇది స్టార్ట్ అయిన తర్వాత మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వీఆర్ ట్రైంగ్ టు వర్క్అవుట్ ఫ్యూ థింగ్స్. Okay, that is a reason it is getting delayed. So just give me in the next 2 to 3 days. We will do that on a regular basis. The classes will be there on a regular basis. Okay, I'll give you a proper time, proper timetable, everything. We will follow that. Okay, right? So is this clear? Any more questions still here? So my answer enti ikkada obvious ga, this is also the right answer. So the wrong answer to this particular question is PbF4 is covalent in nature. Meer cheppinattuga B is the wrong answer to this particular question. Okay, right? So here goes your next question for today. Which of the following species is not stable? అంటే ఇక్కడ కనిపించే వాటిల్లో ఏ స్పీషియస్ అన్స్టేబుల్ అని అడుగుతున్నారు. ఏ స్పీషియస్ unstable అని అడుగుతున్నారు. Okay, they are asking you which of the following is absolutely twinkle, absolutely we will do that. Okay, right? So ఇక్కడ కనిపించే వాటిలో ఏది అన్స్టేబుల్ అని అడుగుతున్నారు. సో you to understand that you have to look for if there is anything without the absence of d orbitals. లేవు, అన్నిట్లో d orbitals ఉన్నాయి. All of this are capable of forming this something like mx6 kind of thing. So ఇలాంటివి all of this can form. Okay, there is no doubt about it. It can form ఎందుకంటే అన్నిట్లో వేకెంట్ ఆర్బిటాల్స్ ఉన్నాయి కాబట్టి. కానీ విచ్ వన్ డూ యూ థింక్, ఇన్ విచ్ కేసెస్ విచ్ ఇస్ నాట్ స్టేబుల్ అని అడిగారు కాబట్టి ఏది అన్స్టేబుల్గా ఉంటుందని అడుగుతున్నారు. సో ఒకవేళ ఫస్ట్ థింగ్, ఒకవేళ దీని యొక్క షేప్ గురించి మాట్లాడదాం. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ SiF6 2-. దీంట్లో మనకు సిలికాన్ వచ్చి 1 2 3 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దాంతోపాటు ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి 1 more 2 more ఎలక్ట్రాన్స్ ఆర్ గెటింగ్ యాడెడ్ హియర్. సో ఒక ఫ్లోరిన్ వచ్చి ఒక సిగ్మా, 1 more ఫ్లోరిన్ 1 more సిగ్మా, 1 more ఫ్లోరిన్ 1 more సిగ్మా, 1 more ఫ్లోరిన్ 1 more సిగ్మా, ఫ్లోరిన్ 1 more సిగ్మా, ఇక్కడ ఒక ఫ్లోరిన్ 1 more సిగ్మా. అంటే ఇది sp3d2 హైబ్రిడైజేషన్ అయితే అండర్గో అవుతుంది. అంటే దిస్ ఇస్ బేసికలీ ఏ స్క్వేర్ బైపిరమిడల్ స్ట్రక్చర్. ఒప్పుకుంటారా? సో వాట్ ఈస్ ద స్ట్రక్చర్ హియర్? దిస్ ఇస్ ఏ స్క్వేర్ బైపిరమిడల్ స్ట్రక్చర్. అంటే ఇట్లాంటి ఒక స్ట్రక్చర్ అయితే మనకి ఇక్కడ ఉంటుంది. దట్ ఈస్ వెరీ మచ్ క్లియర్, అంతే కదా? సో ఇప్పుడు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, సో ఇక్కడ SiF6 అంటే ఫ్లోరిన్స్ అనేవి చాలా చిన్నవిగా ఉంటాయి. దెర్ ఇస్ నో ఇష్యూ విత్ ఇట్. సో ఒక ఆక్సిజన్స్ కూడా చాలా చిన్న ఆటమ్స్, ఆబ్వియస్లీ దెర్ ఇస్ నో ఇష్యూ విత్ ఇట్. సో ఇక్కడ కూడా OH గ్రూప్స్, ఇక్కడ OH గ్రూప్, OH గ్రూప్, OH గ్రూప్, OH గ్రూప్, OH గ్రూప్. సో ఇలా ఉంటాయి, దెర్ ఇస్ నో ఇష్యూ విత్ ఇట్. మరి ఇక్కడికి వచ్చేసరికి GeCl6కి వచ్చేసరికి జర్మేనియం కూడా పెద్ద సైజులో ఉంటుంది కాబట్టి ఆబ్వియస్గా ది స్క్వేర్ బైపిరమిడల్ వీటి యొక్క ఆబ్వియస్లీ ఆర్బిటాల్స్ కూడా ఇంకా పెద్ద షేప్లో ఉంటాయి కాబట్టి ఇక్కడ కూడా నో ఇష్యూస్. సో కానీ సిలికాన్ SiCl6 విషయానికి వస్తే సిలికాన్ కూడా చాలా చిన్న ఆటమ్. ఓకే, సిలికాన్ ఈజ్ ఆల్సో ఏ స్మాలర్ ఆటమ్. జర్మేనియం కంటే సిలికాన్ చాలా చిన్న ఆటమ్. సో అందుకని కంపేర్డ్ టు సిలికాన్ జర్మేనియం ఈజ్ మోర్ స్టేబుల్. GeCl6 విల్ బి మోర్ స్టేబుల్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ ద SiCl6. ఎందుకు చెప్తున్నానంటే జర్మేనియం అనేది కొంచెం పెద్ద ఆటమ్ కాబట్టి ఆబ్వియస్గా సిలికాన్కి మధ్య స్పేస్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే జర్మేనియం అనేది ఇంకా పెద్ద బాండ్స్ని ఫామ్ చేయగలుగుతుంది కాబట్టి డిస్టెన్స్ కూడా ఇంకా పెరుగుతుంది అనమాట.
కానీ ఇక్కడ అలా కాదు. SiCl6 విషయానికి వస్తే ఈ సిలికాన్ అనేది చాలా చిన్నదిగా ఉండడం కారణంగా మనకి ఈ క్లోరిన్ అనేది కొంచెం పెద్ద సైజులో ఉండడం కారణంగా ఈ క్లోరిన్కి మధ్య రిపల్షన్స్ అనేవి ఏర్పడతాయి. సో ఈ క్లోరిన్కి మధ్య హియర్ ఆర్ ద రిపల్షన్స్. ఓకే, సో ఈ రిపల్షన్స్ కారణంగా మనకి ఏంటంటే ఇట్ విల్ నాట్ బీ మోర్ స్టేబుల్. సో విచ్ ఇస్ నాట్ స్టేబుల్? ఎస్, A is not more stable. This is not more stable. ఒకటేంటంటే ఇక్కడ కనిపించేది ఇదైనా ఉండాలి, ఇదైనా మన ఆన్సర్ ఉండాలి. సో సిలికాన్ ఈ టిన్ అండ్ జర్మేనియం ఆర్ బిగ్గర్ ఇన్ సైజ్. సో దర్ ఇస్ నో ఇష్యూ విత్ దట్ రెస్పెక్ట్ టు ద స్టెబిలిటీ. ఉంటే SiF6 అన్న ఉండాలి, లేదంటే SiCl6 ఉండాలి. కానీ SiCl6లో క్లోరిన్, దిస్ ఇస్ సిలికాన్ ఇస్ సో స్మాల్. ఇక్కడ ఫ్లోరిన్ ఆల్సో ఈజ్ సో స్మాల్, ఇట్ కెన్ అకామిడేట్ బిట్వీన్ దిస్ బాండ్స్. కానీ క్లోరిన్ విషయానికి వస్తే అలా జరగదు. అందుకనే here this is very much unstable. What is this? This is unstable. Okay, right? So now let's move on to the next one. Okay, sir, SiCl6 lo p-pi overlapping jaragada. So basically dantlo pi bonds ekkada untayi, asalu levu kada. There is no pi bonds. So basically this is a p-pi d-pi sigma bonding untadi ikkada. ఏ బాండింగ్ ఉంటుంది? p-pi d-pi సిగ్మా బాండింగ్. సార్ p-pi అంటే ఎక్కడి నుంచి అంటే ఫ్లోరిన్లో వచ్చి p ఆర్బిటాల్. ఓకే, సారీ, సిగ్మా, ఇట్స్ నాట్ పై, ఐఎమ్ రియలీ సారీ, ఇట్ ఈస్ నాట్ పై బాండింగ్, ఇట్ ఈస్, యూ షుడ్ నాట్ సే ఇట్ as p-pi. Here it is, sigma bond is formed with the p orbital of fluorine and the d orbital of silicon. అలానే ఇట్లా బేసికల్గా ఇక్కడ మనకి ఏంటంటే సిలికాన్లో మనకు 1s2 2s2 2p6 3s2 3p2 అంతే కదా. సో ఒకవేళ దీన్ని నేను ఇక్కడ కానీ ఇఫ్ ఐఎమ్ ఎగ్జైటింగ్ దిస్ విల్ ఫార్మ్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ వస్తుంది, అలానే ఇక్కడ కూడా ఐ విల్ గెట్ హౌ మెనీ 3 ఎలక్ట్రాన్స్, 1 2 3. ఓకే, సో ఒకటేంటంటే 4 ఫ్లోరిన్స్ ఏమో ఈ 4 ఫ్లోరిన్స్ ఇక్కడ బాండ్ అవుతాయి. సో హియర్ ఇస్ 1 ఫ్లోరిన్ విల్ బాండ్ హియర్, 1 ఫ్లోరిన్ 1 ఫ్లోరిన్ 1 ఫ్లోరిన్, అండ్ మిగతా 2 ఫ్లోరిన్స్ మాత్రం ఇక్కడ మనకు d ఆర్బిటాల్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ దే ఫార్మ్ దిస్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ విత్ దిస్ 1 ఫ్లోరిన్ హియర్ అండ్ హియర్ ఇస్ 1 మోర్ ఫ్లోరిన్ హియర్. సో ఇక్కడ F-1 దీని కారణంగా మనకు ఛార్జ్ ఎంత వస్తుంది? SiCl6 2- అనే ఛార్జ్ అయితే మనకు అక్కడ వస్తుంది అనమాట. అండర్స్టూడ్? దిస్ ఇస్ హౌ ద బాండింగ్ హ్యాపెన్స్. ఇక్కడ వచ్చి ఎస్కి పికి సిగ్మా బాండ్, ఇయర్ పిపి సిగ్మా పిపి అంటే ఇక్కడ బేసికల్గా దిస్ విల్ అండర్గో sp3d2 p bonding. sp3d2 కి p కి బాండింగ్ అనేది ఉంటుంది అనమాట. అండర్స్టూడ్? దెర్ ఇస్ నో పై బాండ్స్ హియర్, దెర్ ఇస్ నో వే ఇట్ విల్ ఫార్మ్ ఎనీ కైండ్ ఆఫ్ పై బాండ్స్ హియర్. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే అసలు సిలికాన్ పై బాండ్స్ని ఫార్మ్ చెయ్యదు. మీరు కావాలంటే చూడండి, సిలికాన్లో మనం ప్రతి చోట కూడా ఇట్ డజంట్ ఫార్మ్ ఎనీ పై బాండ్ బిట్వీన్ ఈచ్ అదర్. సో సిలికాన్కి మధ్య అసలు మనకు పై బాండ్స్ అనేవి రావు. అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్, మీకు గుర్తున్నట్లయితే మనం కార్బన్ డైఆక్సైడ్ సిలికాన్ డైఆక్సైడ్ కానీ తీసుకున్నట్లయితే, కార్బన్ డైఆక్సైడ్ చూసినట్లయితే ఇది ఒక గ్యాస్గా ఎగ్జిస్ట్ అవుతుంది. అలానే సిలికాన్ డైఆక్సైడ్ చూసినట్లయితే ఇది ఒక సాలిడ్గా ఎగ్జిస్ట్ అవుతుంది. ఎందుకు అని అంటే దీంట్లో ఇది పై బాండ్స్ మాత్రం ఫామ్ చేయదు కారణంగా ఒక పెద్ద ఫుల్ అరే ఆఫ్ సిలికాన్ ఆక్సిజన్ ఇలా అరేంజ్మెంట్ అయితే ఉంటుంది. ఓకే సార్, ఈరోజు వాయిస్ లోగా ఉంది. సుమతి, మై వాయిస్ ఈజ్ అబ్సల్యూట్లీ, లెట్ మీ చెక్, ఐల్ చెక్ వన్స్ అగైన్. Okay, it is maximum. I have put it at maximum. I'm sorry about it. I don't know the reason why you are feeling it, but the sound is put for maximum. Okay, so let's move on to the next question. Okay na? So ee question chudandi ikkada okkasari, idi chudandi okkasari question. It is because of inability of ns2 electrons. ఈరోజు కొంచెం సెషన్ చాలా త్వరగా అయిపోతుంది. ఎందుకు త్వరగా అయిపోతుంది అంటే దీంట్లో మనకు రాయడానికి ఎటువంటి ఎక్కువ రాసేటివి అయితే ఏమీ లేదు. సో 43 కదా, ఇంకొక 45 minutes యూ కెన్ ఎక్స్పెక్ట్ దిస్ పర్టికులర్ సెషన్ టు హ్యాపెన్. ఇంకొక 45 minutes to 50 more minutes అంతే. ఓకే, 1.5 hours నుంచి 2 hours మధ్యలోనే సెషన్ అయిపోతుంది. ఐఎమ్ 100% షూర్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఆల్ దిస్ క్వశ్చన్స్ ఆర్ మోస్ట్లీ డైరెక్ట్ క్వశ్చన్స్, దే నీడ్ సమ్ ఎక్స్ప్లెనేషన్ తప్ప ఐ డోంట్ హ్యావ్ టు రైట్ ఎనీథింగ్. అందుకని కొంచెం త్వరగా అయిపోతుంది. ఓకే రైట్, ఇస్ దిస్ క్లియర్? రైట్. ఓకే, లెట్స్ లుక్ అట్ దిస్. సో is it because of inability of ns2 electrons of the valency shell to participate in bonding that? అంటే ఇక్కడ మనకు it is because of inability of ns2 electrons of the valence shell to participate in bonding. అంటే ఈ ns2 electrons కారణంగా ఇవి బాండింగ్లో పార్టిసిపేట్ అవ్వవు. కరెక్ట్?
సో నో బాండింగ్, దట్ ఈస్ ఫర్ షూర్. ఇవి బాండింగ్లో పార్టిసిపేట్ చేయని కారణంగా ఏ రీజన్ ఇస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్లెయిన్స్ దిస్, దట్ ఈస్ వాట్ దే ఆర్ ఆస్కింగ్. సో ఇక్కడ Sn+2 is oxidizing while Pb+4 is reducing. So they are asking for silicon and lead+4. ఒకటేంటంటే let's talk about Pb+4. Okay, let's talk about Pb+4. సో ఈ Pb+4 అనేది ఆబ్వియస్గా మనకు తెలిసిన విషయం ఏంటంటే ఈ NS2లో ఎలక్ట్రాన్స్ అనేవి పార్టిసిపేట్ అవ్వని కారణంగా ఈ Pb+4 ఎప్పుడు కూడా ఇట్ హ్యాస్ ద టెండెన్సీ టు బికమ్ Pb+2. అంటే ఇది ఎప్పుడు కూడా రిడక్షన్ అండర్గో అవ్వాలి అని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇది రిడక్షన్ అండర్గో అని ప్రయత్నిస్తే ఆబ్వియస్గా కెన్ ఐ సే దట్ ఈ Pb+4 అనేది మంచి ఆక్సిడైజింగ్ ఏజెంట్గా పనిచేస్తుందని చెప్పొచ్చా? Yes, absolutely I can say that Pb+4 is acting as a good oxidizing agent. Understood? Is this clear? So if this is the case, now can I say that ఇప్పుడు Pb+4 అనేది ఆక్సిడైజింగ్ ఏజెంట్. సో this is not my answer, whereas this is also not my answer. మరి ఈ రెండిట్లో చూస్తే which is my answer? So either this or this. సో మరి అలానే Sn+4 అనేది రెడ్యూసింగ్, Sn+2 is reducing. Which is reducing? Sn+2 is reducing. ఎందుకంటే Sn+2 ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ ద టెండెన్సీ టు బికమ్ ఇంటూ Sn+4 స్టేట్. ఎందుకంటే ఇక్కడ +4 is more stable compared to +2 in the tin also. So it is undergoing what? Oxidation. ఇది ఆక్సిడేషన్ అండర్గో అయితే ఆబ్వియస్గా this acts as what? Reducing agent. అంతే కదా? So that means the one that we are looking for is Sn+2 acting as a reducing agent, whereas Pb+4 acting as an oxidizing agent. Yes, Shruti, Alekhya, Bhaskar, Nikki, Twinkle and Kirti, Sumati. Yes, absolutely. Devi, the answer is absolutely. The D is the right answer to this particular question. ఇది చాలా క్లియర్గా తెలిసిపోతుంది, ఎందుకంటే మనం ఆక్సిడేషన్ స్టేట్స్ గురించి వీటి గురించి ఆల్రెడీ చదువుకున్నాం. lead+4 మాత్రం లోయర్ ఆక్సిడేషన్ స్టేట్కి వెళ్ళాలి అని ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ టిన్ విషయానికి వస్తే టిన్లో కూడా మనకు +4 is more stable compared to that of the +2 here. అందుకని ఇక్కడ +2 నుంచి +4కి వెళ్తుంది ఇక్కడ మాత్రం. ఓకే, సో ఇక్కడ మాత్రం చూడండి ఇది రెడ్యూసింగ్ అని చెప్పలేము కదా. Sn+4 రెడ్యూసింగ్ అంటే ఆల్రెడీ టిన్ అనేది ఇక్కడ మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్లో ఉంది. ఇది +6కి వెళ్ళగలదా? వెళ్ళలేదు. సో అందుకనే మనకి ఇక్కడ +4 is maximum. So this is not the one we are looking for, this is the one that we are looking for. Okay, sir, pi bond ఎలా ఫార్మేషన్ జరుగుతుంది? సో నగేష్, లెట్ మీ టెల్ యూ సంథింగ్. సిగ్మా బాండ్ అనేది ఎప్పుడూ కూడా డైరెక్ట్ ఓవర్లాప్ వల్ల జరుగుతుంది. సో రెండు ఆర్బిటాల్స్ కనుక ఇలా డైరెక్ట్గా ఓవర్లాప్ అయినట్లయితే ఇది మనకు సిగ్మా బాండ్ ఫార్మేషన్కి దారితీస్తుంది. మరి పై బాండ్ ఫార్మేషన్ ఎలా అవుతుంది? ఒకవేళ ఇదొక పి ఆర్బిటాల్ అనుకోండి, ఒక ఆటమ్కి ఇదొక పి ఆర్బిటాల్ అనుకోండి, వీటి మధ్య దెర్ ఇస్ అన్ లాటరల్ ఓవర్లాప్ ఉంటుంది, సైడ్ వర్డ్స్ ఓవర్లాప్. దీన్నే మనం ఏమని పిలుస్తామంటే పై బాండ్ అని పిలుస్తాం. సో పై బాండ్ ఇస్ బేసికలీ ఫౌండ్ బై ద ప్యూర్ పి ఆర్బిటాల్స్. గుర్తుపెట్టుకోండి, ప్యూర్ ఆర్బిటాల్స్ మాత్రమే మనకు పై బాండ్ని ఫామ్ చేస్తాయి. అంటే ఏ ఆర్బిటాల్స్ అయితే మనకు ఇలా పై బాండ్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ అవుతున్నా అవి హైబ్రిడైజేషన్ జరగవు. మరి సిగ్మా బాండ్స్ ఆర్ ఫార్మ్డ్ బై ద హైబ్రిడ్ ఆర్బిటాల్స్. ఇక్కడ మనకు ఈ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఏవైతే ఉంటాయో అవి సిగ్మా బాండ్ని మనకు ఫామ్ చేస్తాయి అన్నమాట. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? రైట్. ఓకే, let's look at the next thing. Yes, absolutely right, guys. So let's look at the next question here. Which of the following oxidation states are the most characteristic for lead and tin respectively? So ఇక్కడ కనిపించే వాటిలో lead, so lead అంటే basically Pb, Sn is tin. సో ఇంతకుముందే మనం చదువుకున్నాం ఆక్సిడేషన్ స్టేట్స్ ఆఫ్ ద మోస్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లెడ్. సో మనం ఇంతకుముందే చదువుకున్నాం లెడ్ ఎప్పుడూ కూడా ఇట్ హ్యాస్ ద టెండెన్సీ టు బికమ్ ఫ్రమ్ +4 to +2 ఆక్సిడేషన్. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? Pb+2 is more stable compared to that of the Pb+4 అనే విషయాన్ని అయితే మనకు బాగా తెలుస్తుంది. అంటే దిస్ హ్యాస్ ద మోర్ టెండెన్సీ టు ఎగ్జిస్ట్ యాజ్ +2 ఆక్సిడేషన్ స్టేట్. అంటే లెడ్ +2 అంటే మనం బ్లైండ్గా ఐ కెన్ క్రాస్ అవుట్ దిస్ ఆప్షన్ అండ్ దిస్ ఆప్షన్. అంటే ఆన్సర్ మనకి ఉంటే ఇక్కడ ఏ ఆర్ సి ఉండాలి. అండ్ ఇంతకుముందు జస్ట్ 2 minutes ago ఐ ఎక్స్ప్లెయిన్ ఈ సిలికాన్ అనేది ఇట్ హ్యాస్ అ టెండెన్సీ టు మూవ్ ఫ్రమ్ +2 to +4 ఆక్సిడేషన్ స్టేట్. అంటే ఇక్కడ +4 is more stable than ఇక్కడ మనకు Sn+4 is more stable than Sn+2. సో ఇప్పుడు చెప్పండి, మీరే చెప్పండి ఆబ్వియస్లీ. సో హియర్ దట్ మీన్స్ కెన్ ఐ సే దట్ ఇట్ హ్యాస్ ద టెండెన్సీ టు ఎగ్జిస్ట్ యాజ్ +4. అంటే ఆబ్వియస్లీ టిన్ ఎగ్జిస్ట్ యాజ్ +4 ఆక్సిడేషన్ స్టేట్. ఏనేనా? అబ్సల్యూట్లీ. నవ్య, పౌల్, భాస్కర్, అలేఖ్య, మౌనిక,
Yes, absolutely, Prasad. The answer is A to this particular question, Shravanti. Yes, the answer is absolutely A to this particular question. Okay, so here goes your next question. Yes, Kirtana, A is the answer, Aishwarya. Okay, right. So let's move on to the next question, Joshna. So here is your next question. ఈ క్వశ్చన్ చూడండి ఇక్కడ. సో దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ మీరు అర్థం చేసుకుంటే సింపుల్గా ఆన్సర్ చేస్తారు. కార్బన్ అండ్ సిలికాన్ బిలాంగింగ్ టు ఫోర్త్ గ్రూప్. ఎస్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. దే బోత్ బిలాంగ్ టు ద ఫోర్త్ ఏ గ్రూప్. The maximum coordination number of carbon is commonly occurring in the compounds is 4. అవును, కార్బన్ అనేది టెట్రావాలెన్సీ అని చెప్తాం. ఇది మాక్సిమం నార్మల్గా మనకు 4 బాండ్స్తో కనిపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం సిలికాన్ చూసినట్లయితే ఇలా 6 బాండ్స్తో కనిపిస్తుంది. సిలికాన్ చూసినట్లయితే ఇలా మనకు 6 బాండ్తో కనిపిస్తుంది. ఎస్, దట్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ ఓన్లీ ఫార్మింగ్ 4, వై ఇట్ ఈస్ ఫార్మింగ్ 6? దట్ ఈస్ ద క్వశ్చన్. ఏంటిది దీనికి ఆన్సర్ ఏంటి? అబ్బో, అప్పుడే ఆన్సర్ చేశారు అందరూ. నవ్య, Pandu, Prasad, yes, you are saying A is the answer. Availability of low-lying d orbitals in silicon. Large size of silicon, there is no way answer. More electropositive nature of silicon, no. And as well as the both B and C, this is not at all the case. Yes, మీరు అన్నట్టుగా A is the right answer to this. ఎందుకంటే మనకు కార్బన్లో చూసేసరికి there is no d orbitals. అంతే కదా? No vacant d orbitals. Okay. మరి సిలికాన్లో చూసేసరికి దెర్ ఆర్ వేకెంట్ డి ఆర్బిటాల్స్ అయితే ఉంటాయి ఇక్కడ మనకి. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ యు ఆర్ సీయింగ్ దిస్. సిలికాన్లో చూసినట్లయితే మనకు వేకెంట్ డి ఆర్బిటాల్స్ ఉంటాయి, దీంట్లో మాత్రం నో వేకెంట్ డి ఆర్బిటాల్స్. హెన్స్ ద ఆన్సర్ ఇస్ అబ్సల్యూట్లీ ఏ టు దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఇట్స్ ఎ డైరెక్ట్ క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్. మీకు ఒక చిన్న లాజిక్ తెలిస్తే లిటరలీ డైరెక్ట్గా ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయితే మీరు రాయొచ్చు. ఎస్, జోష్నా, పౌల్, భాస్కర్, Pandu, Sumati, Alekhya, Navya and Aishwarya. Yes, the answer is absolutely A is the answer to this particular question. Okay, so here goes your next question here. ఈ క్వశ్చన్ చూడండి. In which of the following compounds nitrogen exhibits highest oxidation state? అంటే ఇక్కడ సో నౌ వీ హ్యావ్ ఫినిష్డ్ 2 గ్రూప్స్. ఒకటి వచ్చి 13th గ్రూప్ అండ్ 14th గ్రూప్ అయిపోయింది. దిస్ ఇస్ ద 15th గ్రూప్ వీఆర్ డూయింగ్. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ దిస్. ఎక్కువగా మనకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం కానీ చూసినట్లయితే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అంటే జనరల్ ప్రాపర్టీస్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చిన గ్రూప్ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ గ్రూప్ హాలోజన్ ఫ్యామిలీలో జనరల్ ప్రాపర్టీస్ మీద క్వశ్చన్స్ చాలా ఎక్కువగా అడిగారు. ఐ హ్యావ్ నోటీస్ దిస్ థింగ్ వెరీ మచ్ ఇన్ పర్టికులర్, అందుకనే చెప్తున్నాను. సో జనరల్ ప్రాపర్టీస్ ఆఫ్ హాలోజన్స్ ఇస్ రియలీ ఇంపార్టెంట్. నౌ వీఆర్ ఇన్ నైట్రోజన్ ఫ్యామిలీ, దెన్ ఆక్సిజన్, దెన్ యూ హ్యావ్ హాలోజన్ ఫ్యామిలీ. సో లెట్స్ ట్రై టు సాల్వ్ దిస్ క్వశ్చన్ హియర్. In which of the following compounds nitrogen exhibits the highest oxidation state? సో మనం ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ కనుక్కోవాలంటే వీటి యొక్క స్ట్రక్చర్స్ కావాలి. నేను వీటి యొక్క స్ట్రక్చర్స్ డ్రా చేస్తాను, మీరే ప్రతి దాని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ మీరే చెప్పాలి, నేనైతే చెప్పబోట్లేదు. ఓకే, ఐ వాంట్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ N2H4 in nitrogen in N2H4, nitrogen in NH3, nitrogen in N3H, nitrogen in NH2OH. Okay, so here goes your structures. So this is, సో ఒక రకంగా డైరెక్ట్గా మీరు చెప్పగలగాలి. ఇట్ ఈస్ వెరీ మచ్ సింపుల్. అలానే ఇక్కడ నైట్రోజన్ అండ్ హైడ్రోజన్, హైడ్రోజన్, హైడ్రోజన్. ఓకే, అండ్ సిమిలర్గా N3H విషయానికి వస్తే ఇక్కడ మనకు అగైన్ నైట్రోజన్. హియర్ యూ హ్యావ్ ఎ ట్రిపుల్ బాండ్ N, సింగిల్ బాండ్ నైట్రోజన్, అండ్ హియర్ ఇస్ ద అదర్ hydrogen here. Okay, is this clear? Right? So similar ga there are so many different type of structures for this. You can write so many different type of structures. Okay na, ardhamainda? So you can write so many different. Sir, enduku silicon ki 6 maximum, sir 8 kakodadu. So let me tell you this, 8 ఎందుకు కాకూడదు అంటే ఆబ్వియస్గా ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఈ సైడ్లో ఈ క్రౌడ్ ఎక్కువ పెరిగిపోతుంది. సో మనకు ఆబ్వియస్గా 6 బాండ్స్ ఇక్కడ ఫామ్ చేస్తే ఆబ్వియస్గా మనకు దీని చుట్టూ 6 డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి కదా. సో మళ్ళీ ఇక్కడ 7th గ్రూప్ అకామిడేట్ చేయడం చాలా కష్టం. ఆల్రెడీ మనకు తెలుసు సిలికాన్ అనేది చాలా చిన్న ఆటం. అట్లాంటి చిన్న ఆటం చుట్టూ మళ్ళీ ఇంకొక 7th బాండ్ అంటే ఇట్ బికమ్స్ వెరీ మచ్ డిఫికల్ట్. దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ రిపల్షన్స్. అందుకని ఇట్ విల్ నాట్ గో బియాండ్ 6. Understood? Maximum 6, it will not go beyond 6. Availability of vacant orbitals ఉన్నప్పటికీ కూడా ఇది beyond 6 అయితే వెళ్ళదు. Okay, so what is the first one here? So Bhaskar says the oxidation state for first one ఎంత? సో ఇక్కడేమో +1 అంటే ఇక్కడ -1, ఇక్కడ +1 అంటే ఇక్కడ -1. సో ఆబ్వియస్గా దీనికి -2 అంటే ఎస్, దీనికి ఏమో -2 ఆక్సిడేషన్ స్టేట్. దట్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్.
సో మరి NH3 విషయానికి వస్తే ఇక్కడ సేమ్ +1 -1 +1 -1 ఇక్కడ కూడా +1 -1. Yeah, obviously this is -3 oxidation state. Okay, so there is no doubt that it is -3 oxidation state. Okay, మరి ఇక్కడ what is the oxidation state of this? So look at this and tell me what is the oxidation state here. What is the oxidation state that you will get? Okay, so next thing you have it here, it is in NH2OH. మరి NH2OH ని చూసినట్లయితే దీంట్లో what is the oxidation state of NH2OH? దీంట్లో మనకు నైట్రోజన్, ఇక్కడ you have hydrogen and here is OH. సో ఇక్కడ చూసినట్లయితే you will get this నైట్రోజన్ మీద ఇక్కడ +1 అంటే ఇక్కడ -1, ఇక్కడ +1 అంటే ఇక్కడ -1. సో ఇక్కడ చూసినట్లయితే what is it? ఇక్కడ -1 అంటే ఇక్కడేమో +1 వస్తుంది, అంతే కదా. Obviously this is the case. Is it right or wrong? సో ఒక రకంగా ఇప్పుడు మనకి ఇక్కడ ఈ నైట్రోజన్ మీద what is the oxidation state you are getting? So the question is highest oxidation state దేని మీద ఉంటుంది అనేది క్వశ్చన్, అంతే కదా. సో ఇక్కడ చూడండి what is the answer to this? సో ఇక్కడ +1 అంటే -1, ఇక్కడ +1 అంటే ఇక్కడ -1, అలానే ఇక్కడ ఇది -1 అంటే ఇక్కడ +1. సో ఇక్కడ రకంగా దీని మీద -1 oxidation state వస్తుంది, అంతేనా. Can I say it will get -1 oxidation state? Correct. This gets -1 oxidation state. Is this clear? Any more questions still here? Okay, so మరి ఇక్కడ చూడండి what is the oxidation state there? సో ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఒక హైడ్రోజన్ కి నైట్రోజన్ కి మాత్రమే there is a bond here. అంటే ఇక్కడ ఒక బాండ్ ఉంది కదా. సో ఈ బాండ్ ఉండడం కారణంగా because of this bond this gets +1, this gets -1, అంతేనా. This gets +1 and this gets -1. కానీ ఇక్కడ మనకి ఏంటంటే ఆల్రెడీ +1 ఛార్జ్ ఉంది, ఆల్రెడీ ఇక్కడ -1 ఛార్జ్ ఉంది. సో ఓవరాల్గా చూసినట్లయితే ఈ 3 నైట్రోజన్స్కి కలిపి, ఓకే, ఈ 3 నైట్రోజన్స్ కలిపి మనకున్న ఛార్జ్ వచ్చి -1. కానీ 3 నైట్రోజన్స్కి -1 అంటే ఈచ్ నైట్రోజన్కి -1/3, అంతే కదా. సో ఆబ్వియస్లీ దిస్ విల్ హ్యావ్ -1/3. సో ఇప్పుడు చెప్పండి వీటిలో హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఏది? ఇది హైయెస్టా, ఇది హైయెస్టా, ఇది హైయెస్టా, ఇది హైయెస్టా? మీరే చెప్పండి. వాట్ కెన్ యూ టెల్ మీ విచ్ ఇస్ ద హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్? Which is the highest oxidation state? Which is the highest? See, -3 is the lowest oxidation state. So ఒకసారి చూడండి ఇక్కడ ఫస్ట్ this is -3 is less than, -2 is less than, -1 is less than, -1/3. ఒప్పుకుంటారా కాదా? Is this right or wrong? So that means the highest oxidation status of nitrogen is present in which? Here itself. అంతే కదా. In C, it's not B. It's not B is the answer. C లో ఉంటుంది, ఎందుకంటే ఇక్కడేమో మనకు -1, it's not +1. సో నైట్రోజన్ చూసినట్లయితే ఇక్కడ +1 -1 +1 -1, ఇక్కడ ఆక్సిజన్ హైడ్రోజన్. అండర్స్టూడ్? ఎనీ మోర్ క్వశ్చన్ స్టిల్ హియర్? ఇస్ దిస్ క్లియర్? యూ హ్యావ్ ఎనీ డౌట్ స్టిల్ హియర్? ఏదైనా అర్థం కాని విషయం మీకు ఏదైనా ఉందా? ఇస్ దర్ ఎనీథింగ్ యూ డు నాట్ అండర్స్టాండ్ హియర్? సో ఆబ్వియస్లీ దిస్ ఈస్ హ్యావింగ్ ద హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్, దిస్ ఈస్ ద లోయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్. ఓకే, రైట్? Okay, right. So let's move on to the next question. Nikki, Sirisha, Kusuma, Bhaskar, Navya, Alekhya. Guys, yes. Sir, nenu charge anukuntunna sir. No, it's the oxidation state that they are asking. Okay. So let's move on to the next one. So look at this question. Nitrogen forms N2. Phosphorus forms P2. So ikkada nitrogen anedi ila nitrogen triple bond N form avutundi. Phosphorus vishayaniki vaste ila phosphorus. సో ఇలా మనకు P4 ఫామ్ అవుతుంది, కానీ P2 ఇలా అయితే ఫామ్ అవ్వదు. P2 ఇలా ఫామ్ అవుతుందా? డూ యూ సీ దిస్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దిస్ P ట్రిపుల్ బాండ్ P? ఇలా ఫామ్ అవుతుందా? లేదు. దేర్ ఇస్ నో వే దిస్ విల్ ఎగ్జిస్ట్. ఎందుకంటే ఇక్కడ మనకు P5 బాండింగ్ అనేది జరగదు. ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్? దట్స్ వాట్ దే ఆర్ ఆస్కింగ్. ఎందుకు నైట్రోజన్కి వచ్చేసరికి ట్రిపుల్ బాండ్, ఫాస్ఫరస్కి వచ్చేసరికి ఇలా సిగ్మా బాండ్స్ ఫామ్ అవుతుంది, ఇది P2 ఫామ్ అవ్వదు ఎందుకు అనేది క్వశ్చన్. So triple bond present between phosphorus atom? No, there is no triple bond present between phosphorus atom. It is not existing. P5 bonding is weak. Absolutely, this is the reason why you will not see P5 bonding in the phosphorus. ఎందుకంటే ఇక్కడ మనకు నైట్రోజన్ లో పై బాండింగ్ is strong, కానీ ఇక్కడ P5 బాండింగ్ is very bit weak. ఇది ఈ బాండ్ అనేది చాలా వీక్ గా ఉండడం కారణంగా the pi bond is very weak. ఈ పై బాండ్ వీక్గా ఉండడం కారణంగా మనకేంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఫార్మింగ్ దిస్ పై బాండ్స్ ఇట్ విల్ ఫార్మ్ సిగ్మా బాండ్స్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? దిస్ ఈస్ ద ఆన్సర్.
multiple bonds forms easily. No, it will not form multiple bonds at all. Only sigma bonds మాత్రమే ఇక్కడ ఫామ్ అయి ఉంటుంది. పీకి మధ్య ఓన్లీ సిగ్మా బాండ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫార్మింగ్ పై బాండ్స్. ఎందుకు పై బాండ్స్ ఫామ్ చేయట్లేదు? ఇక్కడ ఏంటంటే ద ఓవర్లాప్ ఇస్ నాట్ దట్ స్ట్రాంగ్. ఇక్కడ ఈ ఆర్బిటాల్స్ అనేవి చాలా చిన్నవిగా ఉంటాయి. సో నైట్రోజన్ విషయానికి వస్తే మనకి ఇక్కడ ఇవి సైజ్ అనేది చాలా చిన్నవిగా ఉంటాయి అన్నమాట. ఓకే, ఇలా చిన్న ఆర్బిటాల్స్ కాబట్టి సైడ్ వర్డ్స్ ఓవర్లాప్ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. కానీ ఫాస్ఫరస్కి వచ్చేసరికి ఇవి పెద్ద సైజులో ఉంటాయి. సో ఇవి పెద్ద సైజులో ఉన్నప్పుడు ఓవర్లాప్ అనేది అంత స్ట్రాంగ్గా ఉండదు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ దే డు నాట్ ఫార్మ్ పై బాండ్స్, బట్ దిస్ విల్ ఫార్మ్ pi bonds. Is this clear? Any more questions? Okay, right? Yes. So here goes your next question here. Okay, so which of the following oxides is this covers everything, Sirisha, this covers every single question for the past 10-15 years. For the past 10-15 years, every single question, whatever the question you have seen for the past 2020-2023, you have here. Okay, right? Any more questions? So look at this. Which of the following oxide is most acidic? So manaki ikkada look at this. So look at this here. Nitrogen family we have phosphorus, arsenic, antimony and bismuth. Okay, so ikkada kanipinche vaatilla ఏ ఆక్సైడ్ ఎక్కువగా యాసిడిక్గా ఉంటుంది అనేది క్వశ్చన్. ఇక్కడ కనిపించే ప్రతి ఆక్సైడ్ కూడా ఇట్ ఈస్ ఏ +5 ఆక్సైడ్. దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇట్ ఈస్ ఏ +5 ఆక్సైడ్. ఓకే, అన్నీ కూడా +5 ఆక్సిడేషన్ స్టేట్లో ఉన్నాయి. దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మనం గమనించాల్సింది, తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, మనకు తెలిసిన విషయం మనం ఏంటంటే టాప్ టు బాటమ్ మనకి ఏమవుతుంది, మెటాలిక్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అవుతుంది, అంతే కదా. సో ఈ మెటాలిక్ క్యారెక్టర్ కనుక ఇంక్రీజ్ అయింది అనుకోండి, మెటాలిక్ క్యారెక్టర్ కనుక ఇక్కడ ఇంక్రీజ్ అయింది అనుకోండి, దట్ మీన్స్ ద ఆక్సైడ్స్ విల్ టెండ్ టు ఫార్మ్ మోర్ బేసిక్. అంటే ఆక్సైడ్ నేచర్ చూస్తే ద ఆక్సైడ్స్కి బేసిక్ నేచర్ ఇంక్రీజ్ అవుతుందా? బేసిక్ నేచర్ ఇంక్రీజెస్, వెరాస్ అసిడిక్ నేచర్ ఇస్ డిక్రీజింగ్. మళ్ళీ అట్ ద సేమ్ టైం అసిడిక్ నేచర్ డిక్రీజెస్. ఎందుకు అసిడిక్ నేచర్ డిక్రీజ్ అవుతుంది? మెటాలిక్ క్యారెక్టర్ పెరుగుతుంది కాబట్టి. మెటాలిక్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, మెటల్స్కి ఎక్కువ కూడా ఆక్సైడ్స్కి బేసిక్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటుంది. అందుకని బేసిక్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అవుతుంది, అసిడిక్ క్యారెక్టర్ వచ్చి ఇక్కడ డిక్రీజ్ అయ్యి తీరుతుంది. దట్ మీన్స్ కెన్ ఐ సే మై N2O5 ఈజ్ మోర్ అసిడిక్ అని చెప్పచ్చా డైరెక్ట్గా? కెన్ ఐ కాల్ దిస్ ఇస్ మోర్ అసిడిక్? విల్ యూ అగ్రీ విత్ మీ దట్ C is the right answer to this? Yes, absolutely. Alekia Paul, C is the right answer to this particular question. Basic nature increases down the group. Metals will tend to form basic oxides, whereas non-metals will tend to form more acidic oxides. Ee simple logic tho ee question aithe manam answer cheyavachu. Okay, yes Bhaskar, the answer is absolutely right, because non-metals will tend to form acidic oxides. Okay, it's okay guys. So let's move on to the next question here. So look at this question. Which of the following has the highest dipole moment? ఇక్కడ కనిపించే వాటిల్లో దేనికి ఎక్కువ డైపోల్ మొమెంట్ ఉంటుంది అని అడుగుతున్నారు. ఫస్ట్ నేను NH3 తీసుకుందాం. సో ఇక్కడ నేను నైట్రోజన్, హియర్ ఇస్ ద అన్పేడ్ ఎలక్ట్రాన్, సో హియర్ ఇస్ మై హైడ్రోజన్. సో మొమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఏ డైరెక్షన్లో ఉంటుంది? సో ఇక్కడైతే ఇలా పైకి ఉంటుంది. సో ఇక్కడేమో ఈ డైరెక్షన్, హియర్ ఇస్ దిస్ డైరెక్షన్, హియర్ ఇస్ దిస్ డైరెక్షన్. సో దీని ఓవరాల్ రిజల్టెంట్ చూసినట్లయితే నాకు ఈ డైరెక్షన్లో ఉంటుంది. దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కరెక్టా? సో ఈ NH3 తర్వాత నెక్స్ట్ టైం వస్తుంది PH3 వస్తుంది. కరెక్టా? సో PH3 విషయానికి వస్తే ఇక్కడ ఫాస్ఫరస్ సేమ్ థింగ్, యూ హ్యావ్ హైడ్రోజన్. సో ఇక్కడ మనకు యూ హ్యావ్ దిస్ లోన్ పేర్. సో ఇక్కడ కూడా మనకి ఏంటంటే మొమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈ డైరెక్షన్లో ఉంటుంది, ఇక్కడ కూడా మొమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈ డైరెక్షన్. కానీ ఇక్కడ వచ్చే ఒక చిన్న చేంజ్ ఏంటంటే ద పొలారిటీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ద పొలారిటీ ఆఫ్ NH bond is greater than, PH bond is greater than, ASH bond is greater than SNH bond. SBH bond. It is greater than SBH bond. అంటే బేసికల్గా ఇది ఎక్కువ పోలార్ అన్నప్పుడు మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇస్ మోర్ టువర్డ్స్ నైట్రోజన్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ ద ఫాస్ఫరస్. సో ఇక్కడ తక్కువ మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ టువర్డ్స్ ఫాస్ఫరస్ కంపేర్డ్ టు దిస్. అందుకనే కెన్ ఐ సే వాట్ ఇస్ ఆన్సర్? ఎస్, మీరు చెప్పినట్టుగా శిరీష, ప్రసాద్, పండు,
Bhaskar, Sumati, Twinkle and Paul. Yes, the answer is absolutely C to this particular question. Okay. Satya, నేను మళ్ళీ వస్తా సార్ 10 minutes break. It's okay, Satya. So right. So what is the answer to this particular question? So మన answer ఏంటి ఇక్కడ NH3 is the right answer to this particular question. అర్థమైందా? Any more questions? Is this clear? Do you have any more questions? Right. So here goes your next question for this. So next question ఏంటి ఇక్కడ? Basic character of hydrides of the fifth group elements decreases in the order. So basic character ఎలా decrease అవుతుంది అడుగుతున్నారు. So first to write this, you have to understand here NH3, okay, అలానే PH3, ASH3, and అలానే you have SBH3. సో ఫస్ట్ థింగ్ మనకు బేసిక్ క్యారెక్టర్ దేని మీద డిపెండ్ అవుతుంది? వాట్ ఈస్ ద వన్ దట్ డిసైడ్స్ ద బేసిక్ క్యారెక్టర్? బేసిక్ క్యారెక్టర్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఏ బేస్? ఎలక్ట్రాన్ డోనార్. ఎలక్ట్రాన్ డోనార్ ఈజ్ ఏ బేస్, అంతే కదా? సో బేసికల్గా ఒకటి ఎలక్ట్రాన్ డోనార్గా యాక్ట్ చేసేదే బేస్. సో దీన్ని రివర్స్లో ఆలోచిద్దాం. బేసిక్ క్యారెక్టర్ ఆఫ్ ద హైడ్రైడ్స్ గురించి బేసిక్ క్యారెక్టర్ బదులు మనం అసిడిక్ క్యారెక్టర్ ఆలోచించేద్దాం. ఓకే, లెట్స్ ట్రై టు గో ఇన్ ద రివర్స్ అనాలజీ. సో రివర్స్లో ఆలోచిద్దాం. ఏంటి? సో ఒకటేంటంటే మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఈ నైట్రోజన్ హైడ్రోజన్ బాండ్ స్ట్రెంత్, అలానే ఫాస్ఫరస్ హైడ్రోజన్ బాండ్ స్ట్రెంత్, ఇక్కడ ఆర్సెనిక్ హైడ్రోజన్ బాండ్ స్ట్రెంత్, అలానే యాంటోమోనీ హైడ్రోజన్ బాండ్ స్ట్రెంత్. కెన్ ఐ సే ద బాండ్ స్ట్రెంత్ ఈస్ డిక్రీజింగ్? ఖచ్చితంగా. సో ఇక్కడ మనకు బాండ్ యొక్క స్ట్రెంత్ అనేది డిక్రీజ్ అయితే ఆబ్వియస్గా ఇట్ కెన్ రిలీజ్ H+ ఈజీలీ. అంటే ఆబ్వియస్గా కెన్ ఐ సే టాప్ టు బాటమ్ అసిడిక్ నేచర్ ఇంక్రీజింగ్, అంతే కదా? సో టాప్ టు బాటమ్ మనకి ఏమవుతుంది? అసిడిక్ నేచర్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అయ్యి తీరుతుంది. అసిడిక్ నేచర్ ఇంక్రీజ్ అవుతుంది. వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు ద బేసిక్ క్యారెక్టర్? కెన్ ఐ సే ఇట్ ఈస్ డిక్రీజింగ్? సో ఆబ్వియస్గా దిస్ ఇంప్లైజ్, ఇండైరెక్ట్లీ దిస్ ఇంప్లైజ్ దట్ బేసిక్ నేచర్ ఇస్ డిక్రీజింగ్ ఆన్ మూవింగ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. అంటే విచ్ ఇస్ మోర్ బేసిక్? NH3 is more basic compared to PH3. PH3 is greater than ASH3. ASH3 is greater than SBH3. The answer is what? So which is more basic? NH3 is more basic. Understood? ఈ లాజిక్ మీకు అర్థమైందా? Did you understand the logic why SBH3 NH3 is more basic? దీని ఇంకొక రకంగా కూడా చెప్పొచ్చు. ఇంకొక రకంగా ఎట్లా చెప్పొచ్చు అంటే ఈ ఎలక్ట్రాన్ డోనార్ ఈజ్ ఏ బేస్ అన్నాం కదా. సో ఎలక్ట్రాన్ డోనార్ అంటే బేసికల్గా ఇక్కడ ఇట్ డిపెండ్స్ అపాన్ ద అవైలబిలిటీ ఆఫ్ దిస్ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్. అండ్ ఇంకొకటి చెప్పినట్లయితే దీంట్లో డైపోల్ మూమెంట్ దేంట్లో హైయెస్ట్ ఉంటుంది? ఇంతకుముందే చూసాం మనం, అమోనియాలో డైపోల్ మూమెంట్ చాలా హైగా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ దట్ మీన్స్ ద ఎలక్ట్రాన్ డెన్సిటీ ఆన్ నైట్రోజన్ ఈజ్ వెరీ హై. There is more electron density on nitrogen. That means it acts as a better base compared to that of the phosphorus, arsenic and antimony hydrides. Understood? ఇలాగైనా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, ఇలాగైనా రివర్స్లో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇట్స్ అప్ టు యూ. ఎయిదర్ వే ద ఆన్సర్ ఇస్ ఏ ఇస్ ద ఆన్సర్ టు దిస్ పర్టికులర్ క్వశ్చన్. అర్థమైందా? రైట్. సో హియర్ గోస్ యువర్ నెక్స్ట్ క్వశ్చన్ ఫార్ ద గ్రూప్ ఆఫ్ దిస్ నైట్రోజన్ ఫ్యామిలీ. ఇక్కడ చూడండి, ఫస్ట్ థింగ్, సో యూ హ్యావ్ nitrogen, phosphorus, arsenic, okay, antimony and bismuth. Okay, among the following oxides the lowest acidic oxide. So ఇక్కడ కనిపించే ఆక్సైడ్స్ లో ఏ ఆక్సైడ్ చాలా తక్కువ acidic nature తో ఉంటుంది అనేది క్వశ్చన్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనకు if you are looking at this P4O6 and P4O10, what is this P4O6 and P4O10? ఇక్కడ ఈ ఆక్సైడ్స్ మనం కానీ చూసినట్లయితే సో దే ఆర్ ఆఫ్ ద ఫార్మ్. ఇక్కడ చూడండి, ఐ విల్ షో యూ ద స్ట్రక్చర్స్. ఫాస్ఫరస్, ఆక్సిజన్, ఆక్సిజన్, ఫాస్ఫరస్, ఆక్సిజన్, ఫాస్ఫరస్, ఆక్సిజన్, ఫాస్ఫరస్ అండ్ ఫాస్ఫరస్. అండ్ అలానే ఇలా ఒక బాండ్ ఉంటుంది. అండ్ హియర్ ఇస్ ద అదర్ బాండ్ హియర్. ఓకే, దిస్ ఇస్ P4O6. P4O10 అంటే ఎలా వస్తుంది అంటే దీంతో పాటు ఇలా రెండు ఉంటాయి. ఇక్కడ ఒక రెండు ఉంటాయి. సో ఇక్కడ దెర్ ఇస్ వన్ మోర్ టూ ఆక్సిజన్స్ అండ్ హియర్ ఇస్ 2 oxygens. సో దీంట్లో చూస్తే ఫాస్ఫరస్ ఏమో +3 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంటుంది. ఇక్కడ చూస్తే ఫాస్ఫరస్ ఏమో +5 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంటుంది. ఓకే, ఇదేమో +3 ఆక్సిడేషన్ స్టేట్, ఇక్కడేమో +5 ఆక్సిడేషన్ స్టేట్. వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే విచ్ హాస్ ద లోయెస్ట్ యాసిడిక్ నేచర్, దేంట్లో యాసిడిక్ నేచర్ చాలా తక్కువ ఉంటుంది అనేది క్వశ్చన్. సో మనం నేర్చుకున్న విషయం, తెలుసుకున్న విషయం ఏంటంటే టాప్ టు బాటమ్ ఆక్సైడ్స్ యొక్క బేసిక్ నేచర్ ఇంక్రీజ్ అవుతుందా? ఈ ఆక్సైడ్స్ యొక్క యాసిడిక్ నేచర్ వచ్చేసరికి డిక్రీజ్ అవుతుంది.
అండ్ అట్ ద సేమ్ టైం ఆక్సైడ్స్ యొక్క బేసిక్ నేచర్ గురించి మాట్లాడితే ఇంక్రీజ్ అవుతుంది. అంటే కెన్ ఐ సే దట్ ఏఎస్ ఇస్ లెస్సర్ అసిడిక్, దిస్ హ్యాస్ లోయెస్ట్ అసిడిక్ నేచర్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ ద ఫాస్ఫరస్. కెన్ ఐ సే ఆక్సైడ్స్ ఆఫ్ arsenic has less than that of the phosphorus in terms of acidic nature? Chappacha? Yes, that is correct. So now let's get back to arsenic. Mali arsenic vishayaniki vachiste ikkademo arsenic will show +3 oxidation state, ikkademo +5 oxidation state. So ippudu cheppandi mana nerchukunna inkoka vishayam entante manaku ee acidity anedi it is directly proportional to that of the oxidation state. Ekku oxidation state unte more acidic, తక్కువ ఆక్సిడేషన్ స్టేట్ ఉంటే లో అసిడిక్. సో దట్ మీన్స్ కెన్ ఐ సే దట్ ఇప్పుడు చెప్పండి వాట్ ఈస్ ఆన్సర్? అందుకు రాసుకు వాట్ ఈస్ ఇట్? కెన్ ఐ సే వాట్ ఈస్ ఆన్సర్? కెన్ ఐ సే వాట్ ఈస్ ఆన్సర్ టు దిస్? ఏ ఆర్ బి? సో ఫస్ట్ థింగ్ ఇస్ వీ హ్యావ్ ఎలిమినేటెడ్ దిస్ ఫాస్ఫరస్ అనేది ఎక్కువ అసిడిక్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ ద ఆర్సెనిక్. సో తర్వాత ఆర్సెనిక్లో ఏది అని మనం ఫిగర్ అవుట్ చేయడానికి ఆక్సిడేషన్ స్టేట్ రూల్ని వాడుకుంటున్నాం. ఇక్కడ ఫస్ట్ ఆక్సైడ్స్ని వాడుకున్నాం, తర్వాత ఆక్సిడేషన్ స్టేట్. సో దట్ మీన్స్ దిస్ ఇస్ ద లీస్ట్ యాసిడిక్. Acidic oxide. గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ ద లీస్ట్ యాసిడిక్ ఆక్సైడ్. ఏ ఇస్ ద ఆన్సర్ టు దిస్. ఐశ్వర్య, పౌల్, కీర్తన, ఎస్. అలేఖ్య and Maunika, yes, the answer is absolutely A to this particular question. Okay. So let's move on to the next question. Okay, here is the next question. Which of the following fluorides does not exist? అంటే ఇక్కడ కనిపించే ఫ్లోరైడ్స్లో ఏ ఫ్లోరైడ్ ఎగ్జిస్ట్ కాదు. ఫస్ట్ థింగ్ ఇది నైట్రోజన్ ఫ్యామిలీ. నైట్రోజన్ ఫ్యామిలీలో మనకు జనరల్ ఆక్సిడేషన్ ఒక దాంట్లో ఇక్కడ ఈ నైట్రోజన్ ఫ్యామిలీ చూసినట్టయితే హియర్ యూ కెన్ సీ దిస్ నైట్రోజన్ ఈజ్ ఎగ్జిస్టింగ్ యాజ్ +5 ఆక్సిడేషన్ స్టేట్. ఇక్కడేమో ఫాస్ఫరస్ వచ్చి +5 ఆక్సిడేషన్ స్టేట్, యాంటమోనీ +5 ఆక్సిడేషన్ స్టేట్, ఇక్కడేమో ఆర్సెనిక్ వచ్చి +5 ఆక్సిడేషన్ స్టేట్. ఇప్పుడు చెప్పండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్లోరైడ్ డస్ నాట్ ఎగ్జిస్ట్? డైరెక్ట్గా చెప్పచ్చు మీరు. అవును మా కాన్సెప్ట్స్ అయితే ఏమో క్వశ్చన్స్ అందుకు. వాట్ ఈస్ ఇట్ ప్రత్యూష? ఐ డెంట్ అండర్స్టాండ్. ప్రత్యూష, కెన్ యూ బీ మోర్ స్పెసిఫిక్? ఐ డెంట్ అండర్స్టాండ్ వాట్ యూ రెఫర్. నాకు కెమిస్ట్రీ ఫిజిక్స్ నాకు రావు, అందుకే కాన్సెప్ట్ లాగా అర్థం చేసుకుంటున్నా. వాట్ ఈస్ ఇట్ గైస్? ఎస్, ఇక్కడ ఏంటంటే నైట్రోజన్ విషయానికి వచ్చేసరికి నైట్రోజన్లో ఇక్కడ నైట్రోజన్ NF5. సో ఒకటేంటంటే మనకు ఫస్ట్ థింగ్ ఇఫ్ యూ అబ్జర్వ్ వెరీ క్లోజ్లీ హియర్, నైట్రోజన్ అనేది మ్యాక్సిమం మనకు 4 బాండ్స్ ఫామ్ చేస్తుంది. ఓకే, అండ్ ఎందుకు 4 బాండ్స్ అంటే ఈ నైట్రోజన్లో చూసినట్లయితే మనకు 1s2 2s2 2p4. ఓకే, దిస్ ఇస్ ద కాన్ఫిగరేషన్. అంటే ఇక్కడ మనకు ఎనీ p ఆర్బిటాల్, నో d ఆర్బిటాల్, నో d ఆర్బిటాల్. కాబట్టి మనకు బేసికల్గా బాండింగ్లో పార్టిసిపేట్ ఈ వ్యాలెన్సీ మాత్రమే, అంటే ఈ 2 ఎలక్ట్రాన్స్ బాండింగ్లో పార్టిసిపేట్ అవుతుంది. అలానే ఈ 3 కూడా బాండింగ్లో పార్టిసిపేట్ అనేది అవ్వచ్చు, అంతే కదా. ఆబ్వియస్లీ దిస్ ఇస్ ద కేస్. సారీ, హియర్ ఇట్ ఈస్ NH3, ఇట్స్ నాట్ NH4. సో హియర్ ఇట్ ఈస్ NH3. ఓకే, సో హియర్ ఇట్ ఈస్ సింగిల్ ఎలక్ట్రాన్. ఓకే, సో ఈ 4 మాత్రమే బాండింగ్లో పార్టిసిపేట్ అవ్వచ్చు, ఎందుకంటే దెర్ ఇస్ నో d ఆర్బిటాల్. అంటే 5th బాండ్ అనేది లిటరలీ ఇంపాసిబుల్. సో దట్ మీన్స్ NF5 ఇస్ వాట్? ఇట్స్ లిటరలీ ఇంపాసిబుల్ బికాస్ ఆఫ్ ద absence ఆఫ్ d ఆర్బిటాల్స్. d ఆర్బిటాల్స్ అనేవి లేవు కాబట్టి ద నైట్రోజన్ కెనాట్ ఫార్మ్ ద 5th బాండ్. ద maximum number of bonds the nitrogen will form is only 4 bonds. So it cannot form the 5th bond. Andukane it does not exist. Is this clear? Any more questions? So shall we move on to the next question? Pratyusha, Satya, Aishwarya, Riya and Bhaskar. Right. So let's move on to the next question here, guys. So here goes your next question. Which one has the lowest boiling point? Ikkada kanipinche vaatilo dentlo lowest boiling point untundi ani adugutunnaru. Can you guess which of the following has the lowest boiling point? So first thing, let me write here. NH3 undi, alane PH3, alane ASH3 and SbH3. సో జనరల్గా అయితే మనం చూసుకుంటే టాప్ టు బాటమ్ మనకు సైజ్ అండ్ మాస్ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది, అలానే మాస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా బాయిలింగ్ పాయింట్ కూడా మనకి ఏమవ్వాలి?
బాయిలింగ్ పాయింట్ కూడా ఖచ్చితంగా ఇంక్రీజ్ అయ్యి తీరాల్సిందే. ఇది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి బాయిలింగ్ పాయింట్ కూడా ఇంక్రీజ్ అయ్యి తీరాల్సిందే. అంటే టాప్ టు బాటమ్ మనకు బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజ్ అవ్వాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే దీని ప్రకారం చూస్తే దిస్ ఇస్ ద వన్ ఇట్ షుడ్ షో ద లోయెస్ట్ బాయిలింగ్ పాయింట్, ఇది చూపించాలని మనం అనుకుంటాం. కానీ NH3లో ఒక విషయానికి వచ్చేసరికి దెర్ ఈస్ హైడ్రోజన్ బాండింగ్ హియర్. దీంట్లో హైడ్రోజన్ బాండింగ్ ఉండడం కారణంగా ఇది లోయెస్ట్ బాయిలింగ్ పాయింట్ కాకుండా చాలా హై బాయిలింగ్ పాయింట్ని చూపిస్తుంది. దీని యొక్క బాయిలింగ్ పాయింట్ బికమ్స్ మోర్ దాన్ దట్ ఆఫ్ ద pH3. సో అందుకనే మనకు దిస్ pH3 విల్ హ్యావ్ ద లోయెస్ట్ బాయిలింగ్ పాయింట్. Did you understand this question? Will you agree with me? You have any doubts related to this particular question? ఎందుకు నేను pH3 రాశాను అనేది అర్థమైందా మీకు? Did you understand why did I put pH3 there? Yes, డ్యూ టు ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ మనకు నైట్రోజన్లో మనం ఎక్స్పెక్ట్ చేసిన బాయిలింగ్ పాయింట్ కంటే ఇంకా ఎక్కువ బాయిలింగ్ పాయింట్ అనేది ఉంటుందన్నమాట, ఎందుకంటే హైడ్రోజన్ బాండింగ్ కారణంగా. సో బికాస్ ఆఫ్ దట్ ద లోయెస్ట్ బాయిలింగ్ పాయింట్ ఇస్ ఎగ్జిబిటెడ్ బై వాట్? pH3 exhibits the lowest boiling point. Okay, so let's move on to the next question, guys. Here is the next question here. So ఇది చూడండి, see this question looks big కానీ దీని ఆన్సర్ అయితే చాలా సింపుల్, చాలా 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 సింపుల్. సో హియర్ ఇక్కడ నుంచి మన ఆక్సిజన్ ఫ్యామిలీ అయితే మొదలవబోతుంది. సో హియర్ ఫ్రమ్ హియర్ యు ఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ద ఆక్సిజన్ ఫ్యామిలీ. సో లుక్ అట్ దిస్ క్వశ్చన్ అండ్ ఆన్సర్. ఇట్ ఈస్ వెరీ సింపుల్ క్వశ్చన్. ఓకే, లుక్ అట్ దిస్. So given below are two statements. So first statement ఏంటంటే the boiling point of the following hydrates of group 16 elements increases in the order. So they are saying that oxygen యొక్క boiling point is less than H2S, H2S is less than H2SC, H2SC less than H2TE అని చెప్తున్నారు. ఇది వీటి యొక్క boiling points అని చెప్తున్నారు. Will you agree with me here? There is no way this can be there. అసలు మనకు ఈ వాటర్లో చూసినట్లయితే it has very high boiling point. ఎందుకు హై బాయిలింగ్ పాయింట్? బికాస్ ఆఫ్ ద ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్, అంతే కదా. బికాస్ ఆఫ్ ద ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ కారణంగా దీంట్లో చాలా హై బాయిలింగ్ పాయింట్ ఉంటుంది. కానీ లో ఇచ్చారు అంటే కెన్ ఐ సే స్టేట్మెంట్ 1 ఇస్ ఫాల్స్? కెన్ ఐ సే స్టేట్మెంట్ 1 ఇస్ ఫాల్స్? ఎస్, దిస్ ఇస్ ఎ ఫాల్స్ స్టేట్మెంట్. మరి వాట్ ఇస్ ద స్టేట్మెంట్ 2? The boiling point of this hydrates increases with increase in molecular mass. Yes, of course, the hydrates యొక్క boiling point వచ్చి increase అవుతుంది with increase in molecular mass. But there is an exception here. They did not mention the exception here. So దీంట్లో మనకు వాటర్ గురించి ఎక్సెప్షన్ వస్తుంది కదా. ఆబ్వియస్గా జనరల్గా చూసుకుంటే ఈ పాయింట్ కరెక్ట్ జనరలీ, కానీ దిస్ స్టేట్మెంట్ 2 డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఎనీథింగ్ అబౌట్ ద స్టేట్మెంట్ 1. స్టేట్మెంట్ 1లో ఆక్సిజన్ ఎందుకు ముందు ఉంది అనే విషయాన్ని మనకు ఇక్కడ ముందు పెట్టారు. ఇది తప్పు. అంటే ఎందుకు ఇలా అనేది బేసికల్గా ఆబ్వియస్లీ దిస్ ఇస్, ఈ స్టేట్మెంట్ 2 ప్రకారం చూస్తే స్టేట్మెంట్ 1 కరెక్టే, కానీ స్టేట్మెంట్ 2 తప్పైతే ఏం జరుగుతుంది? బికాస్ యూ హ్యావ్ ఎక్సెప్షన్స్. ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ద హైడ్రైట్స్ increases with increase in molecular mass except when you see hydrogen bonding. అంటే can I say here this statement 2 is also false? This is also a false statement, can I say? చెప్పచ్చా? సో జనరల్గా ఇంక్రీజ్ అవుతుంది, కానీ ఇక్కడ మనకు దెర్ ఆర్ ఎక్సెప్షన్స్ హియర్. ద స్టేట్మెంట్ 2 డస్ నాట్ హ్యావ్ ఎనీ ఎక్సెప్షన్స్ హియర్. సో ఈ హైడ్రైట్స్లో మనకు H2Oలో హైడ్రోజన్ బాండింగ్ ఉంటుంది. అలా ఆ విషయాన్ని ఇక్కడ ఈ స్టేట్మెంట్ 2లో ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అంటే దీని అర్థం ఏంటి? బేసికల్గా ఇన్ ద లైట్ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్స్ చూస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆన్సర్ ఫ్రమ్ ద ఆప్షన్స్. బోత్ స్టేట్మెంట్ 1 and 2 ఆర్ కరెక్ట్? నో. Both statement 1 and 2 are incorrect. Yes, absolutely this both are incorrect. Understood? Is this clear? ఇది ఎందుకు? This is, did you understand why? First thing ఏంటంటే ఇక్కడ ఇచ్చిన ఆర్డర్ తప్పు, అందుకు స్టేట్మెంట్ 1 is false. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే స్టేట్మెంట్ 2ని మనం వెరిఫై చేస్తున్నాం. స్టేట్మెంట్ 2 ఏం చెప్తుందంటే బాయిలింగ్ పాయింట్, ఈ హైడ్రైట్స్కి బాయిలింగ్ పాయింట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది మాలిక్యులర్ మాస్ ఇంక్రీజ్ అయితే. సో ఈ స్టేట్మెంట్ ప్రకారం ఎస్, మాలిక్యులర్ మాస్ ఇంక్రీజ్ అయితే బాయిలింగ్ పాయింట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, కానీ ఇక్కడ ఒక ఎక్సెప్షన్ కలిగింది. ఈ స్టేట్మెంట్ ప్రకారం ఇక్కడ H2O ఎందుకు ఇక్కడ వస్తుంది అనే విషయాన్ని ఈ స్టేట్మెంట్లో ఇవ్వలేదు, చెప్పలేదు. అంటే దిస్ స్టేట్మెంట్ డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఎనీథింగ్ అబౌట్ ద స్టేట్మెంట్ 2. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ దెర్ ఇస్ సమ్ ఫాల్స్ స్టేట్మెంట్ హియర్. ఈ పైన ఉన్న హైడ్రైట్స్ అనేది మాలిక్యులర్ మాస్ ఇంక్రీజ్ అయితే బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజ్ అవుతుంది, బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకు దీంట్లో హైడ్రోజన్ బాండింగ్ అని ఉన్నట్లయితే హైడ్రోజన్ బాండింగ్ కారణంగా బాయిలింగ్ పాయింట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనే విషయాన్ని ఎక్కడా స్పెసిఫై చేయలేదు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ఆబ్వియస్లీ వీఆర్ కన్సిడరింగ్ బోత్ ద స్టేట్మెంట్స్ టు బి ఫాల్స్ స్టేట్మెంట్స్. అండర్స్టూడ్? ఓకే, రైట్. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. ఓకే, which is the correct thermal stability order for H2TE?
సో ఇది నేను చెప్పే ముందు, ఇది మీరు రాసే ముందు మీకు ఒక చిన్న క్లూ ఇస్తాను. సో ఇక్కడ థర్మల్ స్టెబిలిటీ దేని మీద డిపెండ్ అవుతుందంటే, మీకు కనిపించే ఈ ఎలిమెంట్కి హైడ్రోజన్కి మధ్య ఈ బాండ్ స్ట్రెంగ్త్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. ఓకే, ఈ బాండ్ స్ట్రెంగ్త్ కనుక హైగా ఉండింది అనుకోండి, అప్పుడు మనకు థర్మల్ స్టెబిలిటీ కూడా హైగా ఉంటుంది. థర్మల్ స్టెబిలిటీ ఈజ్ ఆల్సో హై. ఇప్పుడు చెప్పండి మీరు ఈ ఆన్సర్. సో మోర్ ఇస్ ద బాండ్ స్ట్రెంగ్త్, మోర్ ఇస్ ద థర్మల్ స్టెబిలిటీ. సో ఇప్పుడు బాండ్ స్ట్రెంగ్త్ ఎక్కడ ఎక్కువ ఉంటుంది, ఎక్కడ తక్కువ ఉంటుంది, మీరే చెప్పండి. ఎక్కడ ఎక్కువ ఉంటుంది, ఎక్కడ తక్కువ ఉంటుంది? 100 మార్క్స్ కోసం కంప్లీట్ ఫిజికల్ అండ్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, జిఓసి, ఐసోమెరిజం చదివితే చాలా సార్. Nagesh, you have to study about the hydrocarbons also. Aromatic hydrocarbons is one of the most important chapter that you can never leave out. Okay, so what is the answer to this here? So ఏంటి ఇక్కడ ఆన్సర్? సో ఒకటేంటంటే స్టెబిలిటీ గురించి మాట్లాడుతున్నాం. సో మనకు తెలిసిన విషయం ఏంటంటే, ఈ ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం హియర్, టెలీరియం అండ్ పొలోనియం హియర్. ఓకే, సో ఇక్కడ మనకు ఈ ఎలిమెంట్స్ అన్నిట్లో కూడా మనం గమనించినట్లయితే ద సైజ్ ఆఫ్ ద ఆర్బిటాల్స్ ఆర్ ఇంక్రీజింగ్. ఇక్కడేమో ఇంత చిన్నది, ఇక్కడ కొంచెం పెద్దది, ఇక్కడ ఇంకా కొంచెం పెద్దది, ఇక్కడ ఇంకా పెద్దది, ఇక్కడైతే ఇంకా పెద్దది. సో సైజ్ ఆఫ్ ద ఆర్బిటాల్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ద ఆర్బిటాల్ ఓవర్లాప్ స్ట్రెంత్ అనేది డిక్రీజ్ అవుతుందా? ఖచ్చితంగా హైడ్రోజన్కి ఇలాంటి ఈ ఓవర్లాప్ స్ట్రెంత్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. ఓవర్లాప్ స్ట్రెంత్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. ఎందుకు డిక్రీజ్ అవుతుంది? బాండ్ లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బాండ్ లెంత్ అనేది ఇంక్రీజ్ అయితే ఆబ్వియస్లీ మనకు తెలుసు, బాండ్ ఎనర్జీ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద బాండ్ లెంత్. ఇఫ్ దిస్ ఇంక్రీజెస్ దెన్ బాండ్ ఎనర్జీ డిక్రీజెస్. బాండ్ ఎనర్జీ డిక్రీజ్ అయితే ఆబ్వియస్గా థర్మల్ స్టెబిలిటీ కూడా డిక్రీజ్ అయ్యి తీరాల్సిందే. సో బేసికల్గా మనకు ఈ థర్మల్ స్టెబిలిటీ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద బాండ్ ఎనర్జీ. సో దేనికి ఎక్కువ బాండ్ ఎనర్జీ ఉంటే దానికి ఎక్కువ థర్మల్ స్టెబిలిటీ. సో బాండ్ ఎనర్జీ దేనికి ఎక్కువ ఉంటుంది? ఆబ్వియస్గా టాప్ టు బాటమ్ బాండ్ లెంత్ ఇంక్రీజ్ అవుతుంది అంటే బాండ్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది. అంటే ఇట్ ఈస్ 100% వెరీ క్లియర్ దట్ వాటర్లో మనకు ద బాండ్ ఎనర్జీ ఈస్ వెరీ హై. దట్ మీన్స్ H2PO is less than, H2TE is less than, H2SE is less than, H2S is less than H2O in terms of the thermal stability. ఎందుకంటే bond energy here is less than, this is less than, this is less than this. So bond energy అలా ఉంటే acidic nature కూడా సేమ్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. So more is the bond energy, less is the bond energy, more acidic nature. More is the bond energy, very low acidic nature. Low bond energy, high acidic nature. Acidic nature ని కూడా మనం bond energy బేస్ చేసుకొని చెప్పొచ్చు అన్నమాట. ఓకే, hi Bala, I am from Vedantu. I have been in Vedantu for a very long time, more than 3-4 years. Okay, I have been only out of Vedantu for the only few months. Okay, I am actually from Vedantu. Okay, right? Sir, ఈ సెషన్ ఇంకా ఎంతసేపు ఉంటుంది? It will be more close to ఇంకొక 30 minutes అయితే ఉంటుంది ఈ సెషన్. ఓకేనా? Right? So fine, let's move on to the next question here. So ఈ క్వశ్చన్ చూడండి ఇక్కడ. Acidity of diprotic acids in aqueous solutions increases in the order. ఒకటి గుర్తుపెట్టుకోండి, హైడ్రేట్స్ ఆర్ రియలీ ఇంపార్టెంట్. ఓకే, మీరు ప్రతి చోట చూడండి హైడ్రేట్స్ గురించి క్వశ్చన్స్ అయితే ఎప్పుడు ప్రతి చోట ఎన్నోసార్లు అయితే క్వశ్చన్స్ అడిగారు. సో డోంట్ లీవ్ అవుట్ ద హైడ్రేట్స్ హియర్. సార్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ చాప్టర్ ప్లేలిస్ట్లో పెట్టండి సార్. ఇట్ ఈస్ దేర్ ఇన్ ద ప్లేలిస్ట్ సృజన. లెట్ మీ చెక్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద ప్లేలిస్ట్, ఐ విల్ గెట్ ఇట్ యాడెడ్. ఇట్ ఈస్ దేర్ ఇన్ ద ప్లేలిస్ట్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఓకే, రైట్? ఓకే, ఫైన్. Right? So look at this question. Acidity of diprotic acids in aqueous solutions increases in the order. So ఇక్కడ మనకు బేసికల్గా they are talking about H2S, H2SE and H2TE. సో ఒకటేంటంటే మనకి ఇక్కడ బాండ్ లెంత్ ఇంక్రీజ్ అవుతుందా? ఎస్. బాండ్ లెంత్ ఇంక్రీజ్ అయితే బాండ్ ఎనర్జీ అనేది డిక్రీజ్ అవుతుందా? బాండ్ ఎనర్జీ డిక్రీజ్ అయితే థర్మల్ స్టెబిలిటీ కూడా డిక్రీజ్ అవుతుందా? ఎస్. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ యాసిడిక్ నేచర్ ఇంక్రీజ్ అవుతుందా? ఎస్, యాసిడిక్ నేచర్ కూడా ఇక్కడ ఇంక్రీజ్ అయ్యి తీరుతుంది. దేర్ ఆర్ వేరియస్ థింగ్స్ యూ కెన్ టెల్ అబౌట్ దిస్. సో బాండ్ లెంత్ ఇంక్రీజెస్, బాండ్ ఎనర్జీ డిక్రీజెస్. బాండ్ ఎనర్జీ డిక్రీజెస్, థర్మల్ స్టెబిలిటీ కూడా డిక్రీజ్ అవుతుంది. దట్ మీన్స్ దిస్ ఇస్ వెరీ లెస్ స్టేబుల్. థర్మల్లీ దిస్ ఇస్ వెరీ లెస్ స్టేబుల్. అండ్ అట్ ద సేమ్ టైమ్ యాసిడిక్ నేచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఆన్ మూవింగ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. సో దట్ మీన్స్ వాట్? H2S is less acidic compared to H2SE. H2SE is less than H2TE. Understood? Any more questions till here? Do you have any more questions? Is this clear? Right? So right. So let's move on to the next question. Okay. Right? Fine. So here goes your next question. Which of the following bonds has the highest energy? So దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక చిన్న విషయం చెప్తాను. మనం నేర్చుకున్నది తెలుసుకున్న విషయం ఏంటంటే ఈ బాండ్ సైజ్ కనుక స్మాల్ అనుకోండి,
సో స్మాలర్ ద బాండ్స్ మోర్ ఇస్ ద బాండ్ స్ట్రెంగ్త్, అవునా? సో బాండ్ లెంత్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బాండ్ స్ట్రెంగ్త్ అనే విషయం మనం ఆల్రెడీ నేర్చుకున్నాం, తెలుసుకున్నాం, అవునా? అంటే మనం దీని ప్రకారం చూస్తే మనకు ఇవి చిన్న చిన్న బాండ్స్, అంటే ఆక్సిజన్లో ఆర్బిటాల్ సైజ్ చిన్న చిన్నవిగా ఉంటాయి కాబట్టి మనకు దీని యొక్క బాండ్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండాలి అని మనం అనుకుంటాం, కరెక్టా? సో దీనికి బాండ్ స్ట్రెంగ్త్ అనేది హైగా ఉండాలి అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ వచ్చిన అసలు చిక్ ఇక్కడే వచ్చింది. కానీ ఇది ఈ పర్టికులర్ కేసులో తప్పు. ఈ పర్టికులర్ కేసులో తప్పు. ఎందుకు తప్పు అవుతుంది ఇక్కడ అంటే ఈ ఆక్సిజన్ విషయానికి వచ్చేసరికి మనకి ఇక్కడ ఈ ఆక్సిజన్కి మధ్య ఎలక్ట్రాన్ రిపల్షన్స్ అనేవి ఉంటాయి. సో దెర్ ఆర్ దిస్ లోన్ పేర్స్. సో ఈ లోన్ పేర్కి మధ్య ఈ రిపల్షన్స్ అనేవి ఉంటాయి. సో ఈ రిపల్షన్స్ కారణంగా బికాస్ ఆఫ్ దిస్ రిపల్షన్స్ మనకు ఈ బాండ్ యొక్క ఎనర్జీ ఏమవుతుంది, డిక్రీజ్ అయిపోతుంది అనమాట. బట్ ద సేమ్ థింగ్ యూ విల్ నాట్ ఫేస్ వెన్ ఇట్ కమ్స్ టు సల్ఫర్. దీని కారణంగా సల్ఫర్ బాండ్ స్ట్రెంత్ ఇస్ మోర్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ ద ఆక్సిజన్ బాండ్ స్ట్రెంత్. మనం ఎక్స్పెక్ట్ చేసేది ఆక్సిజన్ ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ స్టిల్ సల్ఫర్ ఇస్ ద రీజన్. అండ్ ఇక్కడ సల్ఫర్ అనేది ఇంకోటి ఏంటంటే ఇట్ విల్ షో వెరీ హై క్యాటినేషన్. గుర్తుందా? హై క్యాటినేషన్ ప్రాపర్టీ కూడా చూపిస్తుంది. అంటే సల్ఫర్ ఈ బాండ్స్ కూడా ఎక్కువ ఫామ్ అవుతుంది. ఇట్స్ టెన్ టు ఎగ్జిస్ట్ యాజ్ S8గా ఈ సిగ్మా బాండ్స్ అన్ని ఫామ్ అవుతుందంటే దాని అర్థం ఏంటి? ఎందుకంటే దాని యొక్క బాండ్ స్ట్రెంత్ కూడా బెటర్గా ఉంది కాబట్టి ఇట్ టెన్స్ టు ఫార్మ్ మోర్ సిగ్మా బాండ్స్. కానీ ఇక్కడ అలా జరగదు. ఈ ఆక్సిజన్కి మధ్య పై బాండ్స్ వచ్చేస్తాయి. ఎందుకు పై బాండ్స్ వచ్చేస్తున్నాయి? ఈ రిపల్షన్స్ కారణంగా ఇట్ బికమ్స్ మోర్ అన్స్టేబుల్. ఈ పర్టికులర్ కేసులో మనకి సిగ్మా బాండ్ ఇస్ మోర్ అన్స్టేబుల్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ ద సల్ఫర్ సిగ్మా బాండ్. గుర్తుపెట్టుకోండి. ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్స్? అంతే కదా. ఆబ్వియస్లీ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే పెరాక్సీ బాండ్స్ మీకు గుర్తున్నాయా? పెరాక్సీ బాండ్స్ ఆర్ యాక్చువల్లీ అన్స్టేబుల్. ఒక ఆక్సిజన్కి మధ్య మనకు పెరాక్సీ బాండ్స్ అవి స్టేబుల్గా ఉంటాయా? లేదు. ఫస్ట్ బ్రేక్ అయ్యి ఆ పెరాక్సీ బాండ్సే బ్రేక్ అవుతాయి. ఆక్సిజన్కి మధ్య బాండ్ అనేది చాలా వీక్గా ఉంటుంది. అందుకనే ఫస్ట్ మనం పెరాక్సీ కాంపౌండ్స్లో ఆ బాండే మనకు బ్రేక్ అవుతూ ఉంటుంది. మీరు చూడండి కావాలంటే. ఓకే, ఇస్ దిస్ క్లియర్? డిడ్ యూ అండర్స్టాండ్ మౌనిక వై బి ఇస్ నాట్ ద ఆన్సర్? బి ఎందుకు అవ్వట్లేదు అంటే మనం ఇక్కడ బాండ్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ ఆక్సిజన్కి చాలా చిన్న సైజ్ ఉండడం వల్ల ఇదే ఎక్సెప్షన్ మీరు హాలోజన్ ఫ్యామిలీలో కూడా చూస్తారు. హాలోజన్ ఫ్యామిలీ విషయానికి వస్తే ద స్ట్రెంత్ ఆఫ్ క్లోరిన్ ఇస్ గ్రేటర్ దాన్, బ్రోమిన్ ఇస్ గ్రేటర్ దాన్, ఫ్లోరిన్ ఇస్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ ద అయోడిన్. దిస్ ఇస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద బాండ్ డిసాసియేషన్ ఎనర్జీ. ఇది బాండ్ డిసాసియేషన్ ఎనర్జీ. సో ఇక్కడ కూడా ఈ ఎక్సెప్షన్ చూస్తారు. ఎందుకు ఈ ఎక్సెప్షన్ చూస్తారంటే ఇక్కడ ఈ ఫ్లోరిన్కి మధ్య ఏంటంటే ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్స్ ఏంటంటే ఒకదాని ఒకటి రిపల్ చేయడం కారణంగా వాటి యొక్క బాండ్ స్ట్రెంగ్త్ అనేది పడిపోతుంది. మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం అవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అనుకుంటాం, కానీ స్ట్రాంగ్గా ఉండవు. ఎందుకంటే ఈ రిపల్షన్స్ కారణంగా. అండర్స్టూడ్, రైట్? సో హౌ మెనీ క్వశ్చన్స్ సార్? వీ హ్యావ్ few more 15 more questions, 10 to 15 more questions. అన్నీ కూడా డైరెక్ట్ క్వశ్చన్స్. we will solve it, don't worry. So here is the 7th A group. ఓకే, సో దీంట్లో ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి. 7th A గ్రూప్లో the general questions are more. ఓకే, and most of the questions are simple also here. So that is the reason I am going to solve this particular questions. We will do it one by one here. Okay, ఇది అయిపోతూనే we will close the sessions, right? So look at this here. Acidic strength increases in the order given below. So is this correct? Acidic strength ఇలానే ఇంక్రీజ్ అవుతుందా? Yes, 100% acidic strength ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది? మనకు సైజ్ ఆఫ్ ద సెంట్రల్ ఆటమ్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి సైజ్ ఆఫ్ ద సెంట్రల్ ఆటమ్ ఇంక్రీజ్ అయితే మనకు బాండ్ లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బాండ్ లెంత్ అనేది ఇంక్రీజ్ అయితే ఆబ్వియస్గా బాండ్ స్ట్రెంత్ అనేది తగ్గిపోతుంది. ఆల్రెడీ మనం చదువుకున్నాం కూడా. సో స్టేట్మెంట్ 2 డస్ ఇట్ ఎక్స్ప్లెయిన్ స్టేట్మెంట్ 1? చూడండి. యాజ్ ద సైజ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఇంక్రీజెస్ డౌన్ ద గ్రూప్, ద బాండ్ స్ట్రెంత్ ఆఫ్ HF, HCl, HBr, HI decreases and so the acidic strength increases. Absolutely, statement 1 is correct. అలానే స్టేట్మెంట్ 2 కూడా కరెక్ట్గానే ఉంది. బికాస్ దిస్ బోత్ ఆర్ కరెక్ట్. సో ఎందుకు అసిడిక్ నేచర్ ఇంక్రీజ్ అవుతుంది? బికాస్ ఇది సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. సైజ్ ఇంక్రీజ్ అయితే బాండ్ లెంత్ ఇంక్రీజ్ అవుతుంది. బాండ్ లెంత్ ఇంక్రీజ్ అయితే బాండ్ ఎనర్జీ డిక్రీజ్ అయిపోతుంది. బాండ్ ఎనర్జీ డిక్రీజ్ అయిపోతే ఆబ్వియస్గా మనకు అసిడిక్ స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అయ్యి తీరాల్సిందే. ఎస్, వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? Both statement 1 and 2 are true. Yes, B is the answer to this particular question. Okay, yes, the answer is absolutely B to this particular question. Shall we move on to the next question? Okay, right, here goes your next question, guys. చూడండి ఇది. Which of the following arrangements the given sequence is not strictly according to the properties indicated against it?
సో ఫస్ట్ దాంట్లో చూసినట్లయితే మనకి ఇక్కడ దే ఆర్ టాకింగ్ అబౌట్ ద డయాక్సైడ్స్. సో డయాక్సైడ్స్ అన్నీ కూడా మనకు +4 ఆక్సిడేషన్ స్టేట్తో ఉంటాయన్న విషయం మనకు తెలుసు. కానీ లెడ్ విషయానికి వస్తే ఈ PbO2 ఏదైతే ఉందో ఇట్ ఈస్ నాట్ స్టేబుల్ ఇన్ +4. అంటే దిస్ హ్యాస్ ద మోర్ టెండెన్సీ టు గో టు +2 కంపేర్డ్ టు దట్ ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్. అంటే కార్బన్ డైఆక్సైడ్ కంటే కూడా PbO2లో +4కి +2కి పోవాలనే టెండెన్సీ ఎక్కువగా ఉంటుంది. అంటే దిస్ హ్యాస్ ద టెండెన్సీ టు అండర్గో వాట్ reduction. This reduction tendency, this is a very good oxidizing agent. That means, can I say on moving from left to right the oxidizing power is increasing? Yes, absolutely, this is increasing. Yes, this is a correct statement. Mari ikkada HF is less acidic compared to HCl. HCl is less acidic compared to HBr. HBr is less acidic compared to HA. Increasing acidic strength. Yes, absolutely correct. Acidic strength అనేది increase అవుతుంది. ఎందుకు? బాండ్ లెంత్ ఇంక్రీజ్ అవుతుంది. సెంట్రల్ ఆటమ్ యొక్క సైజ్ ఇంక్రీజ్ అయితే బాండ్ లెంత్ ఇంక్రీజ్ అయింది. బాండ్ లెంత్ ఇంక్రీజ్ అయితే బాండ్ ఎనర్జీ డిక్రీజ్ అయిపోతుంది. బాండ్ ఎనర్జీ డిక్రీజ్ అయితే అసిడిక్ స్ట్రెంత్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. హెన్స్ దిస్ ఇస్ ఆల్సో ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే H2O is less than H2S is less than H2SE is less than H2TE, ఇంక్రీజింగ్ pKa వాల్యూ అంటున్నారు. ఒకవేళ మనకు pKa వాల్యూ ఇంక్రీజ్ అయితే అసిడిక్ నేచర్ డిక్రీజ్ అవ్వాలి. కానీ ఇక్కడ మనకు pKa వాల్యూ ఇంక్రీజ్ అయితే ఇక్కడ అసిడిక్ నేచర్ డిక్రీజ్ అవ్వాలంటే దాని అర్థం ఏంటి? H2TE అనేది చాలా లో అసిడిక్ నేచర్తో ఉండాలి. కానీ మనకు తెలిసిన విషయం ఏంటి? H2TE అనేది చాలా హై అసిడిక్ నేచర్తో ఉంటుంది. దట్ హ్యాస్ వెరీ హై అసిడిక్ నేచర్. అంటే దట్ మీన్స్ వాట్? దిస్ ఇస్ ఎ రాంగ్ స్టేట్మెంట్. యాక్చువల్గా ఇక్కడ మనకు డిక్రీజింగ్ pKa వాల్యూస్ ఉండాలి. డిక్రీజింగ్ pKa అండ్ ఇంక్రీజింగ్ Ka వాల్యూస్ అని ఉంటే ఇది కరెక్ట్గా ఉండేది. బట్ దిస్ ఇస్ ద రాంగ్ స్టేట్మెంట్ హియర్. ఓకే, మరి లాస్ట్ చూడండి. సో హైడ్రేట్స్ ఆఫ్ అమోనియా ఇస్ లెస్ దాన్, ఫాస్ఫరస్ ఇస్ లెస్ దాన్, pH3 is less than, ASH3 is less than SbH3 in terms of acidic character. Absolutely correct. ఎందుకంటే మనకి ఇక్కడ SbH3 విషయానికి వస్తే the size of the central atom increases. Size of the central atom increases, the bond length increases. Bond length increases, the bond strength is decreasing. Bond strength అనేది decrease అయితే acidic character ఖచ్చితంగా increase అయ్యి తీరాల్సిందే. Yes, the answer is absolutely C to this particular question. Pratyusha, Twinkle, the answer is what? C is the answer to this particular question. This is the correct statement. This is the only wrong statement. Okay, right? So let's move on to the next question here. So here goes your next question here. This is a direct question, a simple question. Let's try to answer this. Which of the following statements is not true for halogens? అంటే కనిపించే స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్స్కి హాలోజన్ తప్పు, అంటే తప్పుగా ఏ హాలోజన్స్కి సంబంధించిన వాటిల్లో ఏ స్టేట్మెంట్ తప్పుగా ఇచ్చారు అని అడుగుతున్నారు. They all form monobasic acids. Yes, halogens form monobasic acids like this. అంటే HXO ఫామ్ చేస్తాయి. అలానే HXO2 అలానే HXO3 అలానే HXO4 ఇవన్నీ మోనోబేసిక్ యాసిడ్స్ అంతే కదా. హైపోహాలస్, హాలస్ యాసిడ్, హాలిక్ యాసిడ్ అలానే పర్హాలిక్ యాసిడ్. ఓకే, ఆబ్వియస్గా ప్రతి చోట ఒకే హైడ్రోజన్, వన్ సింగిల్ హైడ్రోజన్. సో ఆల్ ఫార్మ్ మోనోబేసిక్ ఆక్సీ యాసిడ్స్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఆల్ ఆర్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్. ఒప్పుకుంటారా? హాలోజన్స్ అన్ని ఆక్సిడైజింగ్ ఏజెంట్స్. ఎస్, హాలోజన్స్ ఆర్ గుడ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్. ఎందుకంటే ఈ హాలోజన్స్కి ఏంటంటే దే హ్యావ్ ద టెండెన్సీ టు ఫార్మ్ దిస్ X-1. అంటే దే హ్యావ్ ద టెండెన్సీ టు what is this? Decrease its oxidation state. అంటే they have the tendency to undergo reduction. వీటికి రిడక్షన్ టెండెన్సీ ఉంది అంటే దాని అర్థం ఏంటి? ఈ హాలోజన్స్ అన్నీ కూడా దే యాక్ట్ యాజ్ గుడ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్. సో ఆన్సర్ ఇస్ దిస్ ఇస్ ఆల్సో అబ్సల్యూట్లీ కరెక్ట్. దే ఆర్ ఆల్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్. దట్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఓకే, బట్ ఆల్ బట్ ఫ్లోరిన్ షో పాజిటివ్ ఆక్సిడేషన్ స్టేట్స్. ఎస్, ఇవన్నీ కూడా పాజిటివ్ ఆక్సిడేషన్ స్టేట్ని చూపిస్తాయి. ఫ్లోరిన్ తప్ప మిగతావన్నీ కూడా పాజిటివ్ ఆక్సిడేషన్ స్టేట్ని చూపిస్తాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ఆక్సా యాసిడ్స్లో తీసుకోండి, అన్నీ కూడా దే విల్ షో పాజిటివ్ ఆక్సిడేషన్ స్టేట్. ఒక ఫ్లోరిన్ మాత్రం కాంపౌండ్స్లో మాత్రం అది పాజిటివ్ చూపించదు. ఎందుకు చూపించదు? బికాస్ ఇట్ ఈస్ ద హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ ఇన్ ద హోల్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్. అందుకని దిస్ స్టేట్మెంట్ ఇస్ ఆల్సో కరెక్ట్. మరి వాట్ ఇస్ ద ఫైనల్ స్టేట్మెంట్? క్లోరిన్ హ్యాస్ ద so what is the next statement? All but fluorine flow positive oxidation. That is correct. Chlorine has the highest electron gain enthalpy. Yes, this is also a correct statement. This is also correct. So anni kuda dintlo 1 2 3 4 all the options are correct and none of this is the wrong answer in this. All of it are correct.
Okay, there is no wrong answer at all in this particular question. So all the options are absolutely correct. There is zero wrong answer. There is no wrong answer at all here. Okay, so anni correct ikkada. So there is not true or ante, there is nothing that is not true. Everything is true. They form monobasic acids, that is true. They are oxidizing agents, that is true. But all fluorine show positive oxidation state. Yes, they show positive oxidation states except fluorine. Chepparu, correct gaane chepparu. And at the same time, chlorine has the highest electron gain enthalpy. Yes, మనం చదువుకున్నాం కూడా క్లోరిన్ మనం యాక్చువల్గా ఫ్లోరిన్కి ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఎక్కువ ఉంటుంది అనుకుంటాం, ఎలక్ట్రాన్ అఫినిటీ, కానీ క్లోరిన్కే ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే రైట్. సో డి కరెక్ట్ కాదా? ఎస్, నాట్ ఈవెన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. అన్నీ కరెక్టే. దిస్ ఇస్ కరెక్ట్. విచ్ ఇస్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ట్రూ దే ఆర్ ఆస్కింగ్. ఇక్కడ కనిపించే వాటిలో విచ్ ఇస్ నాట్ ట్రూ, బట్ యాక్చువల్లీ స్పీకింగ్ ఆల్ ఆఫ్ దిస్ ఆర్ ట్రూ. సో అంటే నన్ ఆఫ్ దిస్ ఇస్ ద ఆన్సర్ టు దిస్. నన్ ఆఫ్ this is wrong. Okay, so let's move on to the next question here. Sir, meer nenem chesan Twinkle. C is the answer. All but fluorine show positive oxidation state. Yes, anni positive oxidation state chupista except fluorine. Fluorine asalu positive oxidation state ekkada chupinchadu. There is no way that fluorine will show positive oxidation state. Endukante fluorine is the highest electronegative in the whole periodic table. Ekkada kuda manaku పాజిటివ్ ఆక్సిడేషన్ స్టేట్ అయితే చూపించదు. ఓకే రైట్. సో లెట్స్ మూవ్ ఆన్. ఒకసారి చదవండి సార్, మళ్ళీ చదవమంట. ఆల్ బట్ ఫ్లోరిన్ షో పాజిటివ్ ఆక్సిడేషన్ స్టేట్. ఎస్, దిస్ ఇస్ కరెక్ట్. ఫ్లోరిన్ తప్ప మిగతావన్నీ పాజిటివ్ ఆక్సిడేషన్స్ చూపిస్తాయి అని అడుగుతున్నారు. ఎస్, దట్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్ వెంకిల్. ద స్టేట్మెంట్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఓకే, సో ఆల్ ఆఫ్ దిస్ ఆర్ కరెక్ట్. దెర్ ఇస్ నథింగ్ దట్ ఈస్ రాంగ్ ఇన్ దిస్. So all the options are correct. Okay, right. So let's move on to the next question. Okay, right. Twinkle, anni corrected Twinkle. Okkari please go through it. If you have any more doubts, please comment. I will address that. Okay, right. So look at this question here. Which one of the following orders is correct for the bond dissociation enthalpy of halogen molecules? So normal ga aithe manam expected enti ikkada మనం ఏమని ఎక్స్పెక్టెడ్ చేస్తామంటే ఇక్కడ ఈ ఫ్లోరిన్ బాండ్ ఇస్ స్ట్రాంగర్ కంపేర్డ్ టు క్లోరిన్ ఇస్ గ్రేటర్ దాన్, బ్రోమిన్ ఇస్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ ద అయోడిన్. ఇది మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఇక్కడ ఏంటంటే ఈ ఫ్లోరిన్కి మధ్య ఈ ఎలక్ట్రాన్ రిపల్షన్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఇక్కడ మనకు ఈ రిపల్షన్స్ కారణంగా, సో బికాస్ ఆఫ్ దిస్ రిపల్షన్స్, సో ఈ రిపల్షన్స్ కారణంగా ఈ బాండ్ అనేది ఈజీగా బ్రేక్ అయిపోతుంది. అందువల్లే మనకు ఈ స్ట్రెంగ్త్ విషయానికి వస్తే, ద బాండ్ స్ట్రెంగ్త్ ఆర్ బాండ్ డిసాసియేషన్ ఎనర్జీ విషయానికి వస్తే, క్లోరిన్ ఇస్ గ్రేటర్ దాన్, బ్రోమిన్ ఇస్ గ్రేటర్ దాన్, ఫ్లోరిన్ ఇస్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ ద అయోడిన్. సో దిస్ ఇస్ ద రైట్ ఆర్డర్. దిస్ ఇస్ ద యాక్చువల్ ఆర్డర్. ఓకే, దిస్ ఇస్ ద యాక్చువల్ స్ట్రెంగ్త్ ఆర్డర్. అండర్స్టూడ్? సో వాట్ ఈస్ ద ఆన్సర్ దెన్? ఫ్లోరిన్ గ్రేటర్ దాన్, బ్రోమిన్ గ్రేటర్ దాన్, క్లోరిన్ గ్రేటర్ దాన్ అయోడిన్ అంటే ఏంటి మన ఆన్సర్ ఇక్కడ? No, Twinkle, C is not the right answer. I want you to justify your answer. Why do you think C is the answer? I want you to give me a reason. Twinkle, నువ్వు అన్నట్లుగా ఒకవేళ C ఆన్సర్ అన్నట్లయితే, you are saying that, sir, C is the right answer. ఒకవేళ C రైట్ ఆన్సర్ అని చెప్పడానికి నీ దగ్గర ఎటువంటి జస్టిఫికేషన్ ఉంది? Can you tell me, sir, this is how I am justifying my answer? This is the reason why C is correct. Can you please tell me the reason, Twinkle? I want you to tell me the reason. ఎందుకు ఇది తప్పు అనుకుంటున్నారు? ఆల్ బట్ ఫ్లోరిన్ షో పాజిటివ్ ఆక్సిడేషన్ స్టేట్. ఫ్లోరిన్ తప్ప మిగతావన్నీ పాజిటివ్ ఆక్సిడేషన్ స్టేట్. ఎస్, అఫ్ కోర్స్ దే విల్ షో. ఫ్లోరిన్ విషయానికి వస్తే, ఫ్లోరిన్ ఒక ఎలిమెంటల్ స్టేట్లో మాత్రమే జీరో ఆక్సిడేషన్ స్టేట్ చూపిస్తుంది. మరి ప్రతి కాంపౌండ్, సో దేంతో ఇది బాండ్ అయినా సరే కంపల్సరీ దీంట్లో ఖచ్చితంగా ఇట్ విల్ షో ఓన్లీ -1 ఆక్సిడేషన్ స్టేట్. ఎక్కడా కూడా ఇది పాజిటివ్ ఆక్సిడేషన్ స్టేట్ చూపించే దాఖలాలు అస్సలు లేవు. ఓకే సార్, ఆప్షన్ సి ఏం చెప్తుందంటే ఫ్లోరిన్ పాజిటివ్ ఆక్సిడేషన్ స్టేట్ చూపిస్తుంది, బట్ నో, ఇట్ ఈస్ నాట్ షోయింగ్. సి ఆల్ బట్ ఫ్లోరిన్, సి ఒక్కసారి ఇక్కడ వెన్ ద మీనింగ్ బట్ సేస్, ఓకే, ఆల్ బట్ ఫ్లోరిన్ షోస్ పాజిటివ్ ఆక్సిడేషన్ స్టేట్స్. So that means except fluorine, the remaining will show positive oxidation state. That is the meaning here. Okay, understood? All but fluorine shows positive oxidation state. And take it up. All show positive oxidation state,
Let me read it again. You have put me in a different scenario here. ఇంకొకసారి మళ్ళీ క్వశ్చన్ చదువుతాను. ఆల్ ఆర్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ అన్నాం అనుకోండి. సో అన్ని ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ అంటాం. ఆల్ బట్ ఫ్లోరిన్ షోస్ పాజిటివ్ ఆక్సిడేషన్ స్టేట్స్. సో ఆల్ షో పాజిటివ్ ఆక్సిడేషన్ స్టేట్స్ అంటే ఎస్, ఆల్ బట్ ఫ్లోరిన్. Fluorine shows except fluorine, but అంటే ఇక్కడ they mean that all but fluorine show positive oxidation state. I don't think, I'm not able to justify the answer here. సార్ ట్వింకిల్ చెప్పింది రైట్ సార్, నాకు కూడా అదే అనిపిస్తుంది. I don't think so. All but fluorine show positive oxidation. So all will show positive oxidation state, but fluorine, all but fluorine show positive oxidation state. I don't think fluorine, this is the right thing. Let me verify it. Okay, just give me again, just give me ఇంకా ఎంతసేపు సార్, ఇంకా ఎంత, it will be hardly ఇంకొక 20 more minutes. Okay, 15 to 20 more minutes. C option right గా అని చూడండి, రైట్ ఆప్షన్ కరెక్టేగా సార్? No, I don't think C is the right answer. Let me check this. Okay, I'll remember this question. Who is it? One was Twinkle and the other one was Maunika, correct? So I will see, I don't think it is very very clear that all but fluorine show positive oxidation state. All anni except fluorine, all shows positive, all but fluorine show positive oxidation state. That is correct. You are saying it the reverse. I don't think this is the right answer. మీరేం చెప్తున్నారంటే అన్ని పాజిటివ్ ఆక్సిడేషన్ స్టేట్ చూపించు అన్ని అంటే, ఓకే లెట్స్ ట్రై టు లుక్ అట్ యువర్ పర్స్పెక్టివ్. అంటే దీని అర్థం ప్రకారం ఏంటంటే ఫ్లోరిన్ షోస్ పాజిటివ్ ఆక్సిడేషన్ స్టేట్స్, దట్ మీన్స్ ద రిమైనింగ్ ఆర్ నాట్ షోయింగ్ పాజిటివ్ ఆక్సిడేషన్ స్టేట్ అనే కదా, బట్ రిమైనింగ్ విల్ షో పాజిటివ్ ఆక్సిడేషన్ స్టేట్. ఓకే, లెట్ మీ థింక్ అబౌట్ దిస్. I'll come back here again, okay? So let's try to answer this question. Our question as Maunika and Twinkle, but all rendu verga chadavandi sir. Twinkle, I don't want to, I'll just for sure, just give me again, I'll come back by the end of the session, okay? By the end of the session again we'll get back to the same question. So look at this. The variation of the boiling point of hydrogen halides is in the order. సో ఆబ్వియస్గా బాయిలింగ్ పాయింట్స్ గురించి మాట్లాడుతున్నారు. సో బాయిలింగ్ పాయింట్స్ ఆఫ్ హెచ్ఎఫ్ ఇస్ గ్రేటర్ దాన్, హెచ్ఐ ఇస్ గ్రేటర్ దాన్, హెచ్బిఆర్ ఇస్ గ్రేటర్ దాన్, హెచ్సిఎల్. ఒప్పుకుంటారా? విల్ యూ అగ్రీ విత్ మీ? ఎస్, దట్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. సో ఎందుకు, వాట్ ఈస్ ద రీజన్? మనకు నార్మల్గా చూసినట్లయితే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ద ఎక్స్పెక్టెడ్ ఇస్ దిస్, ఎక్స్పెక్టెడ్ ఇస్ హెచ్ఐ ఇస్ గ్రేటర్ దాన్, హెచ్బిఆర్ ఇస్ గ్రేటర్ దాన్, హెచ్సిఎల్ ఇస్ గ్రేటర్ దాన్ హెచ్ఎఫ్. ఇది మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ మనకు యాక్చువల్గా చూసేసరికి దీంట్లో హైడ్రోజన్ బాండింగ్ ఉంటుంది. ఏముంటుంది? హైడ్రోజన్ బాండింగ్. దీని కారణంగా మనకు హెచ్ఎఫ్ ఇస్ గ్రేటర్ దాన్, హెచ్ఐ ఇస్ గ్రేటర్ దాన్, హెచ్బిఆర్ ఇస్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ ద హెచ్సిఎల్ అయిపోతుంది. సో వాట్ ఈస్ ద రీజన్? There is a strong hydrogen bonding between HF molecules. Yes, the answer is absolutely A is the answer to this particular question. So sir, I am 100% sure option C is correct. Let's see if option C is correct. Okay, sir, F has negative kada sir? Yeah, F has negative. No sir, meer correct. All options are actually correct. Okay, is this clear? Any more questions? Any more questions? Okay, ikkada A answer oppukuntara? Will you agree with me? A is the answer. Yes, దీంట్లో హైడ్రోజన్ బాండింగ్ ఉండడం కారణంగా, దీంట్లో మనకు స్ట్రాంగ్ హైడ్రోజన్ బాండింగ్ ఉండడం కారణంగా మాత్రమే హెచ్ఎఫ్ యొక్క బాయిలింగ్ పాయింట్ అనేది చాలా హైగా ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ద బాండ్ ఎనర్జీ అట్ ఆల్. ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ద న్యూక్లియర్ షీల్డింగ్ ఎఫెక్ట్, ఆర్ ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ద ఎలక్ట్రోనెగటివిటీ ఇవన్నిటి కూడా ఇట్స్ నాట్ ద రీజన్. ద ఓన్లీ రీజన్ ఇస్ వీటి మధ్య హైడ్రోజన్ బాండింగ్ కారణంగా మాత్రమే మనకు బాయిలింగ్ పాయింట్ చాలా ఎక్కువగా ఉంటుంది. మీలో ఎవరైనా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా గాయస్, ప్లీజ్. See, it's a very direct statement. I don't think, see, all but fluorine show positive oxidation state. So all but fluorine shows positive oxidation state. So that means all but fluorine, all except fluorine. But and wait, I'll just do one thing. Wait, let me Google it properly. What is the exact meaning?
మీకోసమే మాత్రమే ఐఎమ్ లుకింగ్ అట్ దట్. ఓకే, so except, yeah, it's very clear, except, apart from, okay, it's very clear. So look at the meaning. All but means you can use the you can use it as except, against something. Yes, the answer is absolutely correct. C is also not the right answer. All this here, all but fluorine refers to all except fluorine. But anna except anna kuda it is okay, it is the same thing. All except fluorine shows positive oxidation state. That means that except fluorine మిగతా అన్నీ కూడా పాజిటివ్ ఆక్సిడేషన్ స్టేట్ చూపిస్తాయని చెప్తున్నారు. సో అబ్సల్యూట్లీ సి ఇస్ ఆల్సో ద రైట్ ఆన్సర్ ట్వింకిల్. ఐఎమ్ 100% షూర్ అబౌట్ ఇట్. ఓకే, కమలేదు కదా, సో ఆల్ సపరేషన్స్. సో ఓకే, ష్యూర్ శివ ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఇక్కడ మనకు ఆల్ బట్ ఫ్లోరిన్ ఉంది. బట్ ప్లేస్లో ఈవెన్ ఇఫ్ యూఆర్ యూజింగ్ ఎక్సెప్ట్ అని వాడినా కూడా ఒకటే. ఆల్ ఎక్సెప్ట్ ఫ్లోరిన్ మిగతావన్నీ పాజిటివ్ ఆక్సిడేషన్ స్టేట్స్ చూపిస్తాయి అని చెప్తున్నారు. దిస్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఓకే, ఎయిదర్ వే యూ కెన్ యూజ్ ఇట్. ఆల్ ద 4 స్టేట్మెంట్స్ ఆర్ అబ్సల్యూట్లీ కరెక్ట్. వాట్ ఎవర్ వీ హ్యావ్ కమ్ అప్ విత్ ఎ కన్క్లూజన్, ఈ కన్క్లూజన్స్ కూడా కరెక్ట్. ఓకే, సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ కూడా వీ హ్యావ్ డన్. సో వాట్ ఈస్ దిస్ క్వశ్చన్ హియర్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, among the following, which has the strongest oxidizing agent? Which is the strongest oxidizing agent? సో ఇక్కడ కనిపించే వాటిలో ఏది స్ట్రాంగెస్ట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్? సో బేసికల్గా మనకు హాలోజన్స్ అన్నీ కూడా మంచి ఆక్సిడైజింగ్ ఏజెంట్స్. ఎందుకు మంచి ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ అంటామంటే, దిస్ హ్యావ్ ద టెండెన్సీ టు ఫార్మ్ దిస్ 2x-1, అంటే 0 to decrease in oxidation state. సో డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ అంటే దే హ్యావ్ ద టెండెన్సీ టు అండర్గో రిడక్షన్. ఇవి రిడక్షన్ టెండెన్సీ అంటే దే ఆర్ గుడ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్. సో ఇప్పుడు మీరు చెప్పాల్సింది, ఇక్కడ కనిపించే బ్రోమిన్, అయోడిన్, క్లోరిన్, ఫ్లోరిన్లో దేనికి ఇలా రిడక్షన్ టెండెన్సీ ఎక్కువ ఉంది అనేది క్వశ్చన్. ఎస్, ఐశ్వర్య, మౌనిక, అలేఖ్య, శాంతా, సుదర్శన్, ఎస్, పౌల్, అబ్సల్యూట్లీ. Absolutely, the answer is D. Okay, D is the sir. నన్ను ఇంకా డౌట్ ఉంది సార్, లాస్ట్లో ఒకసారి ఆన్సర్ ఏంటో చూసి చెప్పండి సార్ ప్లీజ్. ఐఎమ్ 100% షూర్. ఓకే, ఐ విల్ చెక్ ఫర్ యూ గైస్. ట్వింకిల్ నీ కోసం మళ్ళీ నేను చెక్ చేస్తాను. ఓకే, ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్స్? అర్థమైందా? ఎనీ మోర్ క్వశ్చన్స్ హియర్? సో హియర్ దిస్ ఇస్ ఆల్సో D is the right answer to this particular question. Okay. Nothing like that, Twinkle. See, ఏదైనా ఒకటి చెప్తాను, it is very important to clarify doubts. It doesn't matter, it's not a waste of time. చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, నేను ఇంటర్మీడియట్లో ఉండేటప్పుడు, when I ask my friends, I have a doubt now. My friends sometimes they used to think that it is a waste of time, అంటే టైం వేస్ట్ అయిపోతుంది. సో మనం ఎందుకు మళ్ళీ డౌట్స్, వేరే వాళ్ళ డౌట్స్ ఎందుకు క్లారిఫై చేస్తూ మనం టైం వేస్ట్ చేసుకోవాలనుకుంటారు. కానీ మీకు అర్థం కాని విషయం ఏంటంటే, the more you clarify the doubts of others, obviously you will get good with the subject. అంటే యూ విల్ స్టార్ట్ టు థింక్ మోర్. ఎక్కువ మీరు ఒక డౌట్ క్లియర్ చేయాలంటే మీరు ఇంకా ఎక్కువ ఆలోచించాలి. ఆలోచిస్తేనే ఆబ్వియస్లీ అప్పుడు మాత్రం యూ విల్ బీ ఏబుల్ టు క్లియర్ అవుట్ ఎ డౌట్. ఓకే, ఇట్స్ ఎ గుడ్ థింగ్. యూ షుడ్ ఆస్క్ డౌట్స్. దట్స్ ద ఆసమ్ థింగ్ ఐ విల్ టెల్ యూ. లుక్ అట్ దిస్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అరేంజ్మెంట్స్ డస్ నాట్ గివ్ ద కరెక్ట్ పిక్చర్ ఆఫ్ ద ట్రెండ్ ఇండికేటెడ్ అగేన్స్ట్ ఇట్? సో ఫస్ట్ థింగ్, బాండ్ డిసాసియేషన్ ఎనర్జీ. సో పక్కా ఇది తప్పు అని మనకు తెలుస్తుంది. ఇంతకుముందే మనం దీన్ని 3-4 సార్లు రాసాం. సో బాండ్ డిసాసియేషన్ ఎనర్జీకి వచ్చేసరికి ఇక్కడ మనకు క్లోరిన్ ఇస్ గ్రేటర్ దాన్, బ్రోమిన్ ఇస్ గ్రేటర్ దాన్, దట్ ఆఫ్ ద ఫ్లోరిన్ ఇస్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ ద అయోడిన్. దీని గురించి మనం ఆల్రెడీ చదువుకున్నాం, తెలుసుకున్నాం కూడా. దిస్ ఇస్ అబ్సల్యూట్లీ ద రైట్ వే. సో పక్కా ఇదైతే తప్పు. మరి ఎలక్ట్రోనెగటివిటీ విషయానికి వస్తే ఫ్లోరిన్ ఇస్ గ్రేటర్ దాన్, క్లోరిన్ ఇస్ గ్రేటర్ దాన్, బ్రోమిన్ ఇస్ గ్రేటర్ దాన్ అయోడిన్. ఎస్, ఇది పక్కా కరెక్ట్. ఎందుకంటే ఫ్లోరిన్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్. మరి ఆక్సిడైజింగ్ పవర్, ఎస్, ఇంతకుముందే మనం రాసాం కనిపించే వాటిలో విచ్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్? ఫ్లోరిన్. సో ఫ్లోరిన్ ఇస్ గ్రేటర్ దాన్, క్లోరిన్ ఇస్ గ్రేటర్ దాన్, బ్రోమిన్ ఇస్ గ్రేటర్ దాన్ అయోడిన్. దిస్ ఇస్ ఆల్సో ద రైట్ వన్. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా సి అనుకున్నా, కానీ కరెక్ట్గా ఆలోచించాలి. ఓకే, ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్స్? ట్వింకిల్, డోంట్ వరీ. ఈ సెషన్ నేను ఎండ్ చేసేలోపు ఐ విల్ చెక్ ద ఆన్సర్ లిటరలీ ఇన్ ద టెక్స్ట్ బుక్ ఆర్ ఎనీథింగ్. దెన్ ఐ విల్ ఆన్సర్ యూ. ఓన్లీ దెన్ ఐఎమ్ గోయింగ్ టు end the session. Okay na? Right, let's look at this electron gain enthalpy. That is electron gain enthalpy manaku already telusu. ikkada electron gain enthalpy vishayaniki vaste chlorine is greater than that of the fluorine. This is something we have been learning
since so many classes. Avuna? So chlorine is greater than, fluorine is greater than, bromine is greater than that of the iodine. Ante idi kuda tappu. Ante there are two options which are actually not correct. So ee particular question ku vachesarike rendu options, both of them are wrong. That means A is wrong as well as D is also wrong. So that means here to this diniki A and D both are the answers. Okay, clear? Does not give the correct trend. So this is not the correct trend, this is not the correct trend. So okay, so there are two correct answers to this. So మీరు ఎగ్జామ్లో కూడా ఒకవేళ ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేసి ఈ రెండిట్లో ఏది ఒక్కటి రాసినా కూడా యూ విల్ గెట్ ద రైట్ ఆన్సర్, యూ విల్ గెట్ ద ఫుల్ మార్క్స్ టు ఇట్. ఓకే, మీరు కరెక్ట్ సార్. ఓకే రైట్, లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. థ్యాంక్ యూ భాస్కర్. లెట్స్ చెక్ అగైన్. ఓకే సార్, ఆ క్వశ్చన్ ఆల్ ఆర్ కరెక్ట్. ఎస్, అబ్సల్యూట్లీ all of them are correct. Okay, let me check again for you guys. Which one of the following order is not an according with the property stated below it? So ikkada ee particular questions lo ఏ ప్రాపర్టీ ని అవి కరెక్ట్ గా చూపించట్లేదు. సో బాండ్ డిసాసియేషన్ ఎనర్జీ విషయానికి వస్తే మనకు తెలుసు, ఇక్కడ ఇంతకు ముందే రాస్తాం మనము, క్లోరిన్ ఇస్ గ్రేటర్ దాన్, బ్రోమిన్ ఇస్ గ్రేటర్ దాన్, ఫ్లోరిన్ ఇస్ గ్రేటర్ దాన్ అయోడిన్. సో బాండ్ డిసాసియేషన్ ఎనర్జీ అంటే మనం బాండ్ బ్రేక్ చేయడానికి క్లోరిన్లోనే ఎక్కువ ఎనర్జీ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది కంపేర్ టు ఫ్లోరిన్. ఎందుకంటే ఫ్లోరిన్లో మళ్ళీ మనకు ఎలక్ట్రాన్ రెపల్షన్స్ ఉంటాయి కాబట్టి కొంచెం తక్కువ ఎనర్జీనే మనం అక్కడ ఖర్చు పెడతాం. మరి ఆక్సిడైజింగ్ పవర్ వస్తే ఎస్, దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్. సో దిస్ ఇస్ కరెక్ట్, వెరాస్ దిస్ ఇస్ రాంగ్. ఓకే, మరి థర్డ్ వన్ ఏంటి? acidic property in water. Yes, ఇక్కడ కూడా acidic property HI is greater than, HBr is greater than, HCl is greater than HF. This is also correct. ఎందుకంటే హైడ్రైడ్స్ సైజ్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, బాండ్ లెంత్ ఇంక్రీజ్ అవుతుంది. బాండ్ లెంత్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, బాండ్ ఎనర్జీ తగ్గిపోతుంది. బాండ్ ఎనర్జీ తగ్గిపోయింది అనుకోండి, అసిడిక్ నేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. వీ హ్యావ్ లెర్న్డ్ ఇట్. సో అబ్సల్యూట్లీ బి అండ్ సి ఆర్ రాంగ్ ఆన్సర్స్. మరి డి ఏంటి? ఎలక్ట్రోనెగటివిటీ. ఎస్, దిస్ ఇస్ ఆల్సో అబ్సల్యూట్లీ కరెక్ట్. మీరు చెప్పినట్టుగా అక్కడ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ టు దిస్ పర్టికులర్ క్వశ్చన్. అలేఖ్య, భాస్కర్, Maunika Devi, everyone, yes, A is the answer to this particular question. Okay, so let's move on to the next question, guys. So here is the next question. Which statement is wrong? ఇక్కడ కనిపించే స్టేట్మెంట్స్ లో ఏ స్టేట్మెంట్ రాంగ్? బాండ్ ఎనర్జీ ఆఫ్ ఫ్లోరిన్ ఇస్ గ్రేటర్ దాన్ క్లోరిన్. దిస్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్. ఇంతకు ముందే మనం చదువుకున్నాం, బాండ్ ఎనర్జీ ఆఫ్ క్లోరిన్ ఇస్ గ్రేటర్ దాన్, బ్రోమిన్ ఇస్ గ్రేటర్ దాన్, ఫ్లోరిన్ ఇస్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ ద అయోడిన్. ఇంతకు ముందే మనం చదువుకున్న విషయం ఇది, అవునా? So this is wrong. Electronegativity of fluorine is greater than chlorine. Yes, this is correct. Alane fluorine is more oxidizing than chlorine. Yes, this is also correct. So oxidizing power of fluorine మనకి ఎక్కువ ఉంటుందని తెలుసు. ఎందుకంటే ఈ ఫ్లోరిన్ కి ఎక్కువ టెండెన్సీ టు ఫార్మ్ F-1. అంటే ఇలా ఇది రిడక్షన్ అండర్గో అయ్యి దిస్ హ్యాస్ ద మోర్ టెండెన్సీ టు యాక్ట్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ కంపేర్డ్ టు ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ ద 7th A group. ఓకే, మరి ఎలక్ట్రాన్ అఫినిటీ ఆఫ్ క్లోరిన్, ఎస్, దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్. మీరు అన్నట్టుగా ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ టు దిస్ పర్టికులర్ క్వశ్చన్. పౌల్, భాస్కర్, అలేఖ్య, ప్రత్యూష, ట్వింకిల్, ఎవ్రీవన్, సుదర్శన్, yes, A is the right answer to this particular question. Okay, so here goes your next question for today. Which of the following has the greatest electron affinity? It's a direct question. I'm going to write it for chlorine. So direct ga rayabothunnu. I'm just blindly going to write. The answer is what? D is the answer. Explanation kuda nenu ivvabovatledu. So will you agree with me? D is the answer. This is the one that has the highest electron affinity. Yes, the answer to this is absolutely D. D has the highest electron affinity among the following. Okay, right. Absolutely correct. Okay, right. So let's move on to the next question. So here is the one. Which of the following displaces bromine from the aqueous solution containing bromide ions? So మనకు ఏంటంటే bromide ions ఉన్నాయి. That is Br-1 ions must be converted into Br2. అంటే బేసికల్గా ఇక్కడ ఏం జరగాలి? this has to undergo what? Oxidation undergo అవ్వాలి. ఇది ఆక్సిడేషన్ అండర్గో అవ్వాలంటే I have to టేక్ గుడ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. అంటే దీన్ని నేను కనుక ఒక ఆక్సిడైజింగ్ ఏజెంట్తో ట్రీట్ చేసినట్లయితే అప్పుడు నాకు ఇక్కడ ఆక్సిడేషన్ జరుగుతుంది. నాకు తెలిసిన విషయం ఏంటి? కెన్ ఐ యూజ్ హియర్ క్లోరిన్ యూజ్ చేయొచ్చా ఇక్కడ? కెన్ ఐ యూజ్ క్లోరిన్ హియర్? అయోడిన్ మాత్రం దిస్ ఇస్ నాట్ ఎ పవర్ఫుల్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ ద బ్రోమిన్. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. సో క్లోరిన్ క్యాన్ డిస్ప్లేస్ బ్రోమిన్ ఫ్రమ్ ఇట్స్ సాల్ట్. ఒప్పుకుంటారా? సో ఈ పర్టికులర్ కేసులో అయోడిన్ కెనాట్ బి యూజ్డ్. అంటే ఒక రకంగా ఇక్కడ మనం చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ దిస్ I-1.
if I'm treating with either it could be fluorine or chlorine or bromine అనుకోండి, this can displace to form F minus 1 or Cl minus 1 or Br minus 1. దాంతో పాటు ఇక్కడ నాకు iodine gas అయితే వస్తుంది. Okay, the same thing with bromine. So if I'm doing it with the bromine అనుకోండి, so if I have this Br minus 1, I can treat with this with F2 or Cl2. This will form F minus 1 or Cl minus 1 plus Br, bromine gas అయితే రిలీజ్ అవుతుంది. And same goes with the chlorine. ఒకవేళ Cl minus ఉందనుకోండి, if I treat with the fluorine, అప్పుడు నాకు ఇక్కడ I will get F minus 1 plus Cl2 gas అయితే రిలీజ్ అవుతుంది. Understood? Is this clear? Ante fluorine can liberate any of this. Chlorine can liberate only bromine and iodine, whereas bromine can liberate only iodine there. So basically ikkada naku bromine lo nunchi either it has to be either fluorine or chlorine here. I can use either fluorine or chlorine ni maatrame use cheyochu. So what is the answer to this? So the answer to this is C is the answer. Did you understand this? Any questions still here? Did you understand why C is the answer here? అర్థమైందా? సో బేసికల్గా హై రియాక్టివ్ నాన్ మెటల్ ఇస్ డిస్ప్లేసింగ్ ద లో రియాక్టివ్ నాన్ మెటల్. హై రియాక్టివ్ నాన్ మెటల్, లో రియాక్టివ్ నాన్ మెటల్. High reactive non-metal is displacing the low reactive non-metal. It is a non-metal displacement reactions. These are the basic fundamental non-metal displacement reactions. We learn this in the redox reactions. Okay, redox reactions చదువుకునేటప్పుడు ఇవి వస్తాయి మనకు. So where you are displacing this non-metal is displaced by the other non-metal. Understood? Is this clear? Any more questions? Right. So here goes your next question. Which of the following species has 4 lone pair of electrons? So కనిపించే స్పీషియస్ లో దేంట్లో 4 లోన్ పేర్స్ ఉన్నాయని అడుగుతున్నారు. సో ఇఫ్ ఐఎమ్ రైటింగ్ ద లెవీస్ డాట్ స్ట్రక్చర్స్, అయోడిన్ లో చూస్తే 1 2 3 3 లోన్ పేర్స్ ఉన్నాయి. ఆక్సిజన్ లో చూస్తే 1 2 3 లోన్ పేర్స్ ఉంటాయి. సిఎల్ మైనస్ లో చూస్తే ఇక్కడ మనకు 1 2 3 4, దీంట్లో మాత్రమే 4 పేర్స్ వస్తాయి. హీలియంలో చూస్తే లిటరల్గా ఓన్లీ 2 మాత్రమే ఉంటాయి. సో అంటే మన ఆన్సర్ ఏంటి? ఆబ్వియస్లీ వేర్ విచ్ వన్ హ్యాస్ ద 4 లోన్ పేర్స్. సో కెన్ ఐ సే ద 4 లోన్ పేర్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ విచ్? అయోడిన్ ఆర్ సిఎల్ మైనస్? కెన్ ఐ సే సిఎల్ మైనస్ హ్యాస్ 4 లోన్ పేర్స్ ఆర్ అయోడిన్ హ్యాస్ 4 లోన్ పేర్స్? సార్ హాఫ్ నాకు సార్ ఆన్సర్ దగ్గరికి వచ్చింది. సార్ ఆన్సర్ దగ్గరికి వచ్చానుగా. వాట్ ఈస్ ఇట్ భాస్కర్? ఐ డిడ్ంట్ గెట్ యూ. So what is the answer there? C is the answer. Is this clear? Any more questions? So here also C has 4 lone pairs. Ikkademo 3.5 lone pair, 3.5 ikkada 3 lone pairs తో పాటు ఒక unpaired electron. ఇక్కడ 4 lone pair of electrons అయితే మనకు ఇక్కడ ఉంటాయి అన్నమాట. Is this clear, thunderstorm? So let's move on to the next question. You have, okay, here is the last group, okay, 8th zero group elements. So these zero group elements, okay, wait, I will confirm you that, just a moment. I want to confirm you guys whether intaku mundu I think who was the one that raised the doubt? Twinkle, right? So Twinkle, I'll confirm you right away, okay? So I'm going to confirm you. I'm going to check 42 na. So yes. So Twinkle, the question was, okay, right. So the question was, what is the question we have done? All but fluorine show positive oxidation state. The question number. So yes, C, 1 minute, 58. All halogens but show both positive and negative oxidation state. Fluorine shows only negative oxidation state. Just a moment.
So it cannot be the answer. So here also they have given C, but their justification here they have given it as wrong. All halogens show both positive and negative oxidation states, there is no doubt about it. While fluorine show only negative oxidation state except +1 in HOF. Manaku HOF lo what is the oxidation state of fluorine meer cheppandi. So even let's say I am taking HOF. What is the compound that I am taking? HOF. Okay, 1 minute. So where is the question that we are talking about? Okay, so this is the question we are talking about, correct? So ఇక్కడ అన్ని పాజిటివ్ అండ్ నెగిటివ్ ఆక్సిడేషన్ స్టేట్ చూపిస్తాయి. ఫ్లోరిన్ విల్ షో పాజిటివ్ అన్నారు. అక్కడ జస్ట్ నౌ ఐ హావ్ రెఫర్డ్ ద టెక్స్ట్ బుక్ ఆల్సో. ఇన్ ద టెక్స్ట్ బుక్ దే హావ్ గివెన్ ఫ్లోరిన్ విల్ షో పాజిటివ్ ఆక్సిడేషన్ స్టేట్ ఇన్ హెచ్ఓఎఫ్. అసలు హెచ్ఓఎఫ్లో పాజిటివ్ ఆక్సిడేషన్ స్టేట్ ఎలా వస్తుంది చెప్పండి మీరు? ద స్ట్రక్చర్ ఇస్ హైడ్రోజన్, ఆక్సిజన్ అండ్ దిస్ ఇస్ ద ఫ్లోరిన్. అంతే కదా? సో ఇఫ్ ఐఎమ్ లుకింగ్ అట్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఆక్సిజన్ హియర్, దిస్ విల్ గెట్ -1, దిస్ గెట్స్ +1. And here also this gets +1, this gets -1. Is this right? Correct? So ikkada manaku asalu ela vastho cheppandi. Ikkada kuda there is no way that fluorine will get +1 oxidation state. Is this clear? Any more questions? Okay, so obvious ga all of this are correct. I don't see this is wrong at all. Is this clear? Any more questions? Sir, akkada reason kuda 100% correct. So how can you expect a +1 oxidation state in fluorine? So you cannot have a +1 oxidation state here, na? Is this correct? Any more questions? So I'll read it for you. I'll read the reason for you. All halogens show both positive and negative oxidation states, while fluorine show only negative oxidation state except +1 in HOF. Do you think in HOF the oxidation state of fluorine is +1? No. Fluorine will never show positive oxidation state. That is something we know. So even in HOF, fluorine can never have positive oxidation state. Okay, understood? So obvious ga ikkada kuda -1 oxidation state. So fluorine only shows negative oxidation state. Okay, so fluorine shows positive oxidation states? No. So they are saying except all but fluorine show positive oxidation states. So fluorine will show negative. So fluorine కాకుండా మిగతావన్నీ పాజిటివ్ ఆక్సిడేషన్ స్టేట్స్ చూపిస్తాయి అని అడుగుతున్నారు. Yes, that is absolutely correct. Except fluorine, the remaining will show positive oxidation states. So there is no confusion here. I am 100% sure that all these 4 options are absolutely correct. Okay, but if there is any change, for sure I will let you know in the next session. Okay, right? So let's move on to this 4 to 5 questions here. Okay, అదే అందరూ సార్ ఆప్షన్ సిలో వాట్ ఇస్ ఇట్ ట్వింకిల్ సార్ అక్కడ రీజన్ కూడా కరెక్ట్ 100%. ఐ డెంట్ గెట్ యూ ట్వింకిల్ ఫర్ ష్యూర్ ఐ అడ్రస్ దిస్ క్వశ్చన్ నీ కోసం మళ్ళీ చూస్తాను. ఓకే, ఐ విల్ రీడ్ ఇట్ మై సెల్ఫ్ ఆఫ్టర్ ఫినిషింగ్ ద సెషన్ ఆల్సో, then I will answer you that particular question, but I am sure that C is also the right answer. Let's check it again. Okay, so here goes your next question here. Noble gases are named because of their inertness towards reactivity. Identify the incorrect statement among them. So basically noble gases అని ఎందుకంటారంటే వాటి యొక్క ఇనర్ట్నెస్ వల్ల వాటిని noble gases అంటాం. అంటే they are not reactive కాబట్టి. Identify the incorrect statement about them. So noble gases have large positive value of electron gain enthalpy. Yes, absolutely correct. ఎందుకంటే noble gases లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ 8 electron or 2 electron కాన్ఫిగరేషన్ ఉంటుంది కాబట్టి దీంట్లోకి మళ్ళీ ఇంకొక ఎలక్ట్రాన్ యాడ్ చేయడం ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అందుకని if you want to add also there will be a higher electron gain enthalpy, అంటే ఎక్కువ ఎనర్జీ అయితే మనం ఇక్కడ సప్లై చేయాల్సింది ఉంటుంది. సో హెన్స్ దిస్ ఈస్ ఆల్సో కరెక్ట్. Noble gases are sparingly soluble in water. Yes, absolutely they are sparingly soluble in water. Yes, they are very sparingly soluble in water. Noble gases have very high melting and boiling point. Will you agree with me that they have high melting and boiling point? Do you think they have high melting and boiling point? No, they do not have high melting and boiling point. ఎందుకంటే noble gases లో అవి మోనోఅటామిక్ గ్యాసెస్, అంటే ఒకదానికి ఒకదానికి మధ్య చాలా వీక్ డిస్పర్షన్ ఫోర్సెస్ అనేవి ఉంటాయి. వీక్ డిస్పర్షన్ ఫోర్సెస్.
సో ఈ వీక్ డిస్పర్షన్ ఫోర్సెస్ కారణంగా వాటి యొక్క మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్ విల్ బి వెరీ లో బట్ నాట్ హై. దిస్ ఇస్ ఎ రాంగ్ స్టేట్మెంట్. Noble gases have weak dispersion forces. Yes, absolutely, that is correct. దీంట్లో వీక్ డిస్పర్షన్ ఫోర్సెస్ ఉంటాయి కాబట్టే మనకు బాయిలింగ్ పాయింట్ అండ్ మెల్టింగ్ పాయింట్ కూడా చాలా లోగా ఉంటాయి. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్ స్టిల్ హియర్? అర్థమైందా? రైట్. సో షాల్ వి మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్? Just a moment. So this was the okay, right? So shall we move on to the next question here? Yes. So here goes your next question. Match the xenon compounds in column 1 with its structure in column 2 and assign the correct code. So let's try to match them. XeF4. So XeF4 తీసుకుంటే xenon 1 2 3 4 5 6 7 8. So ఒక్కొక్క fluorine, one more fluorine, one more fluorine, one more fluorine with one lone pair, and here is one more lone pair. అంటే ఒక రకంగా దీంట్లో నాకు రెండు lone pairs 4 sigma, it will be sp3d2 hybridization. అంటే పక్కా this will be what? Square planar structure. దీనికంటూ స్క్వేర్ ప్లేనార్ స్ట్రక్చర్ ఏ ఉంటుందా? ఎస్, 100% it has a square planar structure. So Bhaskar says 3, Aishwarya says 3, Maunika says, yeah, okay, for the previous question, yes. So look at this particular question here. Okay, sir, thermodynamics chapter complete cheyandi sir. Thermodynamics I believe it is done, Bhaskar, but ఒకవేళ కంప్లీట్ కాకపోయినా నెక్స్ట్ సెషన్లో మనం క్వశ్చన్స్ చేస్తాం. ఆ క్వశ్చన్స్ చేసేటప్పుడు ఏదైతే చెప్పలేదో, ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేయలేదో షూర్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఆబ్వియస్లీ దిస్ హ్యాస్ ఎ స్క్వేర్ ప్లేనార్ స్ట్రక్చర్. దిట్ ఈస్ ఏ ఈజ్ నథింగ్ బట్ 2 హియర్. మరి XeF6 విషయానికి వస్తే, సో ఒక ఫ్లోరిన్, వన్ మోర్ ఫ్లోరిన్, వన్ మోర్ ఫ్లోరిన్, వన్ మోర్ ఫ్లోరిన్, హియర్ వన్ మోర్ ఫ్లోరిన్, వన్ మోర్ ఫ్లోరిన్ విత్ వన్ లోన్ పేర్. అంటే దిస్ లుక్స్ లైక్ sp3d2 hybridization. అవునా? sp3, this is what? XeF6. So here you have Xe1 2 3 4 5 6, sp3d2 hybridization ikkada kuda. So sp3d2 hybridization, sorry, it is sorry. So ikkada manaku obviously you have 6 sigma with one lone pair, ante literally hybridization number 7. Ante idi sp3d3 hybridization, ante pakka distorted octahedral structure. So basically this has what? sp3d3 అంటే ఒక లోన్ పేర్ ఉంది, అంటే ఆబ్వియస్లీ ఇట్ ఇస్ ఎ డిస్టార్టెడ్ ఆక్టాహెడ్రల్. సో కంపల్సరీ B will be 3, ఎందుకంటే దాంట్లో ఒక లోన్ పేర్ ఉంది కాబట్టి. బేసికల్గా పెంటగనల్ బైపిరమిడల్ ఉంటుంది, కానీ ఒక లోన్ పేర్ ఉంది కాబట్టి ఇట్ బికమ్స్ ఎ డిస్టార్టెడ్ ఆక్టాహెడ్రల్. సో దిస్ ఇస్ ఆల్సో ద రైట్ ఆప్షన్. మరి సి ఏంటి? XeOF4. XeOF4 చూసినట్లయితే మనకు xenonలో ఫ్లోరిన్ ఇస్ ఫార్మింగ్ ఫ్లోర్ బాండ్స్. ఒక ఫ్లోరిన్, వన్ మోర్ ఫ్లోరిన్, వన్ మోర్ ఫ్లోరిన్, వన్ మోర్ ఫ్లోరిన్, అలానే ఒక ఆక్సిజన్ వచ్చి ఒక సిగ్మా బాండ్, ఒక పై బాండ్ ఫామ్ చేస్తాయి ఒక ఆక్సిజన్. అండ్ దెర్ ఇస్ వన్ మోర్ లోన్ పేర్ హియర్ ఇన్ దిస్. సో దెర్ ఇస్ వన్ లోన్ పేర్, అంటే ఒక రకంగా 1 2 3 4 5 6. ఇది కూడా మనకు sp3d2 హైబ్రిడైజేషన్ ఉంటుంది, అంతేనా? 4 5 6 sp3d2 hybridization అయితే మనకు ఉంటుంది అనమాట. సో sp3d2 hybridization with one lone pair అంటే ఖచ్చితంగా స్క్వేర్ పిరమిడల్. ఎస్, దిస్ హ్యాస్ అబ్సల్యూట్లీ స్క్వేర్ పిరమిడల్. ఓకే, మరి హౌ అబౌట్ XeO3? XeO3 is a pure pyramidal, that means D is nothing but 1. సో ఇప్పుడు చూడండి 2 3 4 and 1. ఎస్, మీరు చెప్పినట్టుగా C is the answer to this particular questions. Sir, almost 2 hours completed. In the next only 3 to 4 questions unnai. We will finish it and then we will close it. Okay, so here goes your next question, guys. Identify the incorrect statement regarding the molecule XeO4. So basically XeO4 యొక్క స్ట్రక్చర్ ఏంటి? xenon, double bond oxygen, double bond oxygen, double bond oxygen, double bond oxygen. So ఇప్పుడు చెప్పండి, XeO4 molecule is a square planar. It's absolutely wrong. This is never a square planar molecule, but it is a tetrahedral molecule. It is very clear that it is a tetrahedral molecule. Whereas there are 4 p-pi bonds. Yes, there are 4 p-pi d-pi bonds. Yes, ikkada p ki d ki madhya there are 4 bonds. Alane there are 4 sp3p bonds. So yes, sp3 ki ikkada xenon vachi sp3 hybridization, it is forming p bonds with it. sp3p, 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 sp3p. Yes, this is also correct. So yes, the answer is absolutely A. Bhaskar, Pratyusha, Alekhya, Paul and Sumati. The answer is absolutely A here.
A is the right answer to this particular question. The wrong statement or the incorrect statement is XeO4 molecule is square planar. Okay, right? So let's move on to the next question here. Which compound has planar structure? Which compound has planar structure అనేది question. సో ఇంతకు ముందే మనం చేసాం. I can say XeO4 is planar. ఎందుకంటే xenon ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8. So 1 fluorine, 1 sigma, 1 more sigma, 1 more sigma, 4 sigma తో పాటు 1 lone pair and here is 1 more lone pair. అంటే ఇది sp3d2 hybridization with 2 lone pairs అంటే square planar structure. పక్కా XeO4 is the answer. But let's check for XeO2F2. XeO2F2 విషయానికి వస్తే ఇక్కడ xenon 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో ఒకటేమో ఒక సిగ్మా ఒక పై విత్ 1 ఆక్సిజన్, 1 more sigma, 1 more pi with 1 more oxygen. అలానే ఇక్కడ you have 1 fluorine sigma and ఇంకొక fluorine sigma. There is 1 lone pair here. అంతేనా? కరెక్ట్. సో ఒక రకంగా దీంట్లో 4 సిగ్మా. సో హియర్ యూ హ్యావ్ 4 సిగ్మా విత్ 1 లోన్ పేర్. అంటే ఇది sp3d హైబ్రిడైజేషన్. సో పక్కా ఒక లోన్ పేర్ ఉంది కాబట్టి దిస్ హ్యాస్ ఎ సీసా షేప్. సో ఇదేమో స్క్వేర్ ప్లేనార్. కెన్ ఐ సే దిస్ ఇస్ హ్యావింగ్ ఎ సీసా షేప్? పక్కా ఇది సీసా షేప్లో ఉంటుంది. మరి ఆక్సిజన్స్ వచ్చి యాక్సియల్ బాండ్ ప్లేస్కి వెళ్తాయి, ఈక్వటోరియల్ ప్లేస్కి వెళ్తాయా? పక్కా ఈక్వటోరియల్కి వచ్చి తీరాల్సిందే. ఇక్కడ ఆక్సిజన్, ఇలా ఆక్సిజన్ మనం చదువుకున్నాం. లార్జ్ సైజ్ ఆటమ్స్ కావచ్చు, ఇలా డబుల్ బాండెడ్ ఆటమ్స్ కావచ్చు, మల్టిపుల్ బాండెడ్ ఆటమ్స్ అయినా, పెద్ద సైజు ఉన్న ఆటమ్స్ అయినా, బల్కీ గ్రూప్స్ అయినా కూడా ఖచ్చితంగా అవి ఎక్కడికి రావాలి? లోన్ పేర్స్ అయినా ఇవి ఖచ్చితంగా ఈక్వటోరియల్ ప్లేన్కి రావాలి. అందుకని ఆక్సిజన్స్ ఇక్కడ మనకు ఈక్వటోరియల్ ప్లేన్లో ఉంటాయి కానీ యాక్సియల్ ప్లేన్లో ఉండవు. గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. హియర్ ద ఆక్సిజన్ డబుల్ బాండ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఈక్వటోరియల్ ప్లేన్ బట్ నాట్ ద యాక్సియల్ ప్లేన్. ఎందుకంటే మనం చదువుకున్నాం ఏంటి, లార్జ్ సైజ్ ఆటమ్స్ అయినా సరే, అలానే ఒకవేళ మల్టిపుల్ బాండెడ్ ఆటమ్స్ అయినా సరే, అలానే ఒకవేళ లోన్ పేర్స్ అయినా సరే, ఇవన్నీ కూడా మనకి ఎక్కడికి వెళ్తాయి? ఓన్లీ ఈక్వటోరియల్కి వెళ్తాయి, ఈక్వటోరియల్ పొజిషన్కి మాత్రం వెళ్తాయి. సో ఇదేమో టెట్రాహెడ్రల్, మనందరికీ తెలుసు దిస్ ఇస్ టెట్రాహెడ్రల్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. మరి XeOF2 విషయానికి వస్తే ఇక్కడ xenon యూ హ్యావ్ XeOF2లోకి వచ్చి 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో ఒక ఆక్సిజన్, ఒక సిగ్మా అండ్ ఒక పై విత్ 1 ఆక్సిజన్, 1 more sigma, 1 more sigma and there is 2 lone pairs here. సో ఒక రకంగా 1, 2, 3, 4 ఇక్కడ కూడా మనకు sp3d2 హైబ్రిడైజేషన్. కానీ ఇప్పుడు ఇక్కడ దీని యొక్క షేప్ ఎలా ఉంటుంది? ఇక్కడ డబుల్ బాండెడ్ ఆక్సిజన్. సో హియర్ ఇస్ 1 lone pair, 1 more lone pair and this has a T shape like this. XeOF2 has a T shape like this. సో ఇక్కడేమో దీనికి T shape ఉంటుంది. సో మన ఆన్సర్ ఏంటి ఇక్కడ? సో వాట్ ఈస్ ఆన్సర్? ఆబ్వియస్గా A is the answer to this particular question. Sir, can I leave physical chemistry and I will concentrate organic and inorganic? No, you cannot do that. అట్లా చేయకండి, అట్లా అస్సలు చేయకండి. ఫిజికల్ కెమిస్ట్రీలో కొన్ని చాలా ఇంపార్టెంట్ అండ్ సింపుల్ టాపిక్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ కెమికల్ బాండింగ్, అటామిక్ స్ట్రక్చర్ తీసుకోండి, అండ్ యూనో ఈ చాప్టర్స్, అలానే మోల్ కాన్సెప్ట్ తీసుకోండి, స్టాకియోమెట్రీ తీసుకోండి. ఇవన్నీ చాలా సింపుల్ కాన్సెప్ట్స్ అండ్ స్కోరింగ్ కాన్సెప్ట్స్ కూడా. అందుకనే చెప్తున్నాను, డోంట్ లీవ్ అవుట్, దెర్ ఆర్ సమ్ కాన్సెప్ట్స్. ఆ కాన్సెప్ట్స్ కూడా ఏంటంటే ఒక్కసారి మీరు, if you are going in the home page, there is one lecture I have done related to the most important chapters. ఆ చాప్టర్స్ ఒకసారి తీసుకొని చేయండి, it will be more easy for you. Okay, so let's look at the next question here. Okay, this was the last question. This concludes the session, guys. Okay, so any more questions till here? Do you have any more questions? Any more questions? Twinkle, is that clear, Twinkle? So you asked me one question that was only this one question. The variation, sorry, what is the question you asked? Which of the following statement is not true for halogens? All form monobasic acids, that is correct. All are oxidizing agents, that is correct. All but fluorine show positive oxidation state, that is also correct. All but fluorine shows positive oxidation state. అంటే ఫ్లోరిన్ తప్ప మిగతావన్నీ, all except fluorine shows పాజిటివ్ ఆక్సిడేషన్ స్టేట్. ఎస్, మిగతావన్నీ కూడా పాజిటివ్ ఆక్సిడేషన్ స్టేట్ని చూపిస్తాయి. దట్ ఈస్ కరెక్ట్. క్లోరిన్ హ్యాస్ ద హైయెస్ట్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ, దట్ ఈస్ ఆల్సో కరెక్ట్. 58D na. So yes, 58. All of them should be correct. Okay, but as you asked me కోసం, I'll go through it once again. Okay, then I'll answer the question in the next session. If there is a mistake from my end, I would absolutely love to tell you that I am wrong. Okay,
ఐ విల్ కంప్లీట్లీ అగ్రీ విత్ యూ. ఇఫ్ నేను ఏదైనా తప్పుగా చెప్పాను అనుకోండి, 100% నా మనస్ఫూర్తిగా చెప్తాను, నేను తప్పు చెప్పాను, మీరు ప్లీజ్ కరెక్ట్ చేసుకోండి, అది నా తప్పు, నేను అనలైజ్ చేసింది తప్పుగా అనలైజ్ చేశాను అని కరెక్ట్‌గా, అది సెంటెన్స్ ఫార్మేషన్ డిఫరెంట్‌గా ఉంది అంతేనా? ఒకవేళ ఆ సెంటెన్స్ ఫార్మేషన్ నేను తప్పుగా అర్థం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఐ విల్ సే దట్ ఐ యామ్ రాంగ్. ఓకే. బట్ ఇఫ్ దట్ ఈస్ ద రైట్ థింగ్, దెన్ ఐ విల్ సే దట్ ఈస్ ద రైట్ థింగ్. ఓకే. బికాస్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యూ హావ్ టు అండర్స్టాండ్. థ్యాంక్ యూ సో మచ్ ప్రత్యూష, థ్యాంక్ యూ ట్వింకిల్. మీరు ఆప్షన్ సిని అర్థం చేసుకున్నారు సార్. షూర్ ట్వింకిల్, ఐ విల్ గో త్రూ ఇట్, ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పాయింటింగ్ అవుట్, బట్ ఈవెన్ దెన్ I will let you know for sure in the next session. Thank you, Pratyusha. Thank you so much. Thank you. That means a lot, Pratyusha. It really means a lot. Sir, మీరు చెప్పిన చాప్టర్స్ ఆఫ్ ఫిజికల్ కెమిస్ట్రీ చదువుకుంటే చాలా అబ్సల్యూట్లీ అభి యూ మస్ట్ గో త్రూ దోస్ కాన్సెప్ట్స్. నేను ఆల్రెడీ ఒక పర్టికులర్ వీడియో దానికోసమే చేశాను. ప్లీజ్ గో త్రూ ఇట్. ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. ఏ చాప్టర్స్ చదవాలి ఖచ్చితంగా మ్యాండేటరీగా, ఏ చాప్టర్స్ మనం ఇగ్నోర్ చేయకూడదు అనే విషయాన్ని నేను క్లియర్గా చెప్పాను. హాయ్ డీజే టిలు, గుడ్ ఈవినింగ్. రైట్. ఓకే. థ్యాంక్ యూ ఎవ్రీ వన్. సో మీలో ఇంకా ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వనట్లయితే ప్లీజ్ జాయిన్ ద టెలిగ్రామ్ గ్రూప్. అండ్ హియర్ ఇస్ ద అదర్ థింగ్, ఎవరైనా ఇంకా లైక్ చేయనట్లయితే ఒకసారి లైక్ చేయండి. ఇఫ్ యూ ఆర్ నాట్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్, దట్ వుడ్ బీ టుమారో. ఎవరైనా కనుక ఈరోజు ధ్రువ బ్యాచ్ ఆర్ అర్జున 2.0 బ్యాచ్లో ఉన్నట్లయితే ఐ విల్ బీ మీటింగ్ యూ టుడే at 8:30. విల్ బీ డిస్కసింగ్ అబౌట్ ద అటామిక్ స్ట్రక్చర్లో క్వాంటమ్ నంబర్స్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా విత్ క్వశ్చన్స్ విల్ బీ డిస్కసింగ్ ఇన్ టుడేస్ పెయిడ్ సెషన్ ఆఫ్ ఎంసెట్ అర్జున యాజ్ వెల్ యాజ్ ధ్రువ బ్యాచ్. ఓకే. రైట్. సార్ నాకు ఆన్సర్ చెప్పలేదు సార్ మీరు. సుమతి, వాట్ ఈస్ ఇట్? వాట్ ఈస్ ద క్వశ్చన్? సుమతి ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ ద క్వశ్చన్. సార్ ఫుల్ ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ చాప్టర్స్ ప్లస్ ఫిజికల్ కెమిస్ట్రీ చెప్పిన చాప్టర్స్ చాలా. ఎస్, అబ్సల్యూట్లీ. సో ఫిజికల్ కెమిస్ట్రీలో నేను ఏదైతే మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ అని చెప్పానో అవి ఖచ్చితంగా చేయాల్సిందే. ఓకేనా? సి ఫిజికల్ కెమిస్ట్రీలో చాలా ఈజీ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సుమతి, వాట్ ఇస్ ఇట్? సార్ మళ్ళీ రివిజన్ క్లాసెస్ చేస్తారా? ఎస్, వీ విల్ బీ డూయింగ్ ఇట్. వన్ మోర్ సెట్ ఆఫ్ రివిజన్ విల్ బీ డన్. ఓకే, బట్ ఐ విల్ కన్ఫర్మ్ యూ దట్ ఇన్ ద నెక్స్ట్ 2 to 3 days. ఓకేనా? రైట్. రైట్. ట్వింకిల్, యు ఆర్ టెలింగ్ టు DJ Tillu if I am not wrong. Yes, Tillu, thank you so much. Thank you so much for asking. I hope you also had your food. Okay. థ్యాంక్ యూ గైస్. సార్ ఆర్గానిక్ ఎలా రివిజన్ చేయాలో చెప్పండి. సో వాసు, ఆర్గానిక్ ఎలా రివైజ్ చేయాలి అని అంటే, వన్ థింగ్ ఈజ్ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఈజ్ రియలీ ఇంపార్టెంట్. సో అదేంటంటే ఫస్ట్ నామెన్క్లియేచర్ చేసి తర్వాత ఐసోమెరిజం తర్వాత దెన్ యూ కెన్ డూ ఎస్ ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్స్. దెన్ ఈ 3 అయిపోయిన తర్వాత దెన్ రివైజ్ హైడ్రోకార్బన్స్. Hydrocarbons is one of the most important chapter. Hydrocarbons lo aromatic hydrocarbons is one of the top most important chapter. Trust me, I am telling you, you can never leave out hydrocarbons chapter, and adi chala easy chapter kuda. Okay, and then go with the remaining topics one by one. Okay, మిగతా వాటిలో అన్నిట్లో కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాటి యొక్క మెకానిజం, వాటి యొక్క ప్రాపర్టీస్, ఏ రియేజెంట్స్ యూస్ చేస్తున్నాం అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ద బెస్ట్ వే యూస్, I would say, make a list out of everything. Okay, that is the best way to do this, right? సో మీకు ఏదైనా ఎర్లియర్ నోట్స్ కానీ ఉన్నట్లయితే ఆ నోట్స్ ఫాలో అవ్వండి, సరిపోతుంది. ఓకే, రైట్. సో థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ సీ యూ గైస్ టుడే అగైన్ ఇన్ ద ఈవినింగ్. దట్ వుడ్ బీ ఇన్ ద ధ్రువ 2.0 అండ్ అర్జున 2.0's batch. See you in the next session. Take care everyone. Bye everyone.